భాష కొంచెం బాగా రావాలంటే చాట్‌జీపీటీ బాగా చేస్తుంది. జెమినైలో ఎక్కువ మిస్టేక్స్ జరుగుతున్నాయి. మన ఇమేజ్ మీకు గుర్తుంటే జెమినైలో తయారు చేసింది. సో దిస్ ఈస్ ది మూవీ. సినిమా పేరు 'ప్రేమ లేదని'. 'ప్రేమ లేదని' సినిమా పేరు. సో ఒక ప్రైవేట్ డిటెక్టివ్, ఆ అమ్మాయి పని ఏంటంటే ఎవరికైనా పెళ్లిళ్ళు జరుగుతుంటే పెళ్లి కొడుకు మంచోడా కాదా అని పెళ్లి కూతురు తరఫున అసైన్మెంట్స్ ఇస్తారు. ఆ అమ్మాయి వెళ్ళి చెక్ చేసి ఆ పెళ్లి కొడుకు హిస్టరీ మొత్తం ఎతికి అబ్బాయి మంచోడా కాదా అని పెళ్లి కూతురు ఫ్యామిలీకి చెప్తుంది. అలాంటి ఒక పెళ్లి కొడుకు సంబంధం, ఒక పెళ్లి కొడుకు గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని అమ్మాయికి ఆఫర్ వస్తే ఆ అమ్మాయి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ పెళ్లి కొడుకు ప్రేమలో పడడం అనేది కథ. ఆ తర్వాత పెళ్లి కొడుకు ఇదంతా అరేంజ్ చేశాడు అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా ట్విస్ట్ ఉంది. బట్ మేమేం చేసామంటే ఒక ఈ ఐడియాని కూడా ఫస్ట్ ఐడియా నుంచి కూడా మేము స్టార్టెడ్ విత్ జనరేషన్ ఓన్లీ. ఎవరిది మా ఐడియా కాదు. సో మనం ఏం చేసామంటే ఐడియాస్ కూడా ఇమ్మని చెప్పి అడగడం స్టార్ట్ చేసాం. రామ్ కామ్ ఐడియాస్ కావాలి దగ్గర నుంచి మొదలు పెట్టాం. సో దిస్ ఈస్ ది ఐడియా. దాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక సినాప్సిస్ తయారు చేసాం. 2 పేజీల సినాప్సిస్ ఉంది. సినాప్సిస్ తర్వాత క్యారెక్టర్స్ ని డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ అమ్మాయి పేరు ఆద్య, డిటెక్టివ్ పేరు. ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటి, ఆ అమ్మాయి వాంట్స్ ఏంటి, ఆ అమ్మాయి నీడ్స్ ఏంటి, ఆ అమ్మాయికి ఉన్న ఫ్లా ఏంటి, ఆ ఫ్లా ఉండడానికి ఆ అమ్మాయి జీవితంలో ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న ఒకనొక ప్రాబ్లం ఏంటి, ఆ అమ్మాయికి ఉన్న క్రిటికల్ డైలాగ్స్, ఐ కెన్ ఓన్లీ ఫీల్ సేఫ్ ఇఫ్ ఐ నో ఎవ్రీథింగ్, ఇఫ్ ఐ ఇన్వెస్టిగేట్ ఇనఫ్ ఐ కెన్ ఎలిమినేట్ ఎమోషనల్ రిస్క్. అమ్మాయి ఎమోషన్ రిస్క్ ని అవాయిడ్ చేయడం కోసం ఇన్వెస్టిగేషన్ అనే మోడ్ లోకి వెళ్తుంది. అన్ని నిజాలు తెలుసుకుంటే మనకి షాక్ ఉండదని. పెళ్లి అంటే డ్రామా, ప్రేమ అంటే డ్రామా అనే ఫీలింగ్ లో ఉంటుంది. సో అది కంటిన్యూ చేస్తూ వెళ్ళి ఆ అబ్బాయి ప్రేమలో పడ్డప్పుడు అబ్బాయిది కూడా డ్రామా అని తెలుసుకున్నప్పుడు ఎమోషనల్ షాక్ ఎక్కువగా ఉంటుంది. దట్ ఇస్ హౌ వి హావ్ డెవలప్డ్. ఓకే, అమ్మాయి ఇమేజ్ ని కూడా తయారు చేసాం. అమ్మాయి ఇమేజ్ తయారు చేసి అమ్మాయి మొత్తం డిస్క్రిప్షన్ దాదాపు 2 పేజీల చరిత్ర ఉంది. అమ్మాయి బిహేవియర్ ఏంటి, ఎట్లా డ్రెస్ చేసుకుంటుంది, ఎట్లా కూర్చుంటుంది, ఎట్లా మాట్లాడుతుంది, ఎలాంటి సందర్భంలో ఎట్లా మాట్లాడుతుంది, సంతోషంగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతుంది, బాధలో ఎట్లా మాట్లాడుతుంది, ఎవ్రీ డీటెయిల్ అబౌట్ దట్ క్యారెక్టర్ ఇస్ దేర్. సో ఈ డీటెయిల్స్ ని ఇచ్చే మళ్ళీ మనం ఇమేజ్ ని తయారు చేసాం. దిస్ ఈస్ ఆద్య. అండ్ సేమ్ థింగ్ వి డిడ్ విత్ ప్రొటగనిస్ట్ మేల్ లీడ్. హిస్ నేమ్ ఇస్ కళ్యాణ్. సో కళ్యాణ్ గురించి కూడా మనకి 2 పేజీల చరిత్ర ఉంది. అతని బిహేవియర్ ఏంటి, అతను ఏం చేస్తాడని. దెన్ వి ఆల్సో క్రియేటెడ్ సమ్ అడిషనల్ క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ బీ స్టోరీ యాంకర్ కోసం, లేకపోతే ఒక క్యాటలిస్ట్ కోసం, కో కాన్స్పిరేషన్. సో వీ హ్యావ్ 5 మేజర్ క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ ది బ్రైడ్ గ్రూమ్. ఎవరికైతే ఇంక్లూడింగ్ ది బ్రైడ్, ఎవరి మీద అయితే అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేస్తుందో అతను ఆల్రెడీ పెళ్లి కొడుకు. సో అసైన్మెంట్ పెళ్లి కూతురు తరఫు నుంచి వచ్చింది అనుకుని అమ్మాయి చేస్తుంటుంది కదా, ఆ పెళ్లి కూతురు కూడా ఒక క్యారెక్టర్. సో వన్ ఆఫ్ ది క్రిటికల్ క్యారెక్టర్స్ అయిన తర్వాత డెవలప్. అండ్ దెన్ వీ వెంట్ టు సీన్ ఆర్డర్. వాట్ ఈస్ ఓపెనింగ్ సీన్. దెన్ నిన్న మనం ఐ థింక్ 10 సీన్స్ చేసాము. నేను ఎందుకు అక్కడ వదిలిపెట్టాలని నిన్న కంప్లీట్ చేశాను. ఐ హావ్ 100 సీన్స్ వి క్రియేట్. నేను ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు. దట్ ఈస్ వాట్ వి అగ్రీడ్. సో మనం డీటెయిల్స్ లోకి వెళ్ళి అవంతా చదివి కరెక్ట్ ఉందా, ఏమైనా కరెక్షన్ చేద్దామని చేయలేదు. దాని గురించి నేను మాట్లాడతాను. మనం ఇది ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఐ విల్ కమ్. సో వీ హ్యావ్ all 100 scenes ready for this film, and then we went for writing screenplay లో కూడా మనం ఫస్ట్ 2 సీన్లు మాత్రం రాసాం, ఇంక్లూడింగ్ డైలాగ్స్. ఇన్ఫాక్ట్ ఇట్ వెంట్ టు ఇంకా ఎక్కడ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇట్ స్టార్టెడ్ గివింగ్ కెమెరా యాంగిల్స్ ఆల్సో, వైడ్ షాట్, క్లోజ్, అవన్నీ రాసుకుంటే సో లాస్ట్ లో వైడ్ షాట్. సో దీస్ ఆర్ జస్ట్ 2 సీన్స్ దట్ వీ హావ్ క్రియేటెడ్. సో దిస్ ఇస్ వేర్ వీ స్టాప్డ్ ఎస్టర్డే. ఇక్కడ మనం నిన్న ఆగాం. ఓకే, ఈ రోజు సండే నాకు తెలుసు మంచి ఫుడ్ బిర్యానీ, అది మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంటే కొంచెం నిద్ర వచ్చే టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి క్లాస్. ఈ రోజు నాకు కూడా టఫ్. ఎవ్రీడే అట్లా చెప్తున్నా, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారని. ఈ రోజు నన్ను ఎట్లా భయపెట్టారంటే మీరందరూ వచ్చిన రోజు నుంచి వీడియో జనరేషన్ అడుగుతున్నారు. అది నాకు భయం ఉంది. ఈ రోజు నేను వీడియో జనరేషన్, ఎందుకంటే నేను వీడియో జనరేషన్ లో లేను. అంటే ఐఎమ్ నాట్ ఇంటూ వీడియో క్రియేషన్. మై కంటెంట్ క్రియేషన్ ఇస్ లార్జ్లీ టెక్స్ట్. ఇమేజెస్ కొన్ని చేశాను, ఇమేజెస్ మీద కొంచెం పని చేశాను, వీడియోస్ చేశాను, చేయలేదని అనట్లేదు కానీ బట్ ఎక్స్టెన్సివ్ గా పని చేయలేదు. అండ్ రెండోది మేము మీకు చూపించాలంటే కూడా ఐ షుడ్ హ్యావ్ పెయిడ్ వర్షన్స్ ఆఫ్. సో ఐ డోంట్ హ్యావ్ పెయిడ్ వర్షన్స్. పెయిడ్ వర్షన్స్ లో ఇంతవరకు మనం పని చేయలేదు. ఇంతవరకు మనం చూసినవన్నీ ఫ్రీ వర్షన్స్. ఈ పని అంతా ఏదైతే మీరు చూసారో అన్ని ఫ్రీ వర్షన్స్ లో చేశాను. ఇంకా పెయిడ్ లోకి వెళ్ళలేదు. పెయిడ్ లోకి వెళ్తే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయా, లేకపోతే కొంచెం స్కోప్ పెరుగుతుంది, మీరు ఇమేజెస్ ఇంకొంచెం ఎక్కువ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు చాట్‌జీపీటీలో ఓన్లీ 20 ఇమేజెస్ లిమిట్ ఉంటుంది పర్ డే. ఇంకా దాటి మీరు వెళ్ళాలనుకుంటుంది. జెమినైలో అయితే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా మీరు బనానా ప్రో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నానో బనానా కన్ఫ్యూజ్ చేయదు. కానీ టెక్నికల్ నేను మాట్లాడని చెప్పాను మీతో, టెక్నికల్ థింగ్ బట్ చాలా ఉన్నాయి. వీడియో క్రియేషన్ కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, ట్రై చేద్దాం, ఎంతవరకు చేయగలుగుతాం ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేద్దాం ఈరోజు. బిఫోర్ దట్ మళ్ళీ ఒకసారి నేను చెప్పినవే మళ్ళీ చెప్తున్నాను, అనుకోకపోతే మళ్ళీ చెప్తాను, తప్పదు, చెప్పాలి కూడా బాధ్యత. మ్యాజిక్ షో లాగా చూడకండి, నెంబర్ 1. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. మ్యాజిక్ షో చూడడానికి చాలా బాగుంటుంది. మ్యాజిక్ షో అయిపోగానే చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోతారు. మీరు చేయాలని ప్రయత్నం చేస్తే మీకు చేత కాదు. అది మ్యాజిక్ షో ఇస్ ఆల్వేస్ లైక్ దట్. మెజిషియన్ మాత్రమే చేయగలుగుతాడు. ఇది మ్యాజిక్ షో కాదు. మీరు ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేస్తే మీకు వస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేయండి. ఏం ప్రయత్నం చేయాలనేది ఇప్పుడు మీరు నోట్స్ రాసుకోండి, లేదా నేను తర్వాత ఇదంతా పంపిస్తాను మీకు. వచ్చినప్పుడు ప్రయత్నం చేయకుండా ఇది వచ్చేది కాదు. ఓకే, భగవద్గీత విని నేర్చుకున్నానండి, వెరీ గుడ్. శాసనం విని నేర్చుకున్నామండి, వెరీ గుడ్. విని నేర్చుకున్నామండి సాధ్యం కాదు, చేసి నేర్చుకోవాలి.
వినడం ఓన్లీ మీకు దారి చూపిస్తుంది. నెంబర్ 2, వినాయత్ గారు లేరు కాబట్టి ధైర్యంగా చెప్పొచ్చు. 3 రోజుల సెషన్ వేస్ట్. అసలు ఏఐ నేర్చుకోవడానికి 3 రోజులు అవసరం లేదు. ఫస్ట్ డే మీరు ఏఐ నేర్చుకోవడం అయిపోయింది. ఫస్ట్ డే రోజు మీకు ఏఐలో ఏం చెప్పానో దాన్ని నేను చేసి చూపించాను అంతే నిన్నంతా. ఈ రోజు కూడా నేను చేసి చూపిస్తాను. ప్రాంప్ట్ ఎలా రాయాలో నేర్చుకోవడం తోటి ఏఐ నేర్చుకోవడం అయిపోయింది. వీఆర్ ఓన్లీ అప్లయింగ్ దట్ నాలెడ్జ్ టు సంథింగ్ కాల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, స్క్రిప్ట్ రైటింగ్ ఆర్ మేబీ వీడియో ఇమేజ్ క్రియేషన్ ఆర్ వీడియో క్రియేషన్ అట్లా చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. దీన్నే మీరు నవల రాయడానికి వాడాలంటే రేపు ఇంకో సెషన్ నేను తీసుకోవచ్చు, కానీ అవసరం లేదు కదా. మీరు ఒకసారి ప్రాంప్ట్ రాయడం అనేది నేర్చుకుంటే 2వ రోజు 3వ రోజు మీరు ప్రాక్టీస్ చేయడమే. నేను చెప్పేది ఏమి ఉండదు యాక్చువల్లీ. అదే 3 రోజులు చెప్తున్నాను ఎందుకంటే మనం స్పెసిఫిక్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఆ ఫీల్డ్ మీద మనం కొంచెం ఫోకస్ కోసం చెప్పుకుంటున్నాం, కానీ వాస్తవంగా అక్కడతో అయిపోయింది. ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పింది నిన్న మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఈ ఏఐ నేర్చుకోవడం ఎంత ముఖ్యం అంటే ఏ ఎంతవరకు అంటే మీకు మొదటి అడుగు వేయడానికి పనికి అంతే. ఈ మొదటి స్టెప్ అయిపోయింది. మొదటి రోజు మీరు నేర్చుకున్న దాంతో ఏ అనే ప్రపంచంలోకి మీరు వచ్చేసారు. ఇక్కడ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద బిల్డ్ చేసుకోవాలి. నేను నవలు రాస్తాను, కథలు రాస్తాను. నేను దాని మీద ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే ఎలాంటి కథలు వస్తాయి, ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే నవలు వస్తాయి, ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే స్క్రిప్ట్లు వస్తాయి అనే దాని మీద నేను రీసెర్చ్ చేసుకుంటూ నేర్చుకుంటూ కొన్ని వీడియోలు చూశాను, క్లాసులు అటెండ్ అయ్యాను, ఏదో కోర్సులు చేశాను, నేర్చుకొని మీకు చెప్తున్నా ఈ రోజు. దానికి నాకు నిన్న మీరు చూసే ఉంటారు, నేను ఐ వాజ్ టాకింగ్ లాట్ అబౌట్ స్టోరీ స్ట్రక్చర్, ఇంకేదో సిట్ ఫీల్డ్ అంటున్నాను, ఇంకో సేవ్ ది క్యాట్ అంటున్నాను, మోడల్స్ మాట్లాడుతున్నాను. నాకున్న ఏ నాలెడ్జ్ కన్నా సినిమా స్క్రిప్ట్ సంబంధించిన నాలెడ్జ్ ఎక్కువ హెల్ప్ అయింది నిన్న. ఏ నాలెడ్జ్ చిన్న మిస్టేక్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదండి, కానీ మాకు స్ట్రక్చరే తెలియకుండా గివ్ మే థ్రిల్లర్ స్క్రిప్ట్ అని చెప్పి మనం మంచి స్క్రిప్ట్ రాలేదు అనేది, థ్రిల్లర్ స్క్రిప్ట్ అంటే ఎట్లా ఉండాలనేది డిఫైన్ చేసే కేపబిలిటీ మనకు లేకపోతే వస్తుంది. కాబట్టి నిన్న నాకు ఈ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఏంటి, నిన్న నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ స్క్రిప్ట్ రైటింగ్ మాకు తెలుసు కదా, మీరు ఏ మీద ఫోకస్ చేయండి. ఏ మీద ఫోకస్ చేసి ఫస్ట్ రోజు అయిపోయింది సార్, ఏం లేదంటే 2వ రోజు నేను స్క్రిప్ట్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను వీడియోస్ చేయాలంటే కూడా ఈ సీన్ కి వైడ్ యాంగిల్ పెట్టాలా, క్లోజ్ యాంగిల్ పెట్టాలా అని మనం డిస్కస్ చేస్తేనే మనం వీడియో చేయగలుగుతాం. క్రియేటింగ్ వీడియో ఈజ్ ఈజీ, దట్ ఈస్ అన్ ప్రాంప్ట్ అంతే, ఒక ప్రాంప్ట్. అది ఫస్ట్ రోజు నేర్చుకుని ఏ యాంగిల్ పెట్టాలనేది నాలెడ్జ్, అది జ్ఞానం, అది బుద్ధి. ఏ సినిమాలో ఏ షార్ట్ కి, ఏ సీక్వెన్స్ లో, ఏ షార్ట్ కి, ఏ సిచ్యువేషన్ కి, ఏ ఎమోషన్ కి ఎలాంటి లైటింగ్ పెట్టాలని మీరందరూ డిఓపీలు చెప్పిన మ్యాటర్ అది. దాన్ని ఏకి చెప్పడం ఎలా అని చెప్తున్నాను. సో వీ హ్యావ్ టు గో బ్యాక్ టు దట్. నేను ఎందుకు మళ్ళీ ఫిల్మ్ థియరీ మాట్లాడాను, ఫిల్మ్ స్క్రిప్ట్ ఎట్లా రాయాలని ఎందుకు మాట్లాడానంటే, మీకు తెలియదని గానే కాదు, మీరందరూ దాంట్లో పనిచేస్తున్నారు. నేను బయట నుంచి చూసేవాడిని, నేనేం ఈ ఇండస్ట్రీలో లేను, వచ్చి వెళ్ళిపోయాను అప్పుడు ఒకసారి అంతే. కాబట్టి నేను కంటిన్యూ చేస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు దాంట్లో ఉన్నారు, మీకు తెలుసు. దాన్ని ఏకి ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలనే దాని మీద కొంచెం డిస్కస్ చేయాలి. సో బట్ స్టిల్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అండర్స్టాండ్ టెక్నికల్ మీద ఇంట్రెస్ట్ తో వచ్చారు కాబట్టి టెక్నికల్ మీద ఎక్కువ మాట్లాడాలి, కానీ సినిమా గురించి తక్కువ మాట్లాడితే బాగుండేది అన్నారు. దట్స్ ఫైన్. ఐ విల్ టేక్ దట్ ఫర్ నెక్స్ట్ టైం. ఈ రోజు రంగంలో దిగే ముందు ఏమైనా క్వశ్చన్లు ఉంటే చెప్పండి, ఐ విల్ ఆన్సర్ దట్ అండ్ దెన్ విల్ గో హెడ్. ఎస్ సార్, చెప్పండి. ChatGPT. ఎనీథింగ్ ఎల్స్? సక్సెస్ఫుల్ స్క్రిప్ట్ మనం ఏకి అనలైజ్ చేయమన్నా అంటే జనాదరణ పొందని స్క్రిప్ట్ మనం ఏకి చేయమన్నా రెండింటికి ఒకేలాగా చెప్తుంది. అంటే మన అదేమంటారంటే మనం నొప్పించకుండా ఉండేలాగా అనేది ఉంటుంది. అలా చెప్తూ అంటే ఇది నేను ప్రాక్టికల్ గా నేను వర్క్ చేసిన మూవీస్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి, ఓటీటీలో కూడా వచ్చేసాయి. ఆ స్క్రిప్ట్లే ఇచ్చి ట్రై చేశాను. ఎంతవరకు మనకి 100%, 50%, 70% ఏ రేంజ్ లో మనం చేస్తున్నాం. రెండింటికి అలాగే ఫైనల్ గా ఈ కథ వెడ్డిక్ట్ అనేది స్టార్ మార్క్స్ ఇవ్వడం కానీ, ఇందులో కమర్షియల్ వాల్యూస్, ఆడియన్స్ కి అట్రాక్ట్ అయ్యే ఇలా ఉంటుంది కదా. హిట్ సినిమాకి అలాగే ఇస్తుంది, ఇంకో రకమైన సినిమా కూడా అలాగే. దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలనేది ఒకటి. ఇంకొకటి సార్, మనం సపోజ్ వేరే ఫ్రెండ్స్ తోటి ఎవరికన్నా వెళ్ళినప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు రికార్డ్ చేస్తాం. ఈ రికార్డ్ చేసుకున్న ఆడియోని మనం ఏఐకి ఇచ్చి దీంట్లో ఉన్న మెయిన్ ఎలిమెంట్ పాయింట్స్ అన్ని నాకు చేసి ఇవ్వు అని అంటే, అది ఒక ½ an hour పైన ఉన్న ఆడియో అనుకుంటా, అది అనలైజ్ చేయలేకపోతుంది. ఓన్లీ ఒక 5 minutes to 15 minutes ఆడియో క్లిప్ మాత్రమే అనలైజ్ చేసేస్తుంది. అలాగా ½ an hour పైన కానీ 1 hour పైన ఉన్న ఆడియో మనం ఏమన్నా చేయడానికి ChatGPT, Gemini కాకుండా వేరే ఏమన్నా ఉన్నాయా? ఓకే, 2 ప్రశ్నలకు సమాధానం చెప్తాను. మొదటిది, రెండింటికి కలిపి ఒక ఆన్సర్ చెప్పాలంటే, ఏఐ అనేది ఒక వ్యక్తి అని ఎప్పుడు ఊహించద్దండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీఆర్ డూయింగ్. ఏఐకి ఇస్తే ఇది ఇచ్చిందండి. ఏఐకి మీరు ఎవరు? ChatGPTకి ఇస్తారు, జెమినీకి ఇస్తారు, ఇంకో దానికి కోపైలట్కి ఇస్తారు, పర్ప్లెక్సిటీకి ఇస్తారు, ఇంకో మెటాకి ఇస్తారు, గ్రాక్కి ఇస్తారు. మీరు ఇచ్చేది ఒక అప్లికేషన్ టూల్ కదా. ఏఐకి ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ బ్లాంకెట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ టూల్ వాడుతున్నారు అది ఇంపార్టెంట్.
మీరు ఇందాక చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను నేను. మీరు స్క్రిప్ట్ ఇచ్చి ఇది బాగుందా లేదా అని అడుగుతున్నారు. ఓకే, ఒక మనిషిలాగా ఊహించుకున్నారు, ఒకటి ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్, ఒక మనిషితో మీరు మాట్లాడేటప్పుడు మొన్న నేను చాలా అంటే అది డీటెయిల్ గా మాట్లాడలేదు, ఇప్పుడు చెప్తాను. మీరు ఒక మనిషిని కలిశారు అనుకోండి, మీ ఫ్రెండే కలిశారు, మీ ఫ్రెండ్ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, ఏంట్రా ఎట్లా నడుస్తుందంటే యావరేజ్ మామ, పర్లేదు, పోతుంది. ఏకి పోతుంది అంటే ఏంటి అర్థం? ఎక్కడికి పోతుంది? పోతుంది ఇస్ ట్రావెల్ ఫర్ ఏ. పోతుంది అంటే ఎక్కడికో పోతుంది అంటే ఇట్స్ ఎ ట్రావెల్ ఫర్ ఏ. భాషకి తెలిసిన అర్థం పోవడం అంటే వెళ్ళడం. మీ ఫ్రెండ్ మీతో పర్లేదు మామ పోతుంది అంటే పర్లేదు మామ పోతుందనో, లేకపోతే లేదు మామ పోతుంది, పోతుంది అంటే ఫ్లాప్ అని అర్థం. మీకు అర్థమైందా? ఇది మీ మైండ్ లో కొంత జ్ఞానం ఉంది, అతని మైండ్ లో కొంత జ్ఞానం ఉంది, రెండు కలిపి బుద్ధిని అప్లై చేసి అతను ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా చూసి అతను పెద్ద విరిచి అన్నాడు అనుకోండి, ఏకి అర్థమవుతుందా మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఏకి ఇదంతా అర్థమవుతుంది అని మనం భ్రమలో ఉంటాం. మనం మన ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఏతో మాట్లాడతాం. ఏకి తెలియదు అనుకుని మనం మొదలు పెట్టాలి. ఏకి ఏం తెలియదు, బుద్ధి లేదు. మొదట నేను చెప్పిన మాట అది, ఏకి బుద్ధి లేదు. ఏ హెస్ గాట్ నో కామన్ సెన్స్. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, దానికి ఉన్నది ఒకటే ఒకటి, దట్ ఈస్ జ్ఞానం. నిన్న నేను చెప్దానికి మిస్ అయింది అది. రెండోది ఇంకోటి దానికి ఉన్నది ఏంటంటే తెలివితేటలు, ఇంటెలిజెన్స్. సో ఇట్ హెస్ గాట్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, బట్ కామన్ సెన్స్ అనేది లేదు దానికి. మీకు అర్థమైందా? బర్త్డే పార్టీ, పిల్లోడు కేక్ కట్ చేయడానికి వచ్చాడు, జారి కేక్ మీద పడ్డాడు. ఈ సీన్ కి నవ్వాలా ఏడవాలా ఏకి తెలియదు. మీరు కామెడీ సీన్ రాయమంటే అది కామెడీగా రాస్తుంది. అదే సీన్ ని వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయి దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్ళారు, అది ఏడుపు సీన్ కూడా రాస్తుంది. దానికి అది ఏడుపు సీనా నవ్వు సీన్ అని తెలియదు. మీరు రాసిన తర్వాత కూడా దానికి తెలియదు. వాట్ ఈస్ హ్యూమర్ అని తెలియదు. హ్యూమర్ అంటే ఎక్కడ చదివిన జ్ఞానం మాత్రమే ఉంది. హ్యూమర్ అంటే అర్థం తెలియదు. ఇట్ ఈస్ ప్రిడిక్టింగ్ ది వర్డ్స్. ఈ వర్డ్ తర్వాత ఏ వర్డ్ రాయాలి, ఈ వర్డ్ తర్వాత ఏం వర్డ్ రాయాలని ఒక ట్రెండ్ ప్రకారం రాసుకుంటూ వెళ్తుంది తప్ప ఆ సెంటెన్స్ కి అర్థం కూడా తెలియదు. అర్థమైందా? ఇప్పుడు నన్ను విల్ కమ్ టు యువర్ పాయింట్. కాదు సార్, ఇప్పుడు నాకు ఇది కావాలి, నేను ఒక స్క్రిప్ట్ ఇస్తున్నాను. మీరు స్క్రిప్ట్ రాసి అడిగేటప్పుడు మీరు ఏమడుగుతున్నారు? ఫస్ట్ పర్సన్ ఏమి ఇచ్చారు, ఏం క్యారెక్టర్ ఇచ్చారు, ఇది చదివి చెప్పాలి నువ్వు అనే దానికి ఏమి ఇచ్చారు? మీరు పాత్ర ఇవ్వలేదు కదా. ఏమని అనలైజ్ చేయాలి? మీ ప్రొడ్యూసర్ లాగా అనలైజ్ చేయాలా, మీ ఏడీ లాగా అనలైజ్ చేయాలి? మీ ఏడీ అన్ని సినిమాలు బాగుందని అంటాడు. యువర్ ప్రొఫెసర్ ఇన్ ఫిల్మ్ స్టడీస్, నౌ లుక్ ఎట్ దిస్ అండ్ గివ్ ది మార్క్స్ అని అప్పుడు అడగాలి. మీరు 100కి మార్కులు కావాలంటే ప్రొఫెసర్ లాగా మాట్లాడాలి కదా. నువ్వు ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఫిల్మ్ ప్రొఫెసర్వి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో, ఇదిగో నేను స్క్రిప్ట్ రాసి నీకు సబ్మిట్ చేస్తున్నాను, నువ్వు ఎన్ని మార్కులు వేస్తావు? అప్పుడు అడగాలి. నేను ఏం మిస్టేక్ నేను చెప్పాను, అప్పుడు టీచర్లా మాట్లాడుతున్నాను, మీకు నేర్పిస్తాను. ఇదో సో పర్సన్ ఇవ్వకపోవడం ఇంకో మిస్టేక్. మూడోది, 100 మార్కులు ఏమంటున్నారు? 100 ఏంటి? 100లో 50 భాషకి ఇస్తారా? 100లో 50 సీన్లకి ఇస్తారా? 100లో 50 మంచి డైలాగులకి ఇస్తారా? దేనికి ఎంత స్కోర్ ఇస్తున్నారు మీరు? 100 దేనికి ఇచ్చిందంటే 100 పేజీలు రాస్తే 100 మార్కులు. ఉస్మానియా యూనివర్సిటీ కరెక్షన్ విధానం అది. మీకు తెలియదు కదా, మీరు ఇచ్చారు ఏమన్నా ఫ్రేమ్వర్క్ దానికి? మీరు అప్పుడు ఏం చేయాలి? సిట్ఫీల్డ్ ఇలా చెప్పాడు, సిట్ఫీల్డ్ సినిమా అంటే ఇలా ఉండాలి, ఇదంతా చెప్పాడు, లేకపోతే బ్లేక్ స్నైడర్ చెప్పాడు, జోసెఫ్ క్యాంబెల్ చెప్పాడు, ఫలానాడు చెప్పాడు. ఈ ఫ్రేమ్వర్క్ లో పెట్టుకొని నువ్వు ప్రొఫెసర్ లాగా చూసి నా స్క్రిప్ట్ లో లోపాలు ఏమున్నాయో నిర్మోహమాటంగా చెప్పు. నేను కరెక్ట్ చేసుకొని నేను ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. రాయండి, ఈ ప్రాంప్ట్ రాసి చూడండి, సాయంత్రం లోపల నాకు చెప్పండి, ఎందుకు రాదు? 100% వస్తుంది. అసలు మీ చాట్‌జీపీటీ వాడి అలవాటు ఉంటే మీరు వెళ్ళి ఇంతకాలం నేను నీతో ఇంటరాక్ట్ ఉన్న విధానాన్ని బట్టి నాలో ఉన్న లోపాలు నేను కరెక్ట్ చేసుకుంటున్నాను, దయచేసి చెప్పు అని అడిగి చూడండి. మీ లోపాలు చెప్తుంది లేదో చెక్ చేయండి. కనీసం ఒక 2 సంవత్సరాల నుంచి చాట్‌జీపీటీ వాడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ వస్తుంది. లోపాలు చెప్పకూడదని దానికే ఉండదు. లోపాలు చెప్పే క్యారెక్టర్ ఇవ్వాలి దానికి. లోపాలు చెప్పడానికి ఏ బేసిస్ మీద లోపాలు ఎతకమన్నది చెప్పాలి. ఈ 2 చెప్పాలి. ఈ 2 చెప్పకపోతే రాదు. రైట్. రెండో క్వశ్చన్ ఏమి అడిగారు మీరు? సారీ, ఆడియో. బాస్, ఏమీ లేని టెక్నాలజీ దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చాం, ఇంకా దగ్గర కూడా వెళ్తాం. మరి అన్ని నాకు ఇప్పుడే కావాలి, నేను ఏం చేయనండి, ఇంట్లో కూర్చొని ఇట్లా ఆలోచిస్తుంటే అక్కడ సినిమా స్క్రీన్ మీద పడిపోవాలంటే వస్తుంది. ఆ రోజు కూడా వస్తుంది, వెయిట్ చేయండి. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకోవడం మొదలు పెడదామా? బై ద వే, notebook.lm అని ఒక సైట్ ఉంది. notebook.lm లో ట్రై చేయండి. అది దాదాపు అరగంట పైన ఇన్ఫాక్ట్ మీరు యూట్యూబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ ఇది మీరు ఐడియా జనరేషన్ కి వాడుకోవచ్చు. నెక్స్ట్ మీరు సైఫై ఫిల్మ్ ఏం చేద్దాం, గ్రహాంతర వాసుల గురించి సినిమా తీయాలనుకుంటే, ఏలియన్స్ మీద సినిమా తీయాలనుకుంటే మీరు యూట్యూబ్ లో ఏలియన్స్ గురించి ఉన్న రకరకాల ఇంటర్వ్యూలు, చర్చలు, డాక్యుమెంట్స్ చూస్తుంటారు కదా. అది 4-5 చూశారు, అవన్నీ చాలా బాగా నచ్చాయి మీకు. ఆ 4-5 లింక్స్ కాపీ చేసుకొని మీరు నోట్బుక్ ఎల్ఎంకి వెళ్ళి ఆ లింక్స్ అన్ని ఇచ్చేసి, ఈ లింక్స్ లో ఉన్నదంతా స్టడీ చేసి, వీడియో లింకులు అండి, యూట్యూబ్ లింకులు చెప్తున్నాను నేను, యూట్యూబ్ లింకులు ఇచ్చేసి ఈ వీడియో లింక్ లో ఉన్నదంతా స్టడీ చేసి దాన్ని నాకు నోట్స్ లాగా వినిపించుంటే మీకు ఆడియో ఫైల్ కింద ఇస్తుంది. చెవులో పెట్టుకొని వాకింగ్ చేసుకుంటూ ఆ 4 యూట్యూబ్ వీడియోలో ఉన్న మ్యాటర్ మొత్తం మీ చేతిలో పెడుతుంది. మరి ఒక్క గొంతులోనే వింటే మీకు చిరాకు కనిపిస్తుంది అంటే దీన్ని పాడ్కాస్ట్ లాగా 2 వ్యక్తులు చర్చిస్తున్నట్టు చెప్పు అంటే 2 వ్యక్తులు చర్చిస్తున్నట్టు చెప్పు. అలా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపి పాజ్ కొట్టి మీరు ఎంటర్ అయ్యి ఇంకా మార్స్ గురించి మాట్లాడించాలి, వేరే గ్రహాల నుంచి మాట్లాడాలంటే టక్కన అవును కుదు మనం ఎందుకు ఇప్పటిదాకా మార్స్ గురించి మాత్రం మాట్లాడుతాం, వేరేది మాట్లాడతాం అని అక్కడ అప్పటికప్పుడే వాళ్ళిద్దరు గొంతులు మళ్ళీ టాపిక్ మార్చుకొని వేరే గ్రహాల్లో మనుషులు ఉన్నారా అనే విషయం మీద కంటిన్యూ. దిస్ ఇస్ ఎక్స్టెంట్ ఆఫ్ టెక్నాలజీ అవైలబుల్. ఉన్నది వాడండి ఫస్ట్, మనం ఇంకా తర్వాత దానికి నెక్స్ట్ వెళ్దాం. ఇవన్నీ వాడాలి, మనం ఇంకా ఏం వాడలేదు. సో నాకు ఇది సీన్స్ కావాలి, డైలాగ్ కావాలి అని అప్లోడ్ చేస్తా ఉంటాను. నేను అప్లోడ్ చేసిన అదే స్నాప్స్ నా ఫ్రెండ్ ఎవడో
నియర్ బై అప్లోడ్ చేసి ఆయనే అడుగుతున్నాడు. నాకు కొన్ని సీన్స్ కొన్ని డైలాగ్స్ వచ్చి సో ఆయన కూడా అప్లోడ్ చేస్తే సో అదే డైలాగ్స్ కానీ అదే సీన్స్ కానీ ఆయన కూడా వస్తుందా అట్లా నాకు వచ్చింది అదే సినాప్సిస్ ఇద్దరు అప్లోడ్ చేస్తే నియర్ బై నే- వచ్చిన దాంట్లో ఒకరికి నియర్ బై రావచ్చు. సార్ థాట్ నుంచి మీరు సినాప్సిస్ దాకా వెళ్తున్నారు. థాట్ కెన్ బి సిమిలర్, అక్కడి నుంచి సినాప్సిస్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 50-60% డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఒకవేళ మీరు ఇస్తే కూడా ఈవెన్ ఓకే ఇఫ్ ఐ సే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినాప్సిస్ దాకా వెళ్ళారనుకోండి, ఇయర్ లిజన్ ఒకసారి వినండి. మీరు జస్ట్ లైన్ లెవెల్లో మీరు 2 చోట్లకి వెళ్ళి అడిగితే 2 డిఫరెంట్ కథలు వస్తాయి. లైన్ లెవెల్లో వెరీ లాగ్ లైన్ లెవెల్లోకి వెళ్తే డివియేషన్ ఎక్కువ ఉంటుంది. సినాప్సిస్ రాసేసుకుని ఒకే సినాప్సిస్ 2 చోట్లకి వెళ్ళి అడిగితే చాలా దగ్గరగా సీన్స్ ఉంటాయి, కానీ ఆర్డర్లో డిఫరెన్స్ ఉంటుంది, పేరులో డిఫరెన్స్ ఉంటుంది, డైలాగుల్లో ఖచ్చితంగా డిఫరెన్స్. మీరు స్క్రీన్ ప్లే కూడా దాదాపుగా మొత్తం రాసేసుకున్న తర్వాత డైలాగ్స్ కోసం మాత్రం వెళ్తే చాలా సిమిలర్గా వచ్చే అవకాశం. ఇది ఇంకోటి గురించి కాదు నేను చెప్తుంది, మీరే ChatGPTలో ఒక చోట, జెమినీలో ఒక చోట ట్రై చేసి చూడొచ్చు, 2 వేరు వస్తాయి. ఇంక మరీ మీరును ఎట్లా ఒక రాజుల కాలంలో మాహిష్మతి అనే రాజ్యంలో ఒక రాజుగారి కథ అంటే ఇంకా మీకు మాహిష్మతి చుట్టే తిరుగుతుంది, ఆ కథైనా ఈ కథైనా. తండ్రిని చంపిన బాబాయ్ మీద పగ తీర్చుకునే కొడుకు కథ అంటే మీకు వేరు కథలు వస్తాయి అంతే. సినాప్సిస్ లెవెల్లో వెళ్ళిపోయిన తర్వాత దెన్ ఇట్ ఇస్ డిఫికల్ట్. ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద స్టోరీ కదా, ఇంకా మీరు కొత్తగా ఏం క్రియేట్ చేస్తారు, కానీ సీన్ ఆర్డర్ కొంచెం మారుస్తుంది. యా ఎనీథింగ్ మేబీ 1 or 2 more questions. క్రియేట్ ఆ స్ట్రక్చర్ యూస్ చేస్తేనే ఇలాంటి స్టెప్ బై స్టెప్ మీరు అదే స్ట్రక్చర్ ఎందుకు ఫాలో అవ్వాలి? ఓకే, నేను నిన్న చేసిన ఎక్సర్సైజ్ మొత్తం క్యారెక్టర్ని డిఫైన్ చేయడానికి, ఆ క్యారెక్టర్కి ఒక నీడ్, వాంట్, ఫ్లా అండ్ షాడ్ ఆఫ్ గ్లాస్, అంటే ఒక గతంలో జరిగిన ఒక న్యాయంలో ఒక సంఘటన కారణం అనేది ఒక సెటప్ పెట్టుకున్నాను. నేను క్యారెక్టర్ని ఇట్లా పెట్టుకున్నాను, ఇట్లా ఉండాలి నా క్యారెక్టర్ అనుకున్నాను నేను. ఇది నా స్టైల్, నాకు కావాల్సింది అది. రెండోది మన స్క్రీన్ ప్లే రాయడానికి నేను సేవ్ ది క్యాట్ మోడల్ తీసుకున్నాను నేను, బ్లేక్స్నేటర్. ఇవి నాకున్న ఫార్మాట్స్. మీరు ఈ ఫార్మాట్లో రాయక్కర్లేదని చెప్పడానికి మీకు 5-6 ఫార్మాట్లు నేను చూపించాను. 5-6 ఫార్మాట్లు ఏదైనా తీసుకుని, ఈ 5-6 కూడా నాకు వద్దు సార్, నేను ఇంకోటి నా దగ్గర కొత్తది ఉంది, లేదా పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పిన పుస్తకం ఉంది, లేకపోతే చలనచిత్ర సాంకేతిక శిల్పం పుస్తకం ఉంది, వాటిలోంచి నేను తీసుకున్నాను. నా దగ్గర ఒక ఫార్మాట్ ఉంది సార్, అది నేను ఎవరికి ఇవ్వను, నాది నా పర్సనల్ ఫార్మాట్ చేసుకోండి. 7 నిమిషాలకు ఒకసారి సర్ప్రైజ్ ఇవ్వాలని ఒక ఫార్మాట్ ఉంది. నేను ఒకసారి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ లో ఒకసారి హీరో జాతకాన్ని బట్టి ఎలా రాయొచ్చు, సినిమా స్క్రిప్ట్ ఎలా రాయొచ్చు అని పుస్తకం చూసి నేను చదివితే బాగుంది, నిజంగానే బాగుంది. అంటే ఆయన ఏమంటాడంటే ప్రతి హీరోకి అతని జాతక పరంగా ఒక పర్టికులర్ ట్రైట్ ఉంటుంది. ఒక మనిషి అగ్రెసివ్గా ఉంటాడు, ఒక మనిషి సబ్మిసివ్గా ఉంటాడు, ఒక మనిషి దూకుడుగా ఉంటాడు, ఒక మనిషి ఎప్పుడు రొమాంటిక్ ఉండే జాతకం ఉన్న హీరోకి రొమాంటిక్ స్టోరీ రాస్తే బాగా క్లిక్ అవుతుంది అన్నాడు. తప్పేం లేదు దాంట్లో, అది కూడా కరెక్టే, అది ఒక ఫార్మాట్. అది మీరు నమ్మిన ఫార్మాట్ ని ఏఐకి ఫస్ట్ చెప్పండి, ఇది ఒక ఫార్మాట్ ఉంది, ఈ ఫార్మాట్ ప్రకారం నాకు కావాలి అని మాట్లాడడం మొదలు పెట్టండి. ఇప్పుడు మీరు బ్లేక్స్నేటర్ లేకపోతే జోసెఫ్ క్యాంబెల్ అయితే ఏఐకి ఆల్రెడీ తెలుసు, నాకు సేవ్ ది క్యాట్ ఫార్మాట్లు ఇవ్వంటే టకటక ఇచ్చేస్తుంది. నేను కొత్తగా చెప్పక్కర్లేదు, సేవ్ ది క్యాట్ అంటే ఇది ముందు ఇది ఉండాలి, ఓపెనింగ్ సీన్ ఉండాలి, నేను చెప్పక్కర్లేదు. మీరు చేయాలనుకుంటే నేను ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ నేను చేశాను. లిండా గుడ్మెన్ అని ఒక రైటర్ ఉంది, ఆమె జాతకాలు అంటే సన్ సైన్స్ మీద రాస్తుంది. సన్ సైన్స్ అంటే మీరు సో డేట్ నుంచి సో డేట్ లో పుడితే మీరు మేష రాశి, అంటే మీరు ఏమంటారు ఏరీస్ లో మార్చ్ అండ్ ఏప్రిల్ ఏరీస్ లో ఉంటారు, తర్వాత టారస్ లోకి వస్తారు, మే అండ్ జూన్ లోకి వస్తే మీరు జెమినీ అంటారు అనే జెమినీ క్యారెక్టర్స్ మొత్తం రాస్తుంది, ఏరీస్ క్యారెక్టర్స్ అన్ని రాస్తుంది. నేనేం చేశానంటే ఓ రోజు నేను ఒక కథ రాయాలనుకున్నా, 3 పాత్రలు ఉన్నాయి. ఓకే, ఒక పాత్ర జెమినీ, ఒక పాత్ర లియో, ఓ పాత్ర క్యాప్రికాన్ అయితే ఎలా ఉంటుంది అనుకొని ఆ లిండా గుడ్మెన్ రాసిన ఈ పాత్ర స్వభావం ఎట్లుంటుంది, ఈ పాత్ర స్వభావం ఎట్లుంటుంది జాతకం రాసి ఉంటుంది కదా, ఆ జెమినీ, ఆ లియో, ఆ క్యాప్రికాన్ స్వభావాలు తీసుకొని వాటిని ఆధారంగా నేను సీన్లు అల్లుకుంటూ వెళ్ళాను. బాగానే వచ్చింది, అది కూడా వస్తుంది. ఏ ఫార్మాట్ లేకుండా ఉంటే ఏం రాదు, అదొక్కటే నేర్చుకోండి మీరు. నేను ఒక ఫార్మాట్ మీకు ఎగ్జాంపుల్ గా చూపించాను, మీకు నచ్చిన ఫార్మాట్ తో మీరు స్టార్ట్ చేయండి. దట్ ఈస్ ది కరెక్ట్. రైట్, ఓకే. సో బట్ మన దగ్గర ఆల్మోస్ట్ ఫుల్ స్క్రిప్ట్ ఉంది ఇప్పుడు. సో ఒకసారి మనం ట్రీట్మెంట్ లాంటిది ఒకటి రాద్దాం, లేకపోతే ఒక 1 page 2 page ప్రొడ్యూసర్కి ఇవ్వడానికి వీలైట్గా పిచ్ డెక్ అని ట్రీట్మెంట్ లాంటిది ఫస్ట్ ట్రీట్మెంట్ లాగా రాదు. దాని తర్వాత పిచ్ డెక్ చేయడానికి ట్రై చేయాలి, పిచ్ డెక్. అండ్ దెన్ వీల్ ఆల్సో లుక్ ఎట్ స్టోరీ బోర్డింగ్ తర్వాత వీడియోలోకి వెళ్దాం. కొంత ఆడియోకి సంబంధించిన డబ్బింగ్, వాయిస్ ఓవర్స్, రివ్యూస్, పాడ్కాస్ట్, ఇట్లా ఇవన్నీ చేయడానికి ఏమేమి టూల్స్ ఉన్నాయని ఒకసారి ఐ జస్ట్ రన్ త్రూ ఇవన్నీ చూపిస్తాను మీకు, అంతే. మనం ఎక్కువ దాని మీద వర్క్ చేయాలి. మనం వీలైనంత వరకు పిచ్ డెక్ ఖచ్చితంగా చేయడానికి ట్రై చేద్దాం, వీడియో ఖచ్చితంగా చేయడానికి ట్రై చేద్దాం. ఈ 2 ముఖ్యమైన విషయాలు, ఈ 2 చేస్తే దెన్ ఇట్ విల్ బి యూస్. ఎనీథింగ్ ఎల్స్? స్టోరీ బోర్డ్, యాక్చువల్లీ స్టోరీ బోర్డ్ అండ్ వీడియో మేకింగ్ 2, ఇమేజ్ మేకింగ్, స్టోరీ బోర్డ్, వీడియో 3 ఒక ఆర్డర్ లో చేయాలి. ఈ ఇమేజెస్ ని మీరు పిచ్ డెక్ లో పెడతారు. మొత్తం అంత కలిపి నేను చేసేది అక్కడ 2, వీడియో మేకింగ్, ఇమేజ్ తయారు చేయడం, వీడియో తయారు 2 చేస్తే మిగతా ఆటోమేటిక్ ఫాలో. ఓకే, సో డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ అట్లా ఒక్కొక్క బీట్ బ్రేక్ ఇన్ టు 3 అండ్ దెన్ వీ హ్యాడ్ క్లోజింగ్ ఇమేజ్. సో ఈ కీ సింగిల్ బీట్ ఎలిమెంట్స్ మాత్రం మనం నిన్న తయారు చేసాం. మధ్యలో ఉండేదంతా కదంతా మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాం. మనం ఏం చేసాం, ఓపెనింగ్ సీన్ ఒకటి కావాలి. ఓపెనింగ్ సీన్ మనం చేసినప్పుడు అమ్మాయి
డిటెక్షన్ చేస్తున్న సీన్ ఒకటి, కార్లో కూర్చొని వేరే ఇంట్లో కిటికీలోకి జూమ్ చేసి డిఎస్ఆర్ కెమెరా తోటి చేస్తున్నట్టు ఒక సీన్ వచ్చింది కదా, అది ఓపెనింగ్ సీన్. దాని తర్వాత మనకి క్యాటలిస్ట్ ఏమనుకున్నాం అంటే 10వ సీన్ లో అమ్మాయికి ఒక పెళ్లికొడుకు గురించి ఇన్వెస్టిగేట్ చేయమని ఒక ఆఫర్ వచ్చింది, దాన్ని క్యాటలిస్ట్ అన్నాం. మధ్యలో 5వ సీన్ లో థీమ్ స్టేటెడ్ అని వాళ్ళ అమ్మ వచ్చి ఎన్రోల్ ఇట్టుంటావు అట్లాంటి డైలాగ్ ఒకటి ఉండాలి. సో మనం అక్కడ అమ్మ కాకుండా అమ్మాయి ఫ్రెండ్ మీరా అని వచ్చి అడిగి, సో ఇట్లా మనం అక్కడ సీన్ మాత్రం అంటే మైల్ స్టోన్స్ మాత్రం వేసుకుంటూ వెళ్ళి మొత్తం 100 వరుసగా వెళ్ళకుండా ఈ వీటిని కనెక్ట్ చేసుకుంటూ మిగతా సీన్ తయారు చేసాను. లాస్ట్ లో ఎట్లా చేశానంటే ఇది లాస్ట్ ఒకసారి చూడండి. దిస్ ఈస్ ది లాస్ట్ ప్రాంప్ట్ ఐ హావ్ గివెన్. సో లాస్ట్ ఫైనల్ సీన్స్ 80 నుంచి 100 కి రాసేటప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే, ఇది మన దగ్గర ఆల్రెడీ ఈ సీన్ తయారు చేసి పెట్టుకున్నాం, 80 సీన్ చేసి పెట్టు, అక్కడక్కడ చేసాం కదా, అక్కడక్కడ సీన్ లో 80 సీన్ ఆల్రెడీ ఉంది, ఆ సీన్ ఏంటో ఇక్కడ రాశాను. అట్లాగే లాస్ట్ సీన్ 100th సీన్ ఏంటో కూడా నేను ఇక్కడ చెప్పాను, ఫైనల్ సీన్ ఏంటో రాశాను. ఈ మధ్యలో జరగాల్సింది ఫినాల్ లో హీరో సక్సెస్ఫుల్లీ డెవలప్స్ అండ్ ఎనాక్ట్స్ ప్లాన్స్ హర్ ప్రాబ్లమ్ దేర్ బై రిజాల్వింగ్ ది మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది స్టోరీ. ద బీట్ గివ్స్ హీరో ఛాన్స్ టు ప్రూవ్ దట్ షీ హస్ లెర్న్డ్ ది లెసన్ అండ్ కెన్ చేంజ్ ఫర్ ది బెటర్. ద ఫినాల్ ఇంక్లూడ్ గ్యాదరింగ్ రిసోర్స్ టీమ్, స్టార్మింగ్ ది క్యాసల్, హైట్ అవర్ సర్ప్రైజ్. ఈ మధ్యలో ఏమేం జరగాలో చెప్తున్నాను. అంటే 80 సీన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, అది ఇది. 100వ సీన్ మన దగ్గర ఆల్రెడీ ఉంది, ఇది. ఈ మధ్యలో ఏం జరగాలంటే హీరో అంటే ఆ సీన్ ఏంటి, లేచి ఇంక నేను విలన్ ని ఎదుర్కోవడానికి లేచి వెళ్తున్న హీరో లేచే సీన్ అది. ఓకే, విలన్ అంటే వేరే కథల్లో శత్రురాజు అయి ఉండొచ్చు, ఈ కథలో ముఖ్యంగా ఆమెకి ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆమెకి మేజర్ విలన్స్ లేదా సిచ్యువేషన్. ఓకే, వాటిని ఎదుర్కోవడానికి ఆమె లేచి నిలబడి ముందుకెళ్తున్నప్పుడు అక్కడ జరగాల్సిన ఏమంటేనే దాంట్లో ఉన్నాయి. అంటే నేను అక్కడ ఏం తప్పు చేసిందో తెలుసుకోవడం, అంటే ఇంత ముందు ఎట్లా బిహేవ్ చేసేతో అలాంటి బిహేవియర్ ఉండకూడదు, ఆ బిహేవియర్ మారింది అనడానికి ఒక నిదర్శనం కావాలి. అట్లాగే విలన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళాలంటే గ్యాదరింగ్ పీపుల్, టీం అందరినీ రెడీ చేసుకోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అక్కడ విలన్ ఉంటాడు అనుకుంటే విలన్ ఉంటాడు, లేకపోతే కిడ్నాప్ చేసి ఉండదు, అలాంటి ఒక హైట్ అవర్ సర్ప్రైజ్ ఉండాలి. ఆ సర్ప్రైజ్ తర్వాత వెళ్ళి విలన్ అటాక్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ సీన్ లో ఈ మనిషి మారాడు అనడానికి ఒకటి ఉండాలి. ఓకే, మట్టి బురద అంటే ఓసిడి ఉన్న హీరో లాస్ట్ సీన్ లో మట్టి బురద మీద ఉండాలి, అక్కడ ఎండ్ అవ్వాలి కదా, అప్పుడు మారాడు అని కదా అర్థం. ఏం సినిమా చెప్పాను నేను, మాన్వాడు. సో ఏదైనా అంతే, పిరికివాడైన హీరో హీరోయిన్ కోసం బ్రిడ్జ్ మీద పిల్లల్ని కత్తిరలు ఇస్తుంటే ఎదురెళ్ళి నిలబడ్డ మర్యాద రామన్, అది చేంజ్. సో అట్లా ఈఎంఐ చేంజ్ కావాలి, ఇది నేను చెప్పాను. చెప్పి ఇప్పుడు నాకు ఆ 91 నుంచి 99 సీన్లు అయితే 81 నుంచి 99 సీన్లు నాకు ఇమ్మని అడుగుతాను. అలా 100 సీన్స్ కంప్లీట్ చేసి, సో విల్ కమ్ బ్యాక్ టు ట్రీట్మెంట్ నౌ. ఓకే, నేను జస్ట్ ఏమడిగానంటే ఒక 3 పేజ్ ప్రొడ్యూసర్ రెడీ ట్రీట్మెంట్ ఇమ్మని అడిగాను నేను. సో ఓకే, టైటిల్ దానికి వచ్చింది తీసుకున్నది, లెట్స్ టేక్ ఇట్. జానర్ రొమాంటిక్ కామెడీ డ్రామా, కాంటెంపరీ అర్బన్ ఇండియా, హైదరాబాద్, బెంగళూరు వైబ్. Tone warm, witty, emotional, grounded with layer, humor, introspection. This is the log line. Act 1, Act 2. Okay, 3 పేజ్ అనగానే Act 1, Act 2, Act 3కి వెళ్ళిపోయింది అది. ఓకే, నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. సో బేసికలీ స్ట్రక్చర్ అని తెలుసు కాబట్టి, పిచ్ డెక్ అనేది ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, ఇట్స్ ఆల్రెడీ గివింగ్ ఎ థీమ్, ప్రొటగనిస్ట్, దెన్ మేల్ లీడ్, కాన్ఫ్లిక్ట్, వాట్ ఈస్ ద వరల్డ్, స్లైడ్ 10, Act 1, Act 2, Act 3, ఓకే, క్లైమాక్స్, ఎండ్ ఇమేజ్, వాట్ మేక్స్ దిస్ ఫిల్మ్ వర్క్, టార్గెట్ ఆడియన్స్, ఫైనల్ హుక్, క్లోజింగ్ లైన్ ఫర్ పిచ్, ఎక్సెట్రా. ఓకే, సో ఇంకా ఆ ట్రాక్ లో వెళ్ళిపోతుంది ఆల్రెడీ. డిజైన్, విజువల్, స్లైడ్స్, లేఅవుట్ విత్ ఇమేజరీ సజెషన్స్, 1 minute వర్బల్ పిచ్, ప్రొడ్యూసర్ ఫేసింగ్ పిచ్, బైబిల్, ఎక్స్పాండెడ్ వర్షన్, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు మీరు ఇక్కడ నుంచి. బట్ నేను మీకు అక్కడ క్లిక్ చేసి మీకు చూపిస్తే మీరు కొత్తగా నేర్చుకోవడానికి ఉండదు. సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ రైట్ హియర్, గివ్ మీ ప్రాంప్ట్ దట్ కెన్ జనరేట్ ఇమేజెస్ ఫర్ ది లైట్ ఆన్ ది, కనబడుతుంది మీకు. సో నేనేం అడుగుతున్నానంటే, నాకు బొమ్మలు చేసి ఇమ్మని అడగకుండా బొమ్మలు చేయడానికి కావాల్సిన ప్రాంప్ట్స్ ఇమ్మని అడుగుతున్నాను నేను. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ఏ స్లైడ్ చేద్దాం, ఇమేజ్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గివింగ్. ఓకే, అంటే మనం అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇమేజెస్ వచ్చేస్తాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ తీసుకుందాం అని. సో నాకు ప్రాంప్ట్ ఏమని అడుగుతున్నాను నేను. ఇప్పటిదాకా మనం చాట్ జీపీటీలో ఒకే చాట్లో సక్సెస్ఫుల్గా స్టార్టింగ్ నుంచి చివరి దాకా తీసుకురాగలిగాం కాబట్టి, ఆ చాట్లోనే నాకు ఇప్పుడు నువ్వు ప్రాంప్ట్లు, నేను ఆ ప్రాంప్ట్లు తీసుకుని నేను ఇమేజ్ తయారు చేసుకుంటాను అడుగుతున్నాను. ఓకే, సో లెట్స్ సీ. సో ఇట్ ఈస్ సేయింగ్ యూ కెన్ యూజ్ దిస్ స్టైల్ లైన్ ఇన్ ఎవ్రీ ప్రాంప్ట్. మీరు ఏ ప్రాంప్ట్ వాడినా ఈ స్లైడ్ ఇది ఖచ్చితంగా వాడుకోండి అని చెప్తుంది. సో దట్ మనం మొత్తం స్లైడ్స్ లో పెట్టే ఇమేజ్ అన్ని కన్సిస్టెంట్ గా ఒకే రకంగా ఒకే స్టైల్లో ఉంటాయి. ఓకే, ప్రాంప్ట్స్ ఫర్ 1 టైటిల్ ఇమేజ్. ఓకే, 3 తీసుకున్నాం, మిగతా ఉంచుదాం, ఇలా డూ ఆల్ దోస్. 3 తీసుకున్నాను నేను. ఓకే, నౌ లెట్ us look at this. We're talking about a confident Indian woman in her early 30s sitting alone in a parked car at night observing a brightly lit window. ఒక ఓపెనింగ్ సీన్ తీసుకుంది, వేరే హ్యాపీ కపుల్ ఈజ్ లాఫింగ్ టుగెదర్, హర్ ఫేస్ కామ్ బట్ ఎమోషన్స్ రిఫ్లెక్ట్స్ ద సిటీ లైట్ షీల్స్ కాంట్రాస్ట్ బిట్వీన్ ట్రాక్. ఓకే, సో ఓపెనింగ్ సీన్ తీసుకుంది, ఆ డిటెక్టివ్ అమ్మాయి కార్ లో కూర్చొని విండో చూస్తున్న సీన్ ని తీసుకుంటే మనకి ఇది నచ్చలేదు, మార్చుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి మనం నిన్న అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఏది ఫస్ట్ వస్తే దాన్ని తీసుకుని వెళ్ళిపోదాం. ముందుకెళ్తుంటే మనకి పని ఎట్లా నడుస్తుందని అర్థం అవుతుంది. దెన్ ఇండియన్ ఉమెన్ అండ్ రెండోది ఇండియన్ ఉమెన్ అండ్ మ్యాన్ అండ్ ఉమెన్ స్టాండింగ్ క్లోజ్ బట్ ఎమోషనలీ డిస్టెంట్ అట్ వెడ్డింగ్ సెట్టింగ్, ఫెరీలీ లైట్స్ గ్లోయింగ్ అరౌండ్ దెమ్, విమెన్ లుకింగ్ అనలిటికల్ గార్డెడ్, వామ్. ఓకే, సో ది బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు ఉన్నారు దీంట్లో. వెడ్డింగ్
సెట్టింగ్ లో ఉంది. మూడోది లైవ్లీ ఇండియన్ వెడ్డింగ్ సీన్ ఫుల్ ఆఫ్ కలర్ లాఫ్టర్ డాన్స్ షవర్స్ బట్ ఇన్ ద ఫోర్ గ్రౌండ్ ఉమెన్ స్టాండ్ స్టిల్ అండ్ అబ్జర్వ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది జాయ్ అరౌండ్ హర్. సో 3 సీన్లకి 3 ఇమేజెస్ కి అది అవకాశం ఇచ్చింది మనకి. ఓకే, మనం 3 ఇమేజ్ మాత్రం తీసుకుని పిచ్ డెక్ మొత్తం చేయను నేను, ఎందుకంటే మనం ఇమేజ్ జనరేషన్ నేను ఎగ్జాస్ట్ చేస్తే 20 ఇమేజ్లే ఉంటాయి నాకు ఈ రోజుకి. అన్ని ఇప్పుడే చూపించేస్తే ఇంకా తర్వాత మనం వీడియోలు చేయడానికి ఉన్నాయిలేండి, వేరే వాడచ్చు కానీ, బట్ ఐఎమ్ జస్ట్ జనరల్ టెలింగ్. సో 3 ఇమేజెస్ క్రియేట్ చేద్దాం. నో దీంట్లో మీకుండే మేజర్ ఛాలెంజ్ ఏంటి చెప్పండి? ఈ 3 ఇమేజెస్ మనం క్రియేట్ చేయాలనుకుంటే వచ్చే మేజర్ ఛాలెంజ్ ఏంటి? ఏ వాడేవాళ్ళు ఇమేజ్ తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఎనీబడి మేక్స్ కన్సిస్టెన్సీ. నిన్న మనం చేసింది ఏ లాగా లేదు కదా. కాదు సార్, కాదండి, ఓకే ఒక నిమిషం. ఏ కూడా ఎక్కుతుంది, మీరు ఇది పిచ్ డెక్, ఇది సినిమా కాదు. మీరు ప్రొడ్యూసర్కి ఇచ్చేటప్పుడు మీరు సైఫై సినిమా తీస్తున్నారు అనుకోండి, ఏ ఇమేజ్ లాగా ఉండేట్టుగా పెట్టాలి, ఇంకా బాగుంటుంది. థీమ్ బట్టి కూడా ఉంటుంది ఒకటి. రెండోది నిన్న మనం చేసిన ఇమేజెస్ అట్లా లేవు కదా. ఎందుకు లేవు అంటే మేజర్ కారణం ఏంటి చెప్పంటారా? ఈ ఒక్క పదం హైపర్ రియలిస్టిక్ అని ఒక్క పదం వల్ల ఇమేజ్ స్ట్రక్చర్ అయిపోతుంది. ప్లస్ నిన్న మీకు గుర్తుంటే నేను ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాను అనుకో, దాంట్లో 85mm కెమెరా ఎఫెక్ట్ డెప్త్ ఇచ్చాను, ఎలాంటి కెమెరా వాడే చెప్పాను, ఫిల్మ్ గ్రీన్ ఎఫెక్ట్ ఇమ్మని చెప్పాను, దాని మీద కలర్స్ నేను ఎలాంటి కలర్స్ ఇవ్వాలో చెప్పాను, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లుంటుంది చెప్పాను. ఆ ఒక్క ప్రాంప్ట్ ఎంత ఉంది, దాదాపు 1.5 పేజ్ ఉంది. అంత డీటెయిల్ ఇచ్చినప్పుడు మీకు రియలిస్టిక్ వస్తుంది ఇమేజ్. ఎనీవే, సో మనకుండే ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు 3 మన ఇమేజెస్ క్రియేట్ చేసినప్పుడు ఈ 3 ఇమేజెస్ కి వేరు రకాలుగా అమ్మాయిల్ని తయారు చేసే అవకాశం. సో దాన్ని మనం ఇప్పుడు ఎలా స్కిప్ చేయాలి? రైట్, మనం చాలా సింపుల్ థింగ్, మనం ఆల్రెడీ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం, ఆ ఇమేజ్ ని ఇవ్వాలి, ఇచ్చి ఇదే రిఫరెన్స్ 95% రిఫ్లెక్టింగ్ దట్ ఇమేజ్ అని పెట్టాలి. అంతే మనం చేయాల్సింది. సో లెట్ us try. ఇది ఎలాగో ఇచ్చింది కాబట్టి దీన్నే వాడుకుందాం. సో నేను చేసే పద్ధతి ఏంటంటే అండి, చెప్తారు కదా, ఒక చెట్టును కొట్టమని మీ చేతి గొడ్డలు ఇస్తే మీరు వెళ్ళి గుడ్డిగా కొట్టడం మొదలు పెడితే 2 రోజులు పడుతుంది. ముందు గొడ్డల్ని సాన పెట్టుకుంటే మీరు 2 గంటల్లో చెట్టును కొట్టేసి వెళ్ళిపోవచ్చు. నా పద్ధతి ఎప్పుడు వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి, ప్రాంప్ట్ మొత్తం రాసుకోవాలి, 4 సార్లు చదవాలి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడే చేసుకోవాలి. 2 డిగ్రీలు తప్పు ఉంటే చెన్నై వెళ్ళాల్సిన వాళ్ళు కొచ్చిన్ వెళ్తారు. ఫ్లైట్ అట్లా కొంచెం తప్పు యాంగిల్ పెడితే అక్కడికి వెళ్ళిపోతారు. సో ఆ 2 డిగ్రీలు తప్పు లేకుండా చూసుకొని తర్వాతే నేను చాట్లోకి వెళ్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాను. నేను డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు అది కరెక్టా రాంగా చోట్ల వస్తుందా రాదా మాత్రమే చూసుకుంటూ వెళ్తున్నాను. ఏదో ఒకటి వస్తుంది, వచ్చింది బాగుందో లేదో కూడా నేను చోట్ల నేను అసలు అట్లా చేయలేను. నేను ఒక స్క్రిప్ట్ ఇట్లా రాయాలంటే నేను ఏమి పూర్తిగా ఇంతవరకు రాయలేదు. దాదాపు నిన్న రాసిందే ఫస్ట్ అనుకోవాలి ఒక రకంగా. బట్ నవల్స్ అట్లాంటివి రాశాను. సో నేను ఐ విల్ టేక్ మంత్స్ టు రైట్ దట్. ఏ ఉంది కదా అని పొద్దున్న లేదు సాయంత్రం లోపల రాసి అట్లా రాయకూడదు కూడా. రాస్తే దాని వాల్యూ ఉండదు. ఎనీవేస్, నౌ టెల్ మీ ప్రాంప్ట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను కొత్త విండోలో చేస్తున్నాను. నేను ఇప్పటిదాకా దాని చరిత్ర అంతా తెలుసుకున్న విండోలో చేస్తే మజా ఉంటుంది. అది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ లేని విండో నుంచి చేద్దాం మనం, కొత్త విండో నుంచి. సో మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలి, పర్సోనా ఏమి ఇవ్వాలి చెప్పండి. 3వ రోజు వచ్చేసాను సార్, మీరు ఆన్సర్ మీరు చెప్పాలి, ఇంకా అయిపోయింది. పర్సన్ ఏమిద్దాం? అజ్యూమ్ యు ఆర్ డైరెక్టర్ చేయడు కదండి, ఫోటోలు తయారు చేసే డైరెక్టర్ కాదుగా. ఓకే, డిజైనర్, ఫోటోగ్రాఫర్ అండ్ డిజైనర్ పెడదాం, ఎందుకంటే ఫోటోస్ డెవలప్ చేస్తాం కదా. విత్ స్పెషలైజేషన్ ఇన్ పోస్టరా లేకపోతే మీకు పిచ్ డెక్? అదే చెప్పొచ్చు, మళ్ళీ పోస్టర్ ఎందుకు? స్పెషలైజ్ ఇన్ పిచ్ డెక్ ఇన్ మేకింగ్ ఇంప్రెసివ్ కంపల్స్. అంటే ఎంత మీరు దాన్ని క్వాలిఫై చేసుకుంటూ వెళ్తారో అంత ఎక్కువ వాల్యూ వస్తుంది. ఇంప్రెసివ్ అండ్ కంపెల్లింగ్ పిచ్ డెక్ ఫర్ ఇండియన్ రామ్ కామ్ ఫిల్మ్. ఐ am a director trying to prepare a pitch deck for my rom-com film. I want you to refer to my characters and make for the. Okay sir, అందరు చదివారా, అర్థం చేసుకున్నారా? చాలా మంది ఫోటోలు కూడా తీసుకున్నారు. ఓకే, assume you are a photographer, designer with specialization in making impressive, compelling pitch deck for Indian rom-com films. I am a director trying to prepare a pitch deck for my rom-com film. I want you to refer to my characters attached and make the images ready for the pitch deck. Here is my first image I want, and we are going to give a confident woman early 30 standing alone car park, etc. Take it there, and as I said, I'll take a new chart. Jeho. సో అది అలవాటు చేస్తే ఇట్లాంటి మిస్టేక్స్ అవుతాయి. ఒకసారి మిస్టేక్ అయితే అయిపోయింది, క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం మనం ఆల్రెడీ. ఎందుకు వచ్చిన క్వశ్చన్? ఓకే, లెట్స్ ట్రై అగైన్. ఇంకా నిన్న మనం తయారు చేసిన గివింగ్ అ ప్రాంప్ట్. మాకు వస్తుందని తెలుసు కాబట్టి ఈ లోపల మన నెక్స్ట్ దాంట్లో రెడీగా ఉన్నాం. వస్తుందండి, రాకుండా ఎక్కడ పోతుంది. ఓకే, సో దిస్ పిచ్ డెక్లో ఇది ఒక ఇమేజ్. నేను ఇందాక అన్న ఇమేజ్ నాకు నచ్చలేదని. ఎందుకు నచ్చలేదంటే ఇదే కారణం. ఐ డోంట్ వాంట్ పిచ్ డెక్లో నేను ఫస్ట్ ఓపెనింగ్లోనే ఆద్యాన్ని అమ్మాయిని పరిచయం చేయాల్సి ఉంటే నేను ఐ డోంట్ వాంట్ టు షో అదర్ క్యారెక్టర్స్ అవుట్ సైడ్. నేను అమ్మాయిని ఒక్కదాన్నే మేబీ ఆఫీస్ సీన్ తీసుకుని ఉండేవాడిని. దట్స్ ఓకే, యాజ్ ఐ సెడ్. ఓకే, దిస్ ఈస్ కపుల్ నౌ. సో లెట్ us see. ఇప్పుడు మళ్ళీ ఇది ఇస్తాం మనం. విల్ గివ్ 2 ఇమేజెస్ నౌ. లైట్స్ ఆఫ్ చేయాలా? Okay, not exactly the way we wanted, but it's very cool. Very nice, very nice.
కొంచెం ఎమోషనల్ డిస్టెన్స్ కనపట్లేదు. ఈ అమ్మాయి కొంచెం ఐ థింక్ వర్కౌట్ అయింది, పర్లేదు, కథ పరంగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి సీరియస్ గా ఉంది, అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంది అతని మీద అని, ఆ అమ్మాయి మీద. దిస్ ఇస్ గుడ్. మూడోది కూడా చేద్దామా, ఎందుకు వదలాలి, వైడ్ యాంగిల్ పెట్టినా బయట పెడదాం, ఎందుకంటే చాలా మంది క్రౌడ్ అంతా చెప్తుంది కదా, మళ్ళీ ఇట్లా క్రియేట్ చేయకుండా ఒకటి వైడ్ ఇచ్చి చూద్దాం. జస్ట్ వైడ్ యాంగిల్ అని యాడ్ చేశాను, ఇంకేం చేయలేదు. దీనికి వైడ్ యాంగిల్ అని ఒక్కటి యాడ్ చేశాను నేను, నథింగ్ మోర్. లెట్స్ సీ వాట్ ఇట్ డస్. ఓకే, ఇందాక మీరు చూసిన ప్రాంప్ట్ కి నేను యాడ్ చేసింది ఏంటంటే వైడ్ యాంగిల్, రిఫర్ టు ది అటాచ్డ్ ఇమేజ్ ఫర్ రిఫరెన్స్ ఫర్ ది మెయిన్ క్యారెక్టర్స్ అని పెట్టాను. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఫుల్ కలర్, లాఫ్టర్, డాన్స్, క్యావస్, ఫోర్గ్రౌండ్ ఉమెన్ స్టాండింగ్ అబ్జర్వెంట్, ఓకే, ఎక్సెట్రా ఎక్సెట్రా, సెలబ్రేషన్స్, ఎమోషన్స్, సినిమాటిక్, వైబ్రెంట్. ఓకే ఓకే, డన్. ఇది లాస్ట్ అండి. ఇట్లా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. మనం పిచ్ డెక్ లో ఎన్ని పేజీలు అనుకున్నామో అన్ని ఇమేజెస్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనం డైరెక్ట్ పిచ్ డెక్ వెళ్ళిపోయి పిచ్ డెక్ లో ఎట్లా పెట్టాలో చూద్దాం ఒకసారి. దెన్ వీ కెన్ డూ. అది అయిపోతే దెన్ వీ లుక్ ఫర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, మనం స్టోరీ బోర్డింగ్కి వెళ్దాం. అన్ని చేయొచ్చు సార్, ఏది మీరు సారీ చేయొచ్చు వస్తుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు వాయిస్ లో మొబైల్లో ఉందనుకున్న ఒక చాట్ GPT, మీరు మొబైల్లో వాయిస్ ప్రెస్ చేసి కార్ డ్రైవ్ చేస్తున్నారు, వాయిస్ ప్రెస్ చేసి మీరు అడగాల్సింది అడిగితే ఆన్సర్ కూడా వాయిస్ లోనే వస్తుంది. తర్వాత స్క్రిప్ట్ కూడా ఉంటుంది మీకు అర్థమైందా? మీరు ఇప్పుడు అడిగారు అనుకోండి, ఒక క్యారెక్టర్ నేను తయారు చేయాలనుకుంటున్నాను, ఆ క్యారెక్టర్ పిచ్ ఉండాలి, కానీ మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడాలి, ఎవరికి పిచ్ అని డౌట్ రాకూడదు, తర్వాత రివీల్ అయినప్పుడు వాటి పిచ్ అని మనకు అర్థం అవ్వాలి. ఇలాంటి 10 డైలాగులు చెప్పు అంటే 10 డైలాగులు చెప్పడం మొదలు పెడుతున్నారు. మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ వినేసి ఓకే అనేసి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఆ 10 మళ్ళీ స్క్రిప్ట్ లో కూడా ఉంటాయి, టెక్స్ట్ లో కూడా ఉంటాయి, కాపీ చేసుకుని వాడుకోవచ్చు. ఇక్కడే జస్ట్ ఇది ఈ బటన్ ఉంది కదా, యూజ్ వాయిస్ అని ఉంది, అంతే, అది క్లిక్ చేసి చేసేది. ఓకే, వన్ లాస్ట్ వీక్ యూ హ్యావ్ రీచ్డ్ యువర్ ఇమేజ్ క్రియేషన్ లిమిట్. ఓకే, సో యూ హ్యావ్ సంథింగ్. అదే మారలేదండి, అబ్బాయి పెళ్లి కొడుకు, మరి అబ్బాయి పెళ్లి కొడుకు కదా, బానే ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు క్యాన్వా అనే దాంట్లో ఉన్నానండి ప్రస్తుతం. క్యాన్వా ఈజ్ అ ప్లాట్ఫామ్ వేర్ మీరు చాలా మంది ఇప్పుడు వాడేసి ఉంటారు. దాంట్లోకి వెళ్ళి జస్ట్ పిచ్ డెక్ అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఓకే, ఆల్రెడీ ప్రీ డిజైన్ ఫార్మాట్స్ ఉంటాయి. నాకు ఇట్లొద్దు, నాకు వేరేది కావాలి, ఐ వాంట్ టు మేక్ మై ఓన్ అంటే కూడా యూ కెన్ స్టార్ట్ ఫర్ విత్ బ్లాంక్ టెంప్లెట్, అండ్ మీరు చూసుకున్న రిఫరెన్స్ ఇమేజ్ లో నుంచి మీరు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఓకే, మీరు ఈ రోజు మీకు ఉగాది రోజు, శ్రీరామనవమి రోజు మీకు వచ్చిన గ్రీటింగ్స్ లో 90% దీనిలోనే తయారయ్యాయి. ఇవాళ రేపు అందరూ ఇదే వాడుతున్నారు, హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ లో అన్ని దీంట్లోనే. ఓకే, ఐ జస్ట్ టేక్ వన్. ఓకే, ఇక్కడ ఈ సింబల్ వేసినవన్నీ ఇట్ ఈస్ ప్రో. ఐ డోంట్ నో, నా ప్రో అయిపోయిందో ఉందో కూడా గుర్తులేదు నాకు. నేను ఇక్కడ చూద్దాం. స్కూల్ ప్రైస్. సో ఇక్కడ నుంచి ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ టైటిల్. ఓకే, ఇట్లా స్టార్ట్ చేస్తారు. సో దెన్ మీకు గుర్తుందా, మనం ఆల్రెడీ కొంత పని చేస్తున్నాం చాట్ జీపీటీలో ఇంతకుముందు మనం చేసిన పనిలో. సో స్లైడ్స్ మీద ఏమి ఉండాలో ఆల్రెడీ మనం చేస్తున్నాం, కొంత పని చేస్తున్నాం. సో విల్ టేక్ సంథింగ్ లైక్ maybe we'll take a log line. So this is log line image, this is title image. Okay, so మనం చేసింది title image and log line image and genre and tone. Okay, సో ఇక్కడ నుంచి చేస్తుంది అంతా మొత్తం ఇట్స్ జస్ట్ లైక్ రెగ్యులర్ ఎనీబడి విల్ డూ. సో బేసిక్ ఎడిటింగ్ అండి, మన అడాబ్ వాడేవాళ్ళు కానీ ఏదైనా మన దగ్గర ఉన్న పిల్లలు సిస్టమ్ వాడేవాళ్ళు ఎవరైనా కానీ చేయగలిగే పని, ఈవెన్ పీపీటీలోనే చేస్తారు ఇదే పని. సో దిస్ ఈస్ ది టైటిల్ పేజ్ వీ హెవ్ క్రియేటెడ్ అండ్ దెన్ విల్ కంటిన్యూ డూయింగ్ సంథింగ్. డిజైన్ బాగుంది బాగాలేదు దాంట్లోకి వెళ్ళకండి దయచేసి. వి జస్ట్ వాంట్ టు డూ సంథింగ్, విల్ జస్ట్ డూ ఇట్ అంతే. సో ఐ లీవ్ ఇట్ టు ఎక్స్పర్ట్స్. ఇది చేయగలిగిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డిజైనింగ్ చేయగలిగిన వాళ్ళు చేస్తారు. బట్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. మీకు ఎట్లా చేస్తారో తెలిస్తే ఏదో మీరు ప్రాక్టీస్ తో మీరు చేయొచ్చు, లేకపోతే చేసే వాళ్ళ దగ్గర కూర్చొని చేయించుకోవచ్చు మీకు ఏం కావాలని అడిగి. సో మనం ఇమేజెస్ చేసాము అండ్ చాట్ జీపీటీలోనే దాని లాగ్ లైన్ ఏంటి, దానికి పిచ్ డెక్ లో ఏమేమి ఉండాలి ఎలిమెంట్స్ అని క్రియేట్ చేసాం. ఆ టెక్స్ట్ మనం తయారు చేసిన ఇమేజ్ తీసుకొచ్చి దీంట్లో వేయడం నెక్స్ట్ పని. ఓకే, విల్ డూ వన్ మోర్ అండ్ దెన్ క్లోజ్. 3 చేసాం కదా ఎట్లాగా. ఓకే, సో దిస్ కొంచెం ఇది సార్ మన పిచ్ డెక్ ఇట్లా స్టార్ట్ అయింది, కవర్ పేజ్ వచ్చింది, దెన్ వీ టాకింగ్ అబౌట్ లాగ్ లైన్, దెన్ వీ హ్యావ్ జనర్ అండ్ టోన్, అండ్ దెన్ వీ కెన్ గో ఆన్. కోర్ ఐడియా ఏంటి, థీమ్ ఏంటి, ప్రొటగనిస్ట్ ఎవరు, మెయిల్ లీడ్ ఎవరు. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ కళ్యాణ్ ఈ బొమ్మలు ఉన్నాయి, ఆ ఇమేజ్ పెట్టేసి ఈ స్టోరీ రాస్తాం. ఈ ఇమేజ్ అన్ని కన్సిస్టెంట్ ఉంటాయి. మీరు మనం తయారు చేసిన మిగిలిన ఇమేజ్ కూడా I can talk about that as well. Just మీకు చూపించడం ఏదో చేస్తున్నా కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఈస్ కమింగ్. ఐఎమ్ షూర్ యూఆర్ ఆల్సో నాట్ లైక్ దట్. సో సో ఇదే ఇట్లా ఇమేజ్ పెట్టుకుంటూ వెళ్తాం, దానికి కావాల్సిన టెక్స్ట్ మనం ఆల్రెడీ చాట్ జీపీటీలో జనరేట్ చేసాం కాబట్టి అవి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ హౌ దిస్ పిచ్ డెక్ విల్ బి మేడ్. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు నో? పిచ్ డెక్ లో సో ఆబ్వియస్లీ యూ ఆల్సో హ్యావ్ కంపారిజబుల్స్ కూడా ఉంటాయి. యూ కెన్ ఆల్సో టాక్ అబౌట్ ది కలర్ ప్యాలెట్ అండ్ టోన్ ఆల్సో. సో కలర్ ప్యాలెట్ డిసైడ్ చేయాలంటే దీని స్క్రిప్ట్ మీద అది పూర్తిగా జరగదు. దో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ వెడ్డింగ్ అండ్ వైబ్రెంట్ కలర్స్, లైటింగ్ అవన్నీ మాట్లాడుతుంది. కానీ మీరు ఎగ్జాక్ట్ గా మీరు కలర్ టోన్, కలర్ ప్యాలెట్ ఏం వాడబోతున్నారు చెప్పాలంటే దట్ ఈస్ డెసిషన్ యూ హ్యావ్ టు టేక్ అలాంగ్ విత్ యువర్ సినిమాటోగ్రాఫర్, ఆర్ యూ కెన్ ఆస్క్ ఫర్ అడ్వైస్. దీనికి ఏ కలర్ ప్యాలెట్ అయితే బాగుంటుందని ఆ ప్యాలెట్ వచ్చేలాగా మీరు తయారు చేసుకోవచ్చు. పిచ్ డెక్ డన్ సార్. Anything on pitch deck? Anything more? Okay, great. Now I'll close this.
అది సేవ్ అయి ఉంటుంది, డోంట్ వరీ, నేను పంపిస్తాను మీకు. సో ఫోటోలు చేయడం అయిపోయింది, ఫోటోలు బంద్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు గూగుల్లో స్టార్ట్ చేయాలి. దట్స్ ఓకే, విల్ డూ ఫ్రమ్ గూగుల్. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సిన పని వీడియో స్టోరీ బోర్డ్. బేసికలీ వీడియో స్టోరీ బోర్డ్ ఎక్స్టెండ్ చేస్తేనే వీడియో. సో మనం స్టోరీ బోర్డ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, నా స్టోరీ బోర్డ్ చేయాలంటే మనం మొత్తం సినిమా అంతా చేయలేం కదా, ఒక సీన్ తీసుకొని చేయాలి. సో ఒక సీన్ తీసుకొని చేద్దాం. మనం నిన్న రాసిన దాంట్లో సారీ, సో మనం ఫస్ట్ సీన్ తీసుకొని చేద్దాం అండి, డోంట్ హ్యావ్ టు వరీ మచ్. ఓకే, ఇది సీన్ అండి, వీఆర్ టేకింగ్ వన్ సీన్, జస్ట్ వన్ సీన్, అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్ సేస్. సో స్టార్ట్స్ విత్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ బిల్డింగ్, ఇది ఎస్టాబ్లిష్మెంట్ షాట్ అనుకోండి. దెన్ దేర్ కార్ పార్కింగ్, ఆర్జే సిట్టింగ్ దేర్ అబ్జర్వెంట్, నో వేస్టెడ్ మూమెంట్, నో ఎమోషనల్ లీకేజ్, DSLR on her lap, notepad beside her, through her lens. Then we see point of view, apartment window, a seemingly happy couple, woman laughs, setting, etc. Clicks, zooms. Then there is a voiceover తీసేద్దాం. సో ఉండండి. సో లెట్స్ see. సో ఇది మన దగ్గర ఉన్న సీన్ ఇప్పుడు. ఓకే, ఈ సీన్ కి మనం వీ వాంట్ టు మేక్ ఇమేజెస్ విచ్ వీ కెన్ యూస్ ఫర్ స్టోరీ బోర్డింగ్. ఓకే, సో స్టోరీ బోర్డింగ్ నేను ఏం వాడుతున్నా అంటే, నేను మీకు డైరెక్ట్ గా ఇదే చూపించేస్తాను నేను. ఐ థింక్ సో దిస్ ఈస్ ది ప్రాంప్ట్. నేను ముందే రాసుకొచ్చేది, అంతా మీకు రాయడం కష్టం అని. సో యు ఆర్ అన్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ అండ్ విజువల్ స్టోరీ టెల్లర్, యూజింగ్ ప్రొవైడెడ్ రిఫరెన్స్ ఇమేజ్, expand it into a 9-frame storyboard grid showcasing a cohesive cinematic scene unfolding over time. Reference image represents frame 1 and should appear in the first moment of the grid, etc. ఓకే, ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ కావాలి. ఓకే, సో ఫస్ట్ ఇమేజ్ కావాలంటే సో మనకి ఇప్పుడు ChatGPTలో నాది సర్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ జెమినై. సో జెమినైలో వర్క్ చేయాలంటే మళ్ళీ ఇమేజ్ మొత్తం క్రియేట్ చేయాలి. సో విల్ ట్రై అండ్ డూ దట్ ఫస్ట్. దెన్ ఫస్ట్ ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఐ విల్ టేక్ సో ఇది ఎస్టాబ్లిష్మెంట్ షాట్ తీసేస్తానండి నేను. స్టార్ట్ విత్ పార్కింగ్ లాట్ డైరెక్ట్లీ. Okay, so I am asking to make that first reference image. First reference image is Adya in her early 30s, etc., sitting in the car, still composed and observant. She is looking through DSLR camera towards an apartment building, hyper-realistic, towards third floor of an apartment building, few meters away from her. So Gemini lo, I am trying to create the image now, and I am also uploading a photo. Okay, నేను నా రిఫరెన్స్ అమ్మాయిని ఇచ్చి నేను ఫస్ట్ సీన్ లో అమ్మాయి ఎట్లా కూర్చొని ఉందో అది కావాలని అడుగుతున్నాను నేను. అగైన్ విల్ గో విత్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎట్. సో కొన్ని మీకు చెప్తాను. ఓకే, సో వినపడుతుందండి వెనకాల, మైక్ కొంచెం దూరం ఉంటుంది. సో కొన్ని మీకు ఇక్కడ ఫీచర్స్ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చేస్తున్నా కానీ ఇవన్నీ డీటెయిల్ చెప్పట్లే మీకు. ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేయడానికి, అంటే మీరు ఇందాక అన్నట్టు స్క్రీన్ ప్లే లాంటివి ఇచ్చేసి బాగుందా బాగాలేదా అడగడం లాంటివి చేయాలంటే ఫైల్ అప్లోడింగ్. ఇది గూగుల్ డ్రైవ్ నుంచి చేయొచ్చు, ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు. ఇది సాఫ్ట్వేర్ సంబంధించింది, ఏమైనా సాఫ్ట్వేర్ కోడ్స్ ఉంటే కోడ్స్ ఇవ్వడం, రకరకాల టూల్స్ ఉంటాయి. క్రియేటింగ్ ఇమేజ్, క్యాన్వాస్ ఇప్పుడే మనం చూసాం. డీప్ రీసెర్చ్ అనేది రీసెర్చ్ సంబంధించింది. ఇవి మోడ్స్ అనమాట. టకటక ఆన్సర్లు కావాలంటే ఫాస్ట్ మోడ్. థింకింగ్ మోడ్ అంటే కాంప్లెక్స్ థింగ్స్ చేయడానికి, సమ్హౌ ఈవెన్ ఇమేజెస్ అట్లాంటివి చేయడానికి నాకు కూడా ఇది థింకింగ్ మోడ్ బాగా పనిచేస్తుంది అనిపించింది, మై ఎక్స్పీరియన్స్. అండ్ ప్రో అండ్ గూగుల్ అల్ట్రా ఇంకా అప్గ్రేడ్, మీరు డబ్బులు కడితే ఇంకా రకరకాలు ఉన్నాయి. సో ఇవి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఇంకా మీరు తర్వాత మీకు నేను చూపించబోయే మిగతా అప్లికేషన్స్ లో చాలా కాంప్లికేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు దాంట్లో దిగిన తర్వాత నేర్చుకుంటారు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫేస్బుక్ నేర్పడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరు చేయలేదు, మీరు నేర్చుకున్నారు. ఇన్స్టాగ్రామ్ నేర్చుకున్నారు, ఇది కూడా నేర్చుకుంటారు. యూ జస్ట్ హావ్ టు గెట్ ఇన్ సైడ్ అంతే. సో ఎనీవే, సో వీ విల్ క్రియేట్ దిస్ ఇమేజ్. గూగుల్ చాలా వరకు ఏం చేసిందంటే రకరకాల వేరే అప్లికేషన్స్ తో టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నానో బనానా అని మీరు వినుంటారు. నానో బనానా అంటే ఏం లేదు, గూగుల్ వెనకాల నడిచే ఒక ఇమేజ్ తయారు చేసే ఒక ఇమేజ్ అనమాట. ఇట్ ఈస్ సేయింగ్ క్రియేట్ ఇమేజ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్. లెట్స్ ట్రై అగైన్. ఓకే, ఇమేజ్ అడిగినప్పుడు ఇట్ ఈస్ ఆస్కింగ్. ఇది కొత్తగా వచ్చింది యాక్చువల్ గా. దీంట్లో నేను సినిమాటిక్ తీసుకుంటున్నాను నేను. ఆబ్వియస్లీ వీ నీడ్ సినిమాటిక్ అండ్ ఐఎమ్ గివింగ్ ఎ రిఫరెన్స్ ఇమేజ్. సో మీరు పిచ్ డెక్ కి లేకపోతే స్టోరీ బోర్డ్ చేసేటప్పుడు చాలా మంది స్టోరీ బోర్డ్స్ పెన్ తో ఆర్టిస్టుల చేతితో గీస్తారు కదా. నాకు అట్లే కావాలంటే మీరు కావాలంటే స్కెచ్ మోడల్కి వెళ్ళచ్చు. ఓకే, మీరు ఇంకా వేరే రకరకాలు కూడా తీసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మీరు ఇచ్చే ప్రాంప్ట్ లో కూడా రాయొచ్చు, నాకు వచ్చి లైన్ డ్రాయింగ్ ఇస్తే చాలు అని. నేను వై షుడ్ వి గో ఫర్ లైన్ డ్రాయింగ్? మనం ఆర్టిస్ట్ చేత చేయించేటప్పుడు మనం లైన్ డ్రాయింగ్ వేసుకున్నాం, కానీ మనం యాక్చువల్ గా మనం రియల్ మనం ఏ ఫుటేజ్ తీయాలనుకున్నాం ఆ ఫుటేజ్ లాంటి ఇమేజ్ వస్తే మంచిదే కదా. సో ఐ విల్ గో విత్ దాట్ ఓన్లీ. సో ఐ విల్ గో విత్ దాట్. ఓకే, సంథింగ్ వి గాట్. ఇది అంతా యాక్చువల్ నా ఉద్దేశంలో ChatGPT ఇచ్చినంత మంచి హైపర్లిస్టిక్ ఇమేజ్ ఏ ప్లాట్ఫామ్ ఇవ్వదు, ఏది ఇవ్వదు. ChatGPT ఇస్ నాట్ మెంట్ ఫర్ ఇమేజెస్. యాక్చువల్లీ మిడ్ జర్నీ లాంటివి ఇమేజెస్ ఇవ్వాలి. బట్ మిడ్ జర్నీ కన్నా కూడా ChatGPT హైపర్లిస్టిక్ అని చెప్పినా కూడా కొంచెం తెలుస్తుంది. అది ఇది ఏ జనరేట్ చేసిన ఇమేజ్ అని తెలుస్తుంది చూడండి. రైట్, కొంచెం ఉంది.
That's okay. We'll take this. So this is going to be our reference image. And we go back to our prompt, day 3 prompt. Okay. సో మనం ఏం చెప్తాం అంటే అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ మీరు విజువల్ స్టోరీ టెల్లర్ యూజింగ్ ది ప్రొవైడెడ్ ఇమేజ్ ఎక్స్పాండ్ ఇట్ ఇంటూ 9 frame స్టోరీ బోర్డ్ గ్రిడ్ షోయింగ్ ఎ కోహెసివ్ సినిమాటిక్ సీన్ అన్ఫోల్డింగ్ ఓవర్ టైమ్. ద రిఫరెన్స్ ఇమేజ్ రిప్రజెంట్స్ frame 1 and should appear as the first moment in the grid. Use the story intent to craft the story arc. Each frame should depict the opening moment of the beat, the first frame of what is about to happen, not a sneaky or summary of action. Structure so and so, maintain structural visual continuity, etc. etc. So visual continuity అని పెట్టాను కాబట్టి మీకు నేను ఇమేజ్ వచ్చిన తర్వాత మీకు ఆ స్టోరీ చెప్తాను. నేను మీకు ఏం చెప్తున్నాను అనేది ఇది తీసేద్దాం. ఐ డోంట్ థింక్ వీ నీడ్ దిస్ complication. Vary framing, distance, viewpoint, etc. Keep depth of field consistency. Generally, any frames, etc. Do not overlay. All frames hyperrealistic photographic style. నేను ఏం రాసానది మీకు చెప్తాను, కంగారు పడకండి. ఐ విల్ షో వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ నాకు కావాల్సిన లైన్లోకి వచ్చిన తర్వాత దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు మీకు మొత్తం మళ్ళీ ఏం రాస్తుందని చెప్తున్నాను నేను. ప్రాంప్ట్ లో ఇమేజ్ జనరేషన్ చేసాం మనం ఆల్రెడీ. చేసిన తర్వాత ఒక ఇమేజ్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఆ ఒక్క ఇమేజ్ తీసుకున్నాం మనం. ఆ ఒక్క ఇమేజ్ ని రిఫరెన్స్ గా తీసుకొని మనం ఏం చెప్తాం అంటే విజువల్ స్టోరీ టెల్లర్, యు ఆర్ ఎ సినిమాటోగ్రాఫర్, యూజింగ్ ది ప్రొవైడెడ్ రిఫరెన్స్ ఇమేజ్ ఎక్స్పాండ్ ఇట్ ఇంటూ 9 frame స్టోరీ బోర్డ్ గ్రిడ్ షోయింగ్ కోహెసివ్ సినిమాటిక్ సీన్స్ అన్ఫోల్డింగ్ ఓవర్ టైం. నేనేం చెప్తున్నా అంటే 3x3 గడులతోటి 9 ఇమేజెస్ క్రియేట్ చేయమని అడుగుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎందుకు 9 ఇమేజెస్ చేయమని అడుగుతున్నాను నేను. ఓకే, మనం ఒకటి చేయొచ్చు కదా, ఒకటి టైం సేవ్ అవుతుంది, 9 వస్తాయి. రెండు మీకు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఒక క్యారెక్టర్ నేను రిఫరెన్స్ ఇచ్చి నేను 9 ఇమేజెస్ చేయమన్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఇటు నుంచి అటు నుంచి సైడ్ నుంచి సజెషన్ షాట్ నుంచి క్లోజ్ నుంచి లాంగ్ నుంచి అది తయారు చేసే మోడల్లో అప్పుడు థియరీ ఎట్లా పనిచేస్తుందంటే మొదటి ఇమేజ్ ని తీసుకొని రెండో ఇమేజ్ కి ముక్కుకు సమానంగా ఉందా లేదా చెక్ చేస్తుంది. మూడో ఇమేజ్ ముక్కు దీని ముక్కు సమానంగా ఉందా లేదా చెక్ చేస్తుంది. 4, 5, 6, 7, 8, 9 చెక్ చేసి మళ్ళీ రెండో దాంతో స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ముక్కు సమానంగా ఉందా లేదా చెక్ చేస్తుంది. మళ్ళీ 9 సార్లు ప్రతి ఇమేజ్ ని 9 సార్లు క్రాస్ చెక్ చేస్తుంది. ఓన్లీ ముక్కు వరకే. తర్వాత కళ్ళు చెక్ చేస్తుంది, తర్వాత చెవులు చెక్ చేస్తుంది, తర్వాత అట్లా మొత్తం చెక్ చేయడంలో 9 ఇమేజెస్ లో కన్సిస్టెంట్ ఇమేజ్ వస్తుంది. మనకున్న కన్సిస్టెంట్ ఇమేజ్ అనే సమస్య ఫస్ట్ అక్కడ సాల్వ్ అవుతుంది. అందుకోసం నేను 9 ఒక్కసారి జనరేట్ చేస్తాను. ఓకే, నేను చేసిన తర్వాత మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. దాని తర్వాత ఇచ్చినవన్నీ ఇంకా బేసిక్ థింగ్స్, వెరీ న్యాచురల్లీ, వెరీ ఫ్రేమింగ్, డిస్టెన్స్ అన్ని ఒకే లెంగ్త్ లో తీయకుండా ఒకటి లాంగ్ షాట్ ఒకటి క్లోజ్ షాట్ వేరీ చేయమని దానికి ఫ్రీడమ్ ఇచ్చేసాను నేను. లేదండి నేను డిఫైన్ చేస్తాను, నేను డైరెక్టర్ అంటే మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, డెప్త్ ఫీల్డ్ కన్సిస్టెంట్ విత్ రిఫరెన్స్ ఇమేజ్ జనరల్లీ ఎగ్జాక్ట్లీ 9 frames, generate 9 frames arranged in 3x3 grid, white border to separate the frames. Do not overlay captions, subtitles, motions. మధ్యలో దానికి లింక్ వేస్తే ఏదో పదాలు రాయడాలు అక్షరాలు రాయడాలు అంటూ ఏం చేయొద్దు. దాని తర్వాత నేను స్టోరీ ఇచ్చాను. 9 ఇమేజ్లు చేయడానికి మన స్క్రిప్ట్ లో నుంచి ఆ సీన్ ని మొత్తం నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అమ్మాయి ఏం చేస్తుంది అనేది ఆ వాయిస్ ఓవర్ తో సహా ఇచ్చాను. వాయిస్ ఓవర్ యాక్చువల్గా ఇవ్వకూడదు, బట్ ఇచ్చి చూద్దాం ఏమవుతుంది. సో ఇదంతా స్క్రిప్ట్, ఇదంతా చేసి అమ్మాయి కెమెరా దించేదాకా నేను ఇచ్చాను. కెమెరా పెట్టింది, పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసింది, అబ్బాయి అమ్మాయి కనపడ్డారు, వాళ్ళు ఏదో ప్రేమగా ఉన్నారు, ఏమైనా రాసుకుంది, వాయిస్ ఓవర్ లో ఏదో రికార్డ్ చేసింది, కెమెరా పక్కన పెట్టింది. ఇది మనం మొత్తం కెమెరా దించింది కిందకి. దిస్ ఇస్ ద సీన్ వి రోట్. ఇది మనం ఒక్కొక్క సీన్ విజువలైజ్ చేసుకుంటూ ఒక్కొక్క ఫ్రేమ్ ని సినిమాటోగ్రఫర్ తో మాట్లాడుకుంటూ రాసి ఇస్తే ఇంకా బాగా వస్తుంది. సో నేను అట్లా వెళ్ళట్లేదు. వాట్ ఎవర్ గెట్స్ విల్ టేక్. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ దిస్ ఈస్ ద అవుట్పుట్ ఐ వాంట్. మళ్ళీ ఒకసారి చెప్పాను అవుట్పుట్ ఇదే కావాలని. సో దీన్ని తీసుకొని మనం ఒకసారి ఇచ్చి చూద్దాం. మళ్ళీ జెమినీలోకి వెళ్తున్నాను, బట్ ఐఎమ్ యూజింగ్ ఎ న్యూ చాట్. ఎందుకంటే ప్రీవియస్ చాట్ లో ఆల్రెడీ ఒక ఇమేజ్ చేశాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డూ దేర్. అగైన్ ఐఎమ్ చూసింగ్ సినిమాటిక్ తీసుకుంటున్నాను. ఈసారి రిఫరెన్స్ ఇమేజ్ కింద నేను ఇందాక తయారు చేసి అమ్మాయి కెమెరా పట్టుకున్న ఇమేజ్ ఉంది కదా, అది ఇస్తున్నాను. ఎందుకంటే అది నా ఫస్ట్ రిఫరెన్స్ ఇమేజ్ అని నేను ప్రాంప్ట్ లో కూడా చెప్పున్నాను కాబట్టి. ఓకే ఓకే, అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ అండ్ విజువల్ స్టోరీ టెల్లర్ ఏమిస్తాడో చూద్దాం. కనీసం ఒక నిమిషం పడుతుంది దీనికి. సో ఇప్పుడు మనకి ఒక సీన్ లో ఉన్న 9 frames వచ్చాయి. ఓకే, గుడ్, పర్ఫెక్ట్. అదే నేను మనం ఇచ్చిన దాంట్లో యాక్చువల్గా 9 కన్నా ఎక్కువ ఫ్రేమ్లు ఉన్నాయేమో మనకు తెలియదు. అది ఏదో ఇచ్చింది, అదే అంటున్నా, ఏదొస్తే తీసుకొని మనం పని చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు అన్ని కరెక్ట్ చేయడం మొదలు పెడితే కష్టం. కానీ టెక్స్ట్ ఒకటి ఇచ్చింది, అది ఇవ్వకుండా ఉండాల్సింది. చక్కగా లోగో వేసుకుంది, మళ్ళీ క్లిక్ అని పెట్టి ఇక్కడ 2 పనులు చేసింది, అనవసరం పనులు చేసింది. బట్ దిస్ ఇస్ డీసెంట్ కదా, ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంటెడ్. అమ్మాయి చూస్తుంది, అక్కడ ఒక ఇది కనపడింది, అక్కడ ఒక ఫ్యామిలీ ఏదో హ్యాపీగా ఉన్నట్టు కనపడుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్. ఆమె అబ్జర్వ్ చేస్తుంది, ఇంకేదో ఆమె గమనించింది, అక్కడ ఫోన్ లో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ సంబంధించి అతను ఆఫ్ చేశాడు, ఏదో ఆఫ్ చేయగానే అమ్మాయి ఏదో పాయింట్ నోట్ చేసుకుంది. ఓకే, దిస్ ఇస్ ఇంకా నేను ఇందాక చెప్పినట్టు కరెక్ట్ గా 9 frameలు ఉండేంత వరకే కథ ఇచ్చుంటే, అంటే ఇంతవరకే కథ ఇచ్చుంటే బాగా వచ్చిండేది. నేను ఇంకేం చెప్పాను దానికి, ఆ కెమెరా కింద పెట్టడం, ఆ అమ్మాయి కెమెరా కింద తీసి పెట్టడం, ఆ నోట్ చేసుకోవడం వాయిస్ ఓవర్ లో, ఇవన్నీ చెప్పాను నేను. సో అందుకని అవన్నీ కొంచెం కన్ఫ్యూజ్ అయింది, కానీ బట్ ఐ థింక్ వీ గాట్ ఎ డీసెంట్ స్టఫ్ నౌ. ఎస్ సార్, చెప్పండి. స్టాటిక్, అవును, మన వీడియోకి వెళ్ళలేదు కదా, స్టోరీ బోర్డ్ లో ఉన్నాం. ఇంకా స్టోరీ బోర్డ్ లో మీరు ఎట్లా గీస్తారో చెప్పండి, నేను చెప్తాను. మీరు చెప్పినట్టు కెమెరా మూవ్మెంట్ తో పాటు ఆబ్జెక్ట్ మూవ్మెంట్ ఉన్నది స్టోరీ బోర్డ్ లో ఎట్లా గీస్తారు మీరు?
4-5 ఫ్రేమ్లు పెడతారా? సూపర్. అది అట్లే ఉంచండి. దాని అవసరం వస్తుంది, నేను చెప్తా వచ్చినప్పుడు. వీడియోలోకి వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన పని ఎగ్జాక్ట్లీ అదే. వీడియో మేకింగ్, ఏఐలో చేసే వీడియో మేకింగ్ అంతా అదే ప్రాసెస్. ఫస్ట్ ఇమేజ్ ఏంటి, లాస్ట్ ఇమేజ్ ఏంటి, మిడ్ ఇమేజ్ ఏంటి చెప్తే ఆ మూడింటి కలుపుతూ వీడియో తయారు చేస్తుంది అంతే. ఇక్కడ నేను యాక్చువల్లీ ఇంకో మీకు విషయం చెప్తాను. నేను స్టోరీ బోర్డ్ చేయలేదు ఇక్కడ, నేను స్టోరీ బోర్డ్ కోసం చేశాను. నేను ఈ ఇమేజ్ ని తీసుకెళ్ళి ఇప్పుడు నేను స్టోరీ బోర్డ్ చేసుకుంటాను. సో ఓకే, స్టోరీ బోర్డింగ్ కి ఇదిగోండి స్టోరీ బోర్డ్. మళ్ళీ క్యాన్వాకి వచ్చాను నేను. క్యాన్వాలో స్టోరీ బోర్డ్ ఉంది. ఎన్టీఆర్ అని ఒక ఫాంట్ ఉంది తెలుసా మీకు? ఎన్టీ రామారావు పేరు మీద పెట్టిన, పెద్ద ఎన్టీఆర్ గారి మీద పేరు మీద పెట్టింది. ఆ ఫాంట్ లోనే పెట్టాను మన సినిమా టైటిల్ ని, ప్రేమ లేదని. ఓకే, సీన్ 1. సారీ, బాపు గారిది అంది. బాపు గారి లాగా వేరే ఫాంట్ ఉంది, ఇది ఎన్టీఆర్. ఓకే, సో హోల్డ్ యా, అది ఇదే తీసుకున్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రతి ఫోటోని కట్ చేస్తున్నాను సపరేట్ గా. ఆ ఇమేజ్ ని ఒక్కొక్కటి సపరేట్ గా ఆ ఫ్రేమ్ లో పెట్టుకొని, స్టోరీ బోర్డ్ నేను క్యాన్వా నుంచి తీసుకున్నాను. క్యాన్వాలో ఉన్న స్టోరీ బోర్డ్ లోకి ఆ ఇమేజ్ ని తీసుకెళ్ళి పెడుతున్నాను నేను. ఓకే, సో అక్కడ మనం 9 ఫ్రేమ్లు చేసాము. నేను కావాలని ఊరికే 6 ఫ్రేమ్ ఉన్నది స్క్రీన్ తీసుకున్నా కాబట్టి నేను 1, 2, 3 అండ్ 7, 8, 9 పెట్టాను. నేను పెట్టడానికి ఊరికే పెట్టాను. అండ్ దెన్ ఐ గో టు జెమినీ. ఐ ఆస్క్డ్ ఫర్ దిస్, సో వాట్ ఎవర్ టెక్స్ట్. సో అక్కడ నుంచి ఆ టెక్స్ట్ తెచ్చి పెట్టుకున్నాను నేను. సో ఇది అయిపోయింది, మీ స్టోరీ బోర్డ్ ఇస్ రెడీ. ఓకే, మిగతా నేను ఫిల్ చేయట్లేదండి, సో డెమో కోసం కాబట్టి. ఐఎమ్ హ్యావింగ్, సో యూ హ్యావ్ దిస్ 3 scenes. Side profile of Aja inside the car. She is composed, focus, holding DSLR, using outward distance, apparent building, cool blue night tone, outside contrast, warm, dim interior. చాలా చరిత్ర ఇచ్చేసింది. ఇంత అవసరం లేదనుకుంటే మీకు ఎంతవరకు కోసం అంతవరకు టెక్స్ట్ పెట్టుకుంటారు. ఓకే, frame 2 is target, frame 3 point of view నుంచి domestic warmth. So every frame you keep it here and then you describe, then your storyboard is ready. దీన్ని స్టోరీ బోర్డ్ అని అంగీకరిస్తారా? పర్ఫెక్ట్ నా? ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందామా? 5:04 అవుతుంది. పీపుల్ ఆర్ లిటిల్ డిస్కంఫర్ట్. థ్యాంక్ యూ. తోటి పిచ్ డెక్ తయారు చేయడంలో చూసాం. సో ఇది మన పిచ్ డెక్. దిస్ ఇస్ ది ఫస్ట్ పేజ్, లాగ్ లైన్, జానర్ అండ్ టోన్. సో ఈ 3 చేసాం మనం. మిగతా క్యారెక్టర్స్ అవి చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇంకా ఇది స్టాప్ దేర్. సో అదంతా చేస్తూ కూర్చోలేము. సో ఎట్లా చేయాలని నేర్చుకుంటే చాలు మనం. ఒకటి ఇమేజ్ క్రియేషన్ నేర్చుకున్నాం. రెండోది ఆ ఇమేజెస్ తీసుకెళ్లి క్యాన్వాలో పెట్టి దాన్ని పిచ్ డెక్ గా మార్చడం. దెన్ వి ఆల్సో వర్క్ ఆన్ ఒక సీన్ తీసుకొని ఆ సీన్ లో ఉన్న ఎవ్రీ ఫ్రేమ్ ని, ఎవ్రీ షార్ట్ ని తీసుకొని ఆ షార్ట్స్ తోటి మనం క్రియేటెడ్ స్టోరీ బోర్డ్. ఓకే, సో స్టోరీ బోర్డ్ ఇట్లా తయారైంది మంది. ఇవి ఇందాక నేను చెప్పినట్టు 1, 2, 3, 4, 5, 6 కాదండి. 1, 2, 3 తీసుకున్నాను, మళ్ళీ 7, 8, 9 తీసుకున్నా. ఊరికే మన కన్వీనియన్స్ కోసం అంతే. మనం చేసేటప్పుడు ఎవ్రీ ఫ్రేమ్ పెట్టుకుంటూ వెళ్తాం మనం. సో మన దగ్గర ఆల్ 9 ఫ్రేమ్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఇవి మన 9 ఫ్రేమ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 9 ఫ్రేమ్స్ లోంచి యాక్చువల్గా పెయిడ్ వర్షన్ అయితే మొత్తం కలిపి ఒక వీడియో లాగా చేసి ఉండొచ్చు. అది కొంచెం ఇప్పుడు కష్టం అవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ ఓన్లీ S1, S5, S6 అండ్ S9. అంటే అమ్మాయి కెమెరా తీయడం, చూడడం, అది మొత్తం ఒక షాట్ కింద తీసుకుందాం. తర్వాత ఇంకా మనకు అవకాశం ఉంటే, మన క్రెడిట్స్ ఉంటే వీడియోలు చేయడానికి మిగతా సీన్ కూడా, మిగతా ఆ ఇంటి సీన్లు కూడా తీద్దాం. మనం సినిమా ఎట్లా షూట్ చేస్తాం అట్లా చేద్దాం. చేసి మళ్ళీ ఎడిటింగ్ లో 2 కలుపుకుందాం. ఓకే, దట్ ఈస్ ద ఐడియా. లెట్ మీ ట్రై. సో వీడియో చేయడానికి మనం ఏం వాడాలి నెక్స్ట్, అది క్వశ్చన్. ఓకే, వీడియో చేయడానికి ఎన్ని వాడచ్చు అన్ని నేను ఓపెన్ చేసి పెట్టాను. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. దిస్ ఈజ్ ఓపెన్ ఆర్ట్. కొంచెం పే చేయాల్సి ఉంటుంది వీటికి. బట్ దిస్ విల్ ఆల్సో క్రియేట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో మీరు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే వీడియోస్ ఎలా తయారు చేస్తారు. ఓకే, ఈ రోజు నేను ప్రెజెంటేషన్ చేసుకొని రాలేదు కానీ కొంచెం ఒక 2-3 చెప్తాను మీకు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో వీడియోలు చేయడానికి ఓకే, వీడియోలు చేయడానికి మార్గాలు. నెంబర్ 1, టెక్స్ట్ టు వీడియో. టెక్స్ట్ టు వీడియో చాలా ఈజీ. ఇప్పుడు జెమినీలోకి వెళ్ళి నేను ఇట్లా టైప్ చేస్తే వీడియో వచ్చేస్తుంది. మనకు పెద్ద కష్టపడక్కర్లేదు, చాలా ఈజీ. అండ్ దాంట్లో ఏమొస్తుందంటే, ఒకటి, టోటల్ లెంగ్త్ ఆఫ్ ది వీడియో విల్ బి వెరీ షార్ట్. మీరు ఎక్కువ పెద్ద వీడియోస్ దాంట్లో చేయలేరు. ఇది ఒక సమస్య. ఓకే, రెండో సమస్య ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ ఆఫ్ ఇమేజెస్ మీకు రావు. మీరేమన్నారు, ఐ వాంట్ ఎ బాయ్ హూ ఇస్ ప్లేయింగ్ ఇన్ ది ప్లే గ్రౌండ్ ఇన్ కార్టూన్ స్టైల్ అంటే ఒక కార్టూన్ స్టైల్లో అబ్బాయి వస్తుంది. మళ్ళీ ఐ వాంట్ ద సేమ్ బాయ్ టు బి ఇన్ ది స్కూల్ అంటే మీకు ఆ అబ్బాయి రాడు, మళ్ళీ వేరే అబ్బాయి వస్తాడు. దట్ ఈస్ అ కన్సిస్టెన్సీ ప్రాబ్లం. సో టెక్స్ట్ టు ఇమేజ్ ఎప్పుడు ఈ సమస్య ఉంటుంది. రెండోది, మోస్ట్ పాపులర్ అండ్ ఐ థింక్ మోస్ట్ యూస్ఫుల్, మీరందరూ ట్రై చేయాల్సింది ఏంటంటే ఇమేజ్ టు వీడియో. ఇమేజ్ టు వీడియో ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ వన్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూస్ అండ్ మోస్ట్లీ పర్ఫెక్ట్ ఉంటుంది. మూడోది, ఎలిమెంట్స్ టు వీడియో. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే, ఉదాహరణకి మీరు ఒక లొకేషన్కి వెళ్ళారు, ఆ లొకేషన్ ఫోటో తీసుకున్నారు. ఓ చెట్టు ఉంది, చెట్టు ఫోటో తీసుకున్నారు. తర్వాత మీరు మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారో ఆర్టిస్ట్ ఫోటో తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్టిస్ట్కి ఎలాంటి మేకప్ వేయాలో మీ రిఫరెన్స్ మీ దగ్గర ఉన్నాయి. ఓకే, ఆయన స్వామీజీ లాగా గడ్డం పెంచి ఉండాలి, కాషాయం బట్టలు వేసుకొని ఉండాలి. ఈ 3 కలిపి ఇచ్చి ఆ చెట్టు కింద ఈ వ్యక్తి ఈ కాషాయం వేసుకున్నట్టు కూర్చొని వీడియో తయారు చేయమంటే చేస్తుంది. ఇమేజెస్ అనేది చేస్తుంది, వీడియో కూడా చేస్తుంది. సో అది ఎలిమెంట్స్ తో చేయడం అంటారు దాన్ని. ఓకే, మీరు ఇన్ఫాక్ట్ చెట్టుది ఫోటోగా అది వీడియో ఉండదు. చెట్టుది వీడియో తీశారు, మీరు ఇట్లా ప్లాన్ చేశారు. ఇట్లా ఆ చెట్టు కింద ఆయన ఉన్నట్టు మీరు ఇప్పుడు రాశారు అనుకోండి ప్రాంప్ట్, ఆ వ్యక్తిని ఆ కాషాయం బట్టల్లో ఆ చెట్టు కింద ఉంటుంది, మీ ప్యాంట్ షర్ట్ అట్లే ఉంటుంది. ఓకే,
ఇది ఎలిమెంట్స్ తో చేయడం. నాలుగోది, ఇది ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది ఏంటంటే, మీరు షూట్ చేస్తారు గ్రీన్ మ్యాట్ షూట్ లాగా. మీరు నార్మల్ గా నేను ఈ కాస్ట్యూమ్ లో ఉన్నాను కదా, ఇట్లాగే నాకు షూట్ చేస్తారు. నేను ఛత్రపతి శివాజీ లాగా డైలాగులు చెప్తాను. దాన్ని మీరు తీసుకెళ్లి ఛత్రపతి శివాజీగా మారుస్తారు విత్ ప్రాంప్ట్ లో ఏం చేస్తారంటే, ఇతనికి ఇలాంటి కాస్ట్యూమ్, ఎలాంటి కాస్ట్యూమ్, శివాజీ రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి, ఇలాంటి కాస్ట్యూమ్, తలపాగా ఎలా ఉండాలి, ఇవన్నీ రిఫరెన్స్ ఇస్తే, నేను యాస్టిజ్ గా నేను చెప్పింది డైలాగులతో సహా అట్లే ఉంటుంది. నేను మారిపోయి ఉంటాను. నేను రాజుగా మారిపోవచ్చు, లేకపోతే ఇంకో పేదగా మారిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇవి డిఫరెంట్ వెరైటీస్. మీరు ట్రై చేయదగ్గవి వీడియోతో చేసేవి. వీడియోతో చేసే వాటిలో రన్వే ఒకటి బాగా పనిచేస్తుంది. రన్వే అని ఒకటి ఉంది ప్లాట్ఫామ్, అది బాగా పనిచేస్తుంది. వీడియోస్ నుంచి వీడియోస్ చేయడం, రిఫరెన్స్ వీడియోస్ తోటి. క్లింగ్ ఒకటి బాగా పనిచేస్తుంది. విఓ ఒకటి బాగా పనిచేస్తుంది. విఈఓ ఒకటి పనిచేస్తుంది. ఓపెన్ ఆర్ట్ కూడా బాగా పనిచేస్తుంది. ఓపెన్ ఆర్ట్ ఇస్ గుడ్. ఓపెన్ ఆర్ట్ కూడా గూగుల్దే. గ్రాక్ కూడా బాగా పనిచేస్తుంది. ఫ్లో అని ఒకటి బాగా పనిచేస్తుంది. చాలా ఉన్నాయి, ఇంకా నేను చెప్తుంటే వస్తుంటాయి. చాలా 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 ఉన్నాయి. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకోవాలి. చాలా వరకు పెయిడ్ అండి. గ్రాక్ లో చాలా కొంతవరకు ఫ్రీ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏదో అనుకున్న దాంట్లో కూడా ఫ్రీ ఉంటుంది. గ్రాక్ ఒకటి. ఫ్లో కూడా ఫ్రీ లేదండి. ఫ్లో అక్కడ ఫ్రీ ఉంది. ఫ్లో వాడుతున్న వాళ్ళు ఎవరున్నారు? మిడ్ జర్నీ ఇమేజెస్ వీడియోస్ కి అంత బెటర్ కాదు. వీడియోస్ కి నేను చెప్పినని చూడాలి. సరే, వీటన్నిటికీ అసలు రాసి మీకు చెప్తా వినండి. ఇప్పుడు నేను ఐ షో యూ. ఇప్పుడు నేను ఓపెన్ ఆర్ట్ అని ఒకటి చేశానండి. ఓపెన్ ఆర్ట్ తీసుకొని దీంట్లోంచి వీడియో చేస్తున్నాను. ఓకే, నేను క్యారెక్టర్ వరల్డ్ ఇవ్వచ్చు, మీడియా ఇవ్వచ్చు, టెంప్లెట్ ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా టెక్స్ట్ విత్ రిఫరెన్స్. మనకి ఏం వీడియో కావాలని ఇక్కడ టెక్స్ట్ లో చెప్పడం. స్టార్ట్ అండ్ ఎండ్ ఫ్రేమ్. ఇందాక నన్ను క్వశ్చన్ అడిగారు కదా, వీడియో కన్సిస్టెంట్ గా రావాలంటే ఏం చేయాలంటే, ఒక ఇమేజ్ ఇచ్చి వీడియో చేయమంటే అక్కడే బొమ్మ పెట్టేట్టు కదులుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్నాడు, అక్కడికి లేచి వెళ్ళాడు, అది ఒక ఎండ్. ఇక్కడ నుంచి అక్కడికి ఒక వీడియో క్రియేట్ చేయమంటే అప్పుడు లేచి నడవడం అంతా అది క్రియేట్ చేస్తుంది. అది న్యాచురల్గా ఉంటుంది. మీకు అర్థమైందని చెప్పింది. సో ఒక ఫ్రేమ్ బిగినింగ్ ఇవ్వాలి, ఫ్రేమ్ ఎండింగ్ ఇవ్వాలి. ఈ రెండు ఇస్తే మీకు మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అంతా స్టార్ట్ ఫ్రేమ్ ఎండ్ ఫ్రేమ్ తోనే ఉంటాయి. ఓకే, సో ఇది ఇక్కడ నేను స్టార్ట్ ఫ్రేమ్ ఇచ్చేసి ఇంకో ఫ్రేమ్ ఇచ్చేసి చేయొచ్చు. సో ఇది 300 పాయింట్స్ అడుగుతుంది. మన దగ్గర 30 ఉన్నాయి కాబట్టి దీంట్లో నేను చేయలేను. మిగతా కూడా చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ ఇమేజిన్ ఆర్ట్. దిస్ ఈజ్ ఫ్రమ్ గ్రాక్ అంటే ట్విట్టర్ సంబంధించిన ఇది. దీంట్లో కూడా మీరు చూడండి, ఇమేజ్ వీడియోస్ తీసుకున్నప్పుడు వీడియోస్ ఎన్ని రకాల వీడియోస్ ఇస్తుందో చూడండి. జస్ట్ క్రియేట్ వీడియో అంటే మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే వీడియో వచ్చేస్తుంది. ఓకే, ఎడిట్ ఇమేజ్, ఉన్న ఇమేజ్ ఎడిట్ చేసుకోవడం, పర్సనలైజేషన్, ఇమేజ్ కిందకి వెళ్ళింది వీడియోలో. సో యానిమేట్ ఇమేజ్, మీరు ఒక ఇమేజ్ ఇచ్చి దాన్ని యానిమేట్ చేయడం, ఒక ఇమేజ్ మాత్రమే. లిప్సింగ్ స్టూడియో, మీరు ఆడియో ఇచ్చి ఇమేజ్ ఇచ్చి లిప్సింగ్ చేయమంటే, ఇవి ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం లిప్సింగ్ ఉన్నవి ఎక్కువగా దేనికి బాగా పనిచేస్తున్నాయంటే, డబ్బింగ్ కదండి. డబ్బింగ్ స్టాటిక్ కూర్చొని వార్తలు చదువుతున్నారు, దాన్ని మీరు వేరే ఆడియో ఇచ్చి లిప్సింగ్ చేయమంటే ఈజీగా చేస్తాను. ఎస్పెషల్లీ ఏ జనరేటెడ్ ఇమేజ్ ని పెట్టి చేస్తే అది ఇంకా బాగా చేస్తాను. ఓకే, ఏదైనా ప్రెజెంటేషన్ అట్లాంటివి బాగా పనిచేస్తున్నాయి. యాక్షన్ లో లిప్సింగ్ చేయడం అనేది కొంచెం కష్టపడుతుంది, కానీ జరుగుతాయి. ఫ్యూచర్ లో బెటర్గా ఉంటాయి అవన్నీ. ఎక్స్టెండ్ వీడియో, మీ దగ్గర ఆల్రెడీ వీడియో ఉంది, ఆ వీడియోకి ఎక్స్టెన్షన్ చేయమంటే కంటిన్యూషన్ చేస్తుంది. వీడియో ఎడిటింగ్, రిఫరెన్స్ ఇమేజ్ టు వీడియో, ఇది నేను చెప్తుంది మోస్ట్ ప్రిఫర్డ్ అండ్ మోస్ట్ యూస్ఫుల్. కింద చూడండి, పవర్డ్ బై క్లింగ్ O1 అని రాస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. క్లింగ్ అనేది ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకోండి. రిఫరెన్స్ వీడియో టు వీడియో, ఇందాక నేను చెప్పినట్టు ఒక వీడియో ఇచ్చి ఛత్రపతి శివాజీ లాగా మార్చమంటే మారుస్తుంది. మోషన్ కంట్రోల్, ఇక లిస్ట్ చాలా ఉన్నాయి. ఇక్కడ మోడల్స్ చూడండి మీరు ఒకసారి. సీడెన్స్, పిక్స్వర్స్, గూగుల్ వియో, క్లింగ్, రన్వే. ఇందాక నేను రన్వే గురించి చెప్పాను మీకు. వ్యాన్, గూగుల్ వియో, హెలియో, ఇవన్నీ మోడల్స్ అండి. అంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, రకరకాల కిచెన్లు ఉన్నాయి వెనకాల ఒక పొయ్యి పెట్టుకున్నారండి. ఒక పొయ్యి పెట్టుకుని ఒకళ్ళు పని చేస్తారు, ఇంకోళ్ళు ఒక పొయ్యి పెట్టుకుని పని చేస్తున్నారు. బయట మీకు 10 రెస్టారెంట్లు ఉన్నాయి. మీరు అక్కడ చికెన్ ఆర్డర్ ఇస్తే వాడు అక్కడికి పోయి తీసుకొని వస్తున్నాడు. ఈ మూడుకో చికెన్ ఆర్డర్ ఇస్తే కూడా అక్కడికే పోయి తీసుకొస్తాడు. మళ్ళీ వెనకాల పొయ్యి ఒకటే. అట్లా మీకు ఆప్షన్స్ ఇచ్చేవి కూడా ఉంటాయి. ఇది మీకు ఎమర్జెంట్ అని ఒకటి ఓపెన్ చేశాను నేను. ఎమర్జెంట్ దేనికి పనికి వస్తుందంటే, ఇప్పుడు చూడండి, దీంట్లో దిస్ ఈస్ గుడ్ ఫర్ స్టోరీ బోర్డింగ్. బట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ వాడి దగ్గర వెనకాల ఉన్న పొయ్యిలు. ఇవన్నీ మీరు అడిగే ప్రశ్నకి నేను మీకు ఎక్కడి నుంచి సమాధానం కావాలని అడుగుతున్నాడు. సో మీరు డైరెక్ట్ గా చాట్ జీపీటీకి అడిగినా, ఇక్కడికి వచ్చి అడిగినా, అది పోయి మళ్ళీ చాట్ జీపీటీ దగ్గరికి పోయి ఆన్సర్ వస్తుంది మీకు. సో మీకు ప్రత్యేకంగా ఈ టూల్ చేసేది ఏంటంటే, ఒక ఫిల్టర్ ఇస్తుంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, సినిమాకి స్క్రిప్ట్ రాయడానికి ఒక సెపరేట్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, కానీ అది పనిచేసేది చాట్ జీపీటీ మీద, జెమినీ మీద ఉంటుంది. పైకి మాత్రం ఒక ఫిల్టర్ ఉంటుంది అంతే. స్పార్క్ చూపించాను కదా. ఓకే, దిస్ ఈస్ మై ఫేవరెట్. ఐ డోంట్ రిమెంబర్ పాయింట్స్ ఉండాలి. ఐ హావ్ క్రియేట్ 10,000 క్రియేట్స్ ఉన్నాయి. సో దీనిలో చేద్దాం. ఓకే, దీంట్లో దిస్ ఇస్ 11 ల్యాబ్స్ అండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ అని ఎందుకన్నానంటే, ఎస్పెషలీ వాయిస్ సంబంధించి ప్రపంచం మొత్తానికి 90% వాయిస్ ఎక్కడన్నా మీకు వినపడింది, ఏ వాయిస్ వినపడింది అంటే దాని వెనకాల ఉన్న పొయ్యి ఇది. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ చాలా ఇప్పుడు నేను వెరీ వెరీ గుడ్ అన్నాను కదా, ఆ ఇంటోనేషన్ వస్తుంది. ఆ వెరీ అనేటప్పుడు ఇంటోనేషన్ తెలుగులో వస్తుంది. తెలుగులో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు పని చేయాలి. ఆ జాగ్రత్తగా అనే పదాన్ని అట్లే పలుకుతుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ అండ్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇట్ ఇస్ వెరీ వెరీ బ్యూటీ. మైక్ మాన్స్టర్ అని ఒకటి నేను అంతకుముందు కనిపెట్టి, ఇది చాలా బాగుంది, ఇండియన్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ వస్తుందని నేను దాన్ని చాలా కాలం వాడి దాని డబ్బులు కూడా కట్టిన తర్వాత అప్పుడు తెలిసింది ఏంటంటే, అది బయట ఉన్న అవుట్లెట్టే వెనకాల పోయి ఇక్కడ ఉందని తెలిసింది. సో అప్పుడు ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి దీన్ని ఎక్కువ వాడు. సో దీంట్లో ఏమున్నాయి ఆప్షన్స్ చూడండి. టెక్స్ట్ టు స్పీచ్,
దిస్ ఇస్ వెరీ సింపుల్. మీరు ఏదైనా టెక్స్ట్ ఇక్కడ తీసుకెళ్లిస్తే మనం వీడియో చేయడానికి వచ్చాము నాకు గుర్తుంది, బట్ వీడియో క్లైమాక్స్ కింద పెట్టుకున్నాను నేను. వీడియో చేసేసి మనం దుకాణం క్లోజ్ చేయాలి, మిగతా నేర్చుకుని అక్కడికి వెళ్దాం. యా, టెక్స్ట్ టు స్పీచ్ యూ ఆల్ నో. మనం ఏదైనా రాసిస్తే అది ఆడియో ఇస్తుంది. ఓకే, 30 రోజుల్లో ఏ నేర్చుకునే పుస్తకం చాలా సులభంగా. ఇది ఇంతకుముందు నేను ఎప్పుడో చేస్తున్నాను, సో అది అట్లే ఉంది కాబట్టి దీన్ని ఒకసారి ప్లే చేసి చూడొచ్చు మనం. ఆల్రెడీ దేర్. ఇప్పుడు జనరేట్ చేసి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి, పాయింట్లు ఎందుకు వేస్ట్ చేయాలి, మన వీడియోకి కావాలి అట్లా ఉంచుతాను. సో ఇక్కడ నేను టెక్స్ట్ పెట్టాను. టెక్స్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ జెసికా అని ఉంది చూసారా, అది అమ్మాయి పేరు. సో ఐ కెన్ చేంజ్ అనమాట. ఐ కెన్ బ్రింగ్ ఎనీబడి అండ్ యాడ్. ఇక్కడ నాకు ఈ అమ్మాయి వద్దు, నాకు వేరే వాళ్ళు కావాలంటే ఐ హ్యావ్ లాంగ్వేజ్ వైజ్, యాక్సెంట్ వైజ్, కేటగిరీ వైజ్, జెండర్ వైజ్, ఏజ్ వైజ్, ఇవన్నిట్లోంచి నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ని రకరకాల వాయిస్లు ఉన్నాయి. వీళ్ళు ఎలా మాట్లాడతారు కావాలంటే కూడా నేను చెక్ చేసుకోవచ్చు. ఓకే, ప్రీవ్యూ ప్లే చేస్తున్నాను నేను. చిన్న వాయిస్. అచ్చా, వీడియో పెడితే మన వాయిస్ రావట్లేదు. ఫైన్ నేను మాట్లాడతాను. సో దేర్ ఆర్ సో మెనీ సౌండ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మీరు ఏదో సినిమాలకు మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ ఏదైనా పెట్టుకోవాలంటే యూ కెన్ టేక్ ఎనీథింగ్. మీకు యూ కెన్ డిస్క్రైబ్ ఏ సౌండ్ లైక్ నో. ఇక్కడ చూడండి, ఉమెన్ గ్రాస్పింగ్ షార్ప్లీ ఇన్ షాక్, సడన్లీ ఇంటేక్ ఆఫ్ బ్రెత్, నాట్ ఎ స్క్రీమ్, నాట్ ఎ గ్యాస్, హారిఫైడ్, ఇన్వాలంటరీలీ స్టిఫిల్డ్, ద సౌండ్ ఆఫ్ సమ్మన్ విట్నెసింగ్ సంథింగ్ టెరిబుల్. ఇంత డీటెయిల్ ఎక్స్ప్రెషన్ తోటి సౌండ్ అడిగాడు. ఒక లేడీ ఆయాస పడుతుంది, భయంతో కాదు, గాలి దొరక్క కాదు, అంటే పరిగెత్తి కాదు, లేదా తలిసిపోయి కాదు, అది పూర్తిగా అరుపు కూడా కాదు, కానీ అంత డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అప్పుడు ఆ వాయిస్ వస్తుంది మీకు, ఆ సౌండ్ వస్తుంది మీకు ఎఫెక్ట్. ఓకే, సో వీ కెన్ metal door open, busy urban street ambience, inside park car, closed windows, frequent etc etc. సో ఐ కెన్ ప్లే, కానీ ఇక్కడ మీకు సౌండ్ రాదు. ప్రొజెక్టర్ పెడితే సౌండ్ రావట్లేదు మనది. సో నేను ఇప్పుడైతే ప్లే చేయట్లేదు. మీరు ఎలాంటి ల్యాబ్స్ లోకి వెళ్ళి ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. మీకు ఏం రూపాయి ఖర్చు ఉండదు దీని మీద. మీరు ఏదైనా క్రియేట్ చేస్తేనే కదా మీకు ఖర్చు అయ్యేది. ఇవన్నీ శాంపిల్స్ కాబట్టి మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ టు వీడియో మనం లాస్ట్ చూద్దాం, అక్కడికి వస్తున్నాం మనం. వాయిస్ ఐసోలేటర్, మీరు ఒక ఫైల్ ఇచ్చి దాంట్లో నుంచి మీరు వాయిస్ క్లియర్ చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు. ఇది నాకు తీసేసి ఈ వాయిస్ పెట్టనొచ్చు, ఆ గొంతును మార్చమనొచ్చు. ఇన్ఫాక్ట్ ఇందాక మనం టెక్స్ట్ టు స్పీచ్ అని ఇచ్చాం కదా, టెక్స్ట్ టు స్పీచ్ ఈ జెసికా నామది మనం కాకుండా మనం వేరే గొంతులు చేయొచ్చు అని చూసాం కదా. ఆ వేరే గొంతుల్లో మై వాయిసెస్ అని ఉంది. మీరు మాట్లాడి రికార్డ్ చేసింది ఏదైనా ఇస్తే మీ వాయిస్ లోనే ఇది మొత్తం రీడింగ్ చేసి కూడా ఇస్తుంది. వాయిస్ చేంజర్, మిమిక్రీ, మీరు గొంతు ఇచ్చి ఆడియో ఇస్తారు, ఆడియో ఇచ్చేసి ఈ ఆడియో తీసేసి వేరే ఆడియో ఇవ్వండి. మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు వీడియో టు వీడియో రిఫరెన్సింగ్ చేశారు అనుకోండి. మీరు నన్ను పెట్టి వీడియో తీశారు, నేను డైలాగ్ చెప్పి ఛత్రపతి శివాజీ లాగా యాక్టింగ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఫైనల్ అవుట్పుట్ లో నా వాయిస్ బేస్ లేదు, సరిగ్గా లేదు అనిపిస్తే ఇక్కడికి వెళ్ళి బేస్ వాయిస్ లో నా డైలాగ్ మొత్తాన్ని మళ్ళీ చేంజ్ చేసుకొని దీనికి యాడ్ చేసుకోవచ్చు. సో దానికి ఉపయోగపడుతుంది. మ్యూజిక్ ఆల్మోస్ట్ సునో నుంచే పనిచేస్తుంది. ఇది సునోనే అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, బట్ యూ కెన్ చెక్ దట్. సో సేమ్ ఇది కూడా సునోలో అయినా పనిచేస్తుంది. సో ఇక్కడ అన్ని శాంపిల్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ మీరు రాయేసి ఏం కావాలి, ఆటో ట్యూనింగ్, ఫైన్ ట్యూనింగ్, మీకు డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఇంకా. సో యూ కెన్ పిక్ ఇట్ ఫ్రమ్ హియర్. స్పీచ్ టు టెక్స్ట్, మీరు మాట్లాడింది టెక్స్ట్ కింద మారుస్తుంది. సో ఇన్ని రకాలు ఉన్నాయి. వీల్ గో ఫర్ ఇమేజ్ టు వీడియో, విచ్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు డూ. ఇమేజ్ నుంచి వీడియో చేయడం అనేది చేద్దాం. ఓకే, ఇమేజ్ టు వీడియో చేయడానికి ఓకే సీడెన్స్, థ్యాంక్ యూ. సో నానో బనానా బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తుంది. స్టవ్ అది పొయ్యి అక్కడ ఉంది. ప్లస్ నానో బనానా అంటే నానో బనానా ఇస్ ఫర్ ఇమేజెస్. దీంట్లో సీడెన్స్ అనేది వీడియో క్రియేషన్ కి వాడుతుంది. ఇవన్నీ మీకు అర్థం కాకపోతే వదిలేసేయండి. నేను ఏం చెప్తున్నా అంటే టెక్నాలజీ అంతా ఒకటే, బయట ఫ్రంట్ ఎండ్ చాలా ఉంటాయి. మనం తెలుసుకోకపోయినా దాంతో మనం పని చేయొచ్చు. ఓకే, సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ వీడియో. స్టార్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్, ఇమేజ్ రిఫరెన్సెస్. ఓకే, మన స్టార్ట్ ఫ్రేమ్ వచ్చి వీ విల్ టేక్ S1. ఓన్లీ స్టార్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్ ఇచ్చింది, మనం ట్రై చేద్దాం. ఐ డోంట్ నో. సో దిస్ ఈజ్ ఎండ్ ఫ్రేమ్. ఓకే, సో మనం ప్రాంప్ట్ రాయాలి, విల్ ట్రై. సో ఇప్పుడు దీంట్లో ఏమైందంటే మనకి రెండే ఫ్రేమ్లు ఉన్నాయి. యాక్చువల్గా నేను ఏం చేయాలంటే సపోజ్ మనం జూమ్ చేసాం అనుకోండి. ఓకే, షార్ట్ పెట్టాం, షార్ట్ లో జూమ్ ఇన్ చేసాం. ఓకే, సో నేనేం చేయాలి, జూమ్ అవుట్ లో ఉన్నప్పుడు ఫ్రేమ్ ఒకటి ఇచ్చి, జూమ్ ఇన్ ఎక్కడ దాకా చేస్తాం అక్కడ ఫ్రేమ్ ఇచ్చి అంతవరకు వీడియో తీసుకోవాలి అక్కడ. సో దట్ ఈస్ ఓన్లీ పాసిబిలిటీ హియర్, రైట్. దాని తర్వాత నేను ఏం చేయాలి, మళ్ళీ యాంగిల్ మారింది, ఫ్రంట్ యాంగిల్ నుంచి ఒక షార్ట్ ఇచ్చి దానిలో మళ్ళీ ప్యాన్ చేసాను, జూమ్ చేసాను, అది ఇచ్చి దాని ఎండ్ ఫ్రేమ్ ఇవ్వాలి. ఇట్లా బిట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి, అంత చిన్న బిట్లు చేసే టైం లేదు కాబట్టి వాట్ ఐ డూ ఇస్ ఒకటే వీడియో చేద్దాం, ఎంతవరకు వస్తే అంతవరకు వస్తుంది, మనం తీసుకుని దాంతో ముందుకెళ్దాం. రెండోది, సో దానివల్ల ఏంటి సార్ మాకు మేము ఎట్లా మరి వాడుకోవాలి దాన్ని, అంత బిట్లు చేయాలంటే కష్టం కదా అంటే, దాని సొల్యూషన్ ఏంటంటే యూ గో టు ఎనీ అదర్ పెయిడ్ వర్షన్. ఇట్లాంటి వాటిలో గ్రోక్ కానీ అట్లాంటి వాటిలో పెయిడ్ వర్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఒకేసారి 8 వీడియోలు తయారు చేయొచ్చు. సో ఈ ఫ్రేమ్ నుంచి ఈ ఫ్రేమ్ దాకా ఒక వీడియో, దాని తర్వాత ఆ కిటికీని చూపిస్తాం, కిటికీ జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది కట్. దాని తర్వాత మూడో వీడియో ఏమో కెమెరా సైడ్ యాంగిల్ నుంచి తీస్తాం, సైడ్ యాంగిల్ నుంచి ఆమె కెమెరా పట్టుకొని ఉంది, జూమ్ అయింది, లేకపోతే జస్ట్ స్టే స్టిల్, మళ్ళీ కట్. అక్కడ అమ్మాయి వచ్చి టేబుల్ మీద ప్లేట్లు పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది, మళ్ళీ కట్టు ఈమె కెమెరాకి దించి ఒకసారి చూసి మళ్ళీ కెమెరా పైకి ఎత్తింది, క్లిక్ అనింది, అబ్బాయి వచ్చాడు. ఇట్లా మీరు
8-9 వీడియోలు ఒకసారి ఇస్తారు. అవన్నీ డౌన్లోడ్ చేసుకొని కలుపుకుంటే మీకు ఒక షార్ట్ అవుతుంది. ఇంత కష్టం ఎందుకు పడాలి సార్ అంటే మొత్తం డిస్క్రిప్షన్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ క్యారెక్టర్లు మారిపోతుంటాయి, కన్సిస్టెన్సీ పోతుంది. మీ కన్సిస్టెన్సీ కావాలంటే ఇదే పద్ధతి, చిన్న చిన్న ముక్కలుగా వీడియోలు చేసుకుంటూ వెళ్ళి అవన్నీ కలుపుకోవాలి. ఓకే, సో ఫర్ నౌ లెట్ us గో టు ది స్క్రిప్ట్ అండ్ టేక్ ఓన్లీ ఆ అమ్మాయి చేసిన పని మాత్రమే తీసుకుందాం. నేనేం చేస్తానంటే ఒకటే షార్ట్ కింద మారుస్తానంటే అమ్మాయి చేసిన పని ఒకటే చూపిస్తాను నేను. షీ సా సంథింగ్ అండ్ click the camera, zoom in and click again. ఓకే, సో హీరోయిన్ కి మనం ఏం చెప్పామంటే మీరు కెమెరా పట్టుకోండి, చూడండి, మధ్యలో అక్కడేదో మీరు చూశారు, చూడంగానే కొంచెం ఆశ్చర్యపోయారు, ఆ తర్వాత క్లిక్ చేశారు, జూమ్ చేశారు, మళ్ళీ క్లిక్ చేశారు, మళ్ళీ కెమెరా తీసి చూస్తున్నారు, మీ అనుమానం నిజమని మీకు అనిపిస్తుంది, మళ్ళీ కెమెరా పట్టుకున్నారు, ఫోటోలు తీశారు, కెమెరా పక్కన పెట్టి అంతే. దిస్ ఈస్ ద సీన్ అని మనం హీరోయిన్ చెప్పేసాం. హీరోయిన్ యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు. సో ఎగ్జాక్ట్లీ మనం అదే తీసుకొని వెళ్ళి ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను నేను. ఓకే, అండ్ తీసుకుందాం 8 seconds తీసుకుందాం, ఏమవుతుంది చూద్దాం. సో ఓకే, రెడీ. ప్రాంప్ట్ ఏమి ఇచ్చాను అర్థమైంది కదా మీకు? ప్రాంప్ట్ నేను ఆ ఇమేజెస్ 2 రిఫరెన్స్ ఇమేజెస్ ఇచ్చాను, మనం చేసుకున్న స్టోరీ బోర్డ్ కోసం చేసిన ఇమేజెస్ ని. ఆ స్టోరీ బోర్డ్ ఇమేజ్ తోటి నేను యాక్షన్ ఏం చేయాలో అమ్మాయికి చెప్పిన యాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాను. సో వీఆర్ ఆస్కింగ్ టు జనరేట్ వీడియో. ఓకే, ఈ డబ్బులు అడుగుతుంది. నో, 4 seconds ఏం చేస్తాం. సో జెమినై నుంచి తీసుకున్నా. జెమినై ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ది రైట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ, కానీ సీడెన్స్ వాడుతుంది కాబట్టి ఇమేజ్ మనకి వస్తుంది, వీడియో వస్తుంది, కానీ వీ షుడ్ యాక్చువల్లీ ట్రై ఫర్ అదర్ టూల్స్. ఏదండి, లేదు పర్ఫెక్ట్గా వస్తుంది, బట్ ఇమేజ్ జనరేషన్ కి వాడినంత ఈజీగా జెమినైని వాడడం ఐ డోంట్ ప్రిఫర్. చూద్దాం ఎట్లా వస్తుంది, రాకుండా ఉండదు. శశి కట్టకుండా 40 credits ఇస్తుంది, 40 credits ఏమైనా చేసుకోండి అని చెప్తాను. 7 days కాదండి, ట్రైల్ క్రెడిట్స్ ఫర్ 7 days. అండ్ మీరు లింక్డ్ఇన్కి వెళ్ళి వాళ్ళని ఫాలో అయితే 100 credits ఇస్తాడు, మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో అయితే ఇంకో 50 credits ఇస్తాడు. అట్లా చాలా ఉన్నాయి, మీరు అట్లా తెచ్చుకోవాలి. లేదంటే $7 పర్ మంత్. అండ్ చార్జ్డ్ యూజువల్లీ వీళ్ళంతా మీరు జాగ్రత్త చూసుకోవాలి, ఇట్లాంటివన్నీ $7 $7 పర్ మంత్ అంటే ఇప్పుడున్న రేట్కి ఎంత ఉంది? $630 $640 అవుతుంది. పర్లేదు, 640 కదని మీరు వెళ్తారు అక్కడికి, క్రెడిట్ కార్డ్ నెంబర్ తీసుకుంటాడు, 640 into 12 కట్ అవుతుంది మీకు, నెలకి 630, కానీ సంవత్సరానికి ఒకసారి కట్టాలి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా మీకు క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇచ్చింటారు కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ డేట్ రాగానే మళ్ళీ వెళ్ళిపోతాయి డబ్బులు. 12 into 6 అంటే 7,000 చిల్లర. ఇది అన్ని ప్లాట్ఫామ్స్ ఇంతే, ప్రతి ప్లాట్ఫామ్ ఇది ఒకటే కాదు. మీరు చాట్‌జిపిటి, జెమినై ఏదైనా తీసుకోండి, అన్నిట్లో అదే మోడల్ ఉంది. సో అది చూసుకొని మీకు ఏ సెట్ అవుతుంది. సో ఇది 4,000 credits అంటున్నాడు. 4,000 credits ఇస్తే మీకు ఒక బొమ్మ తయారు చేయడానికి, ఒక వీడియో తయారు చేయడానికి 300 తీసుకుంటున్నాడు. సో ఆ 4,000 అయిపోతాయి మీకు అప్పుడు ఏం కావాలి? మీకు ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ కావాలా? మీరు దేనికి వెళ్ళినా అదే ఉంటుంది. ఇది గ్రాక్ కొంచెం చీప్ ఉంటుంది, గ్రాక్ ఇస్ బెటర్ యాక్చువల్లీ. ప్లస్ ఇంకేదో డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు, 50% డిస్కౌంట్ ఉంది. ఓకే, 18,000 కడితే 18,000 పర్ మంత్, బిల్డ్ క్వార్టర్లీ, 3 నెలలకు ఒకసారి బిల్ వేస్తాడు. కానీ మీకు ఫీచర్స్ చూడండి మొత్తం ఉంటాయి, అన్ని అన్లిమిటెడ్ ఇస్తాడు, మీకు ఏమైనా చేసుకోవచ్చు, ఎన్ని బొమ్మలైనా చేసుకోవచ్చు. సో మీరు నిజంగా ఒక పూర్తిగా సినిమా చేయాలనే ఆలోచన ఉంటే తీసుకోవచ్చు, యూ కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కాస్ట్. లేదు నేర్చుకోవడానికి అంటే 2,200 తీసుకొని ఇచ్చిన క్రెడిట్ తోటి చేసుకుంటూ అక్కడక్కడ ఫ్రీ యాప్ ఎక్కడన్నా ఎత్తుకుంటూ దానికి దీనికి షిఫ్ట్ అవుతూ పని చేసుకుంటూ ఉండాలి. ఓకే, స్టిల్ టేకింగ్ టైం. లేదు, ఉన్నాయి ఇమేజెస్ కూడా ఉన్నాయి, అన్నిట్లో కాదు. మీరు చాట్‌జిపిటి చూసారు కదా, నాది అయిపోయింది ఈరోజు, ఇంకా రావు, ఇంకా రేపు 6 దాకా రావు. జెమినైలో నేను సబ్స్క్రైబ్డ్, నేను మంత్లీ పే చేస్తాను, సో నాకు కొంచెం బెటర్ ఉంటుంది. మిడ్ జర్నీలో పేమెంట్ చేయకపోతే కొన్ని క్రెడిట్స్ ఉంటాయి, అంతవరకు మీరు చేయగలుగుతారు. దాని తర్వాత మీకు మీరు తయారు చేసిన ఇమేజ్ పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది, మీ డబ్బులు కట్టకపోతే, అంటే ఎవరైనా తీసుకొని వాడుకోవచ్చు. ఇది ఎవరు తయారు చేశారంటే మీ పేరే, అంటే కాపీరైట్ మీదే, కానీ యూసేజ్ రైట్ ఓపెన్ ఉంటుంది, అంటే దాన్ని ఏమంటారు, పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. leonardo.ai అని ఉంది. leonardo.ai మీరు ఎవ్రీడే ఒకసారి లాగిన్ అయితే మీకు క్రెడిట్ చేస్తుంటాడు, 500 600 ఎంత క్రెడిట్ చేస్తుంటాడు. అది మనకు సరిపోతుంది. నేను అందుకని ఎక్కువ ఇమేజ్ క్రియేషన్ కి లియోనార్డో వాడతాను, దాన్ని డబ్బులు పే చేయక్కర్లేదు. పే చేస్తే అడ్వాన్స్ ఉన్నాయి, కానీ అవసరం లేదు. నేను చేయాలనుకున్న ఇమేజెస్ కి కొంతవరకు అది సరిపోతుంది. సో దాంతోనే నేను రన్ చేస్తుంటాను. అప్పుడప్పుడు వెళ్తాం, ఒక రేట్ వస్తుంది, ఒక 500 600, దాంతో ఒక 2 రోజులు 3 రోజులు నడుస్తుంది. సో దిస్ ఈజ్ నోట్బుక్ LM, దీని గురించి మీకు చెప్పాను నేను. సో నేను 30 days ఏ బుక్ రాశాను కదా, దాన్ని నేను బుక్ గా ఇచ్చినప్పుడు దాన్ని రివ్యూ చేయమన్నప్పుడు వచ్చిన ఇదనమాట. సో మనం అది కాకుండా వీల్ సి. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఆడియో ఆర్ వీడియో ఓవర్ యూస్ ఫ్రమ్ వెబ్సైట్. ఓకే, నేను ఫండమెంటల్ బేసిక్ చూపిస్తాను మీకు. నేను ఎక్కడన్నా ఏదైనా వెబ్సైట్ లో ఇంట్రెస్టింగ్ ఏదైనా చదివాను అనుకోండి, అది చాలా పెద్ద వ్యాసం ఉంది, ఆ డీటెయిల్స్ తీసుకొచ్చి ఆ లింక్ ఇక్కడ పెట్టేసి క్లిక్ చేస్తే మీకు దాన్ని అనలైజ్ చేస్తూ ఆడియో ఫైల్స్ వస్తాయి. అట్లాంటివి ఎన్ని చేయొచ్చు అంటే దీంట్లో. సో ఆడియో ఓవర్ వ్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో జనరేషన్ ఇన్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ వాంట్. తెలుగులో కావాలి, తెలుగులో. మీరు నేను ఇందాక చెప్పాను కదా, యూట్యూబ్ లోకి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక టాపిక్, ఏం చెప్పాను మీకు ఎగ్జాంపుల్, ఏలియన్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, నెక్స్ట్ సినిమా మీరు సైఫై అనుకున్నారు అనుకుంటే, ఏలియన్స్ సంబంధించిన
టాపిక్ మీద జరిగిన డిస్కషన్స్ లింక్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసి నాకు ఆడియో ఇవ్వమంటే ఆడియో ఇస్తుంది, స్లైడ్లు తయారు చేయమంటే స్లైడ్లు ఇస్తుంది, వీడియో ఓవర్ ఇవ్వమంటే దాన్ని మళ్ళీ వీడియోగా మీకే ప్రజెంట్ చేస్తుంది. అంటే బేసికల్ గా ఎవరెవరో చేసిన వీడియోస్ తీసుకొని వచ్చి మీ దగ్గర పెట్టుకొని వాటితోటి మీరు వీడియోస్ తయారు చేసి మళ్ళీ యూట్యూబ్ లో మీరే పెట్టచ్చు. చాలా మంది యూట్యూబర్స్ రకరకాల టాపిక్స్ మీద వీడియోలు పెడుతుంటారు కదా, వాళ్ళు ఏం చేయక్కర్లేదు, ఆ టాపిక్స్ మీద ఉన్న 4-5 వీడియోస్ తీసుకొచ్చి దీంట్లో పెడితే దీంట్లో నుంచి అది మళ్ళీ కొత్త వీడియో వస్తుంది. ఆ వీడియో తీసుకెళ్లి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మైండ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది మైండ్ మ్యాపింగ్. మీరు ఏదైనా స్కీమ్ ప్లానింగ్ వేసుకోవడానికి అవి చేసుకోవడానికి మైండ్ మ్యాపింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, క్విజ్, ఇన్ఫోగ్రాఫిక్స్, డేటా టేబుల్స్, బట్ నాట్. దీనికి నేను సపోజ్ అప్లోడ్ సోర్స్ అని చెప్పి నేను ఒక కథ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఆ కథ ఎలా ఉంది అని అది మనకి ఆన్సర్ చెప్పగలదు. ఒక కథ ఏమైనా ట్రై చేద్దామా? యాక్చువల్లీ మనం చేసిన కథ ఇచ్చి చూద్దామా? ఓకే, గుడ్. ఇది ఇంకా జనరేట్ అవుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. లాస్ట్ మినిట్ లో చేతులు ఎత్తేస్తుందని నాకు డౌట్ ఉంది, బట్ చూద్దాం. ఓకే, చూద్దాం, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. మొత్తం నేను మన స్క్రీన్ ప్లే అంతా తెచ్చి పెడదామని చూస్తున్నా. అదే లైన్ ఆర్డర్ లాగా రాసుకున్నాం కదా ఒక్కొక్క పారాగ్రాఫ్ తోటి. Why is it going to OneDrive? Power రావట్లేదు, బ్యాటరీ ఆఫ్. మొత్తం అనలైజ్ చేసి పెట్టింది. ఇప్పుడు నౌ వాట్ ఈస్ దట్ యూ వాంట్ అని అడుగుతుంది. విల్ క్రియేట్ ఆడియో ఓవర్ యూ ఇన్ తెలుగు. దిస్ ఈస్ స్క్రిప్ట్. ద సీన్ ఆర్డర్ ఆఫ్ film title, font and audio overview of the script, critical analysis required. ఓకే, ఇది కూడా ఆడియో జరుగుతుంది, ఆడియో రివ్యూ వస్తుంది తెలుగులో. నేనేం అడగలేదు, క్యాజువల్గా అడిగా. సో యా, మనం అడుగుతాం చూడండి. వైల్ యూ వెయిట్, వీ కెన్ ఆల్సో డిస్కస్ సమ్ ఆఫ్ ది క్రిటికల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్క్రిప్ట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, Adya's compelling transformation from her open belief that feeling don't change facts to her emotional climax where she chooses to love over certainty provides a very strong narrative arc. Would you like to explore any specific aspects of the script's theme, such as Kalyan's deception, Adya's psychological barriers in more detail? చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి అంటుంది. ఇక్కడ జనరేట్ అవుతుంది, ఆడియో జనరేట్ అవుతుంది, ఇంకో చోట మంది వీడియో జనరేట్ అవుతుంది. ఐ థింక్ ఇక్కడ ఆగితే మంచిది, లేకపోతే సిస్టమ్ ఆగిపోతుంది. ఇంకా డౌట్లు క్వశ్చన్ ఉంటే అడగండి వచ్చేదాకా. కొంచెం నెట్వర్క్ స్ట్రాంగ్ ఉంటే బాగుంటుంది. నేను మొబైల్ నెట్వర్క్ మీద ఉన్నా, సో తప్పదు. మీకు 95%, 90% వస్తే కూడా మీకు తెలియదు తేడా, పెద్ద ఫరక్ పడదు లైఫ్. ఓకే, చేయొచ్చు, కానీ మీరు అడుగుతుంది మీరు చేయొచ్చు, కానీ మీరు అలాంటి మీకు అప్పుడు ఛాలెంజ్ ఏమొస్తుంది, మీరు యూఆర్ డూయింగ్ మోర్ విఎఫ్ఎక్స్ దాని ఏ. మీరు క్యారెక్టర్స్ క్రియేట్ చేయడానికి ఏని వాడుకోవచ్చు, కానీ మీరు మొత్తం సీన్ ని రీక్రియేట్ చేసి, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మీరు మీ క్యారెక్టర్స్ ఆల్రెడీ ఇంటరాక్టింగ్ కదా, అక్కడ ఇంటరాక్టింగ్ విత్ ది లొకేషన్. సో ఇంటరాక్ట్ అవుతున్న లొకేషన్ మొత్తాన్ని మీరు యాజ్ టీజ్ గా రిప్లికేట్ చేయలేదు అనుకోండి ఏఐలో, మీరు రెండు ఇంపోజ్ చేసినప్పుడు వర్కౌట్ కాదు. సో మీరు క్యారెక్టర్ డిజైన్ వరకు చేసుకుని మిగతా అది విఎఫ్ఎక్స్ లో చేసుకోవడం ఒక పద్ధతి. లేదంటే చాలా జాగ్రత్త చేయాలి. అప్పుడు మీరు మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం యాజ్ టీజ్ గా రిప్లికేట్ చేసుకోవాలి కదా. లేదా అంత గ్రీన్ మ్యాట్ లో చేస్తాను, ఏ క్యారెక్టర్స్ ఇంటరాక్ట్ అయిందే రియల్ వరల్డ్ ఫర్ రియల్ క్యారెక్టర్స్ అనుకుంటే చేయొచ్చు, కానీ అట్లా ఉండదు కదా. మీ హీరో హీరోయిన్ మాట్లాడతారు, ఇంకో దాన్ని తాకుతారు, కుర్చీలో కూర్చుంటారు, ఏ క్యారెక్టర్స్ వెనకాల తిరుగుతుంటారు గాలి. సో మీరు కష్టం. అప్పుడు మీరు ఏ క్యారెక్టర్స్ కి వెనకాల గ్రీన్ మ్యాట్ వేసుకొని చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంపోజ్ చేసుకోవాలి. చేయొచ్చు, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఐఎమ్ నాట్ గుడ్, ఈ టెక్నాలజీ నాకు తెలియదు. నేను జస్ట్ ఏ టెక్నాలజీ తోటి సినిమా గురించి అండర్స్టాండింగ్ తోటి నేను చెప్తున్నా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను సురేష్ ప్రొడక్షన్స్ చేస్తున్నాడు, ఏ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ లో. అతను ఏ మీద బాగా పని చేస్తున్నాడు. అతను చెప్తాడు దీనికి ఆన్సర్ కరెక్ట్ గా, చేయొచ్చా చేయలేమో, ఎట్లా చేయొచ్చు అని. నేను ఊరికి నా అవగాహన మీద బేస్ చేసుకుని మాత్రమే చెప్తాను. పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయొచ్చులే. రామ్జీ అని ఒక సురేష్ అవును కరెక్ట్. ఏ జనరేట్ చేసే దాన్ని చేస్తుంది, చేయొచ్చు. అంటే మీరు ఎందుకంటే ఎవరో ఒకరిని పెట్టేసి తర్వాత రిచ్ పీపుల్ మనం రీప్లేస్ చేద్దాం అంటారు, అట్లా కూడా చేయొచ్చు. అంటే మీరు ఒకటే ఏడీని ప్రతి చోట ఎక్స్ట్రా కింద వాడుకొని తర్వాత వేరేగా మార్చుకుంటారు, చేయొచ్చు. మనోళ్ళు అదే కదా సినిమా. అవును, ఇక్కడ ఒకటి ఉండాలి కదా, అడ్రస్ అడిగితే చెప్పాడు ఒకటి ఉండాలి, ఎవరు ఏడీ ట్రా అని చెప్పి నిలబడి అంటాం కదా, అదే కదా. సో ఒకే ఏడీని వాడండి అన్ని చోట్ల, తర్వాత ఏ తోటి రకరకాల వాడిని అమ్మాయిగా వాడిని అబ్బాయిగా మార్చుకోండి. అంతే వచ్చింది. అయినా చిన్నదే వస్తుంది, డబ్బులు పెడితే బాగా వస్తుంది. ఖాళీ అండ్ కెమెరా క్లిక్ అనే సౌండ్ ఇవన్నీ ఇచ్చింది, అంతవరకు నడిచింది. మిగతా బీజిఎం మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, డీసెంట్ సక్సెస్. ఐ థింక్ కొంచెం డబ్బులు పెట్టుంటే వీ వుడ్ హావ్ మేడ్ అ వీడియో. సార్ స్క్రిప్ట్ ప్రామిస్ చేశా, స్క్రిప్ట్ దానికి మొత్తం పిచ్ డెక్, దానికి ఒకటే, మళ్ళీ వేరే దానికి కూడా లేదు, ఒకటే సబ్జెక్ట్ మీద స్క్రిప్ట్ చేసాం. చెప్పండి ఇదా? అంతేం లేదు మరి.
ఈ హీరోయిన్ బాగా నచ్చిందా చెప్పండి. నాకు బాగా నచ్చింది అయితే నోట్బుక్ వెళ్ళాం రివ్యూ చేసి 81 సీను 88 సీన్ లో మీరా వచ్చి కూర్చొని చెప్తే క్యారెక్టర్ ఎలా మారిపోతుందండి. ఆమె డిటెక్టివ్ కదా, 100% కరెక్ట్. నేను ఏమి ఇచ్చానండి, జస్ట్ పీడిఎఫ్ అప్లోడ్ చేశాను. నేనేం దాని చరిత్ర లేదు, కథ లేదు, ఏం లేదు. ఒక్క పీడిఎఫ్ అప్లోడ్ చేస్తే దానిలో 1 2 3 4 సీన్లు ఉన్నాయి అంతే. ఆ సీన్లు పట్టుకొని అది అనలైజ్ చేసి వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఇప్పుడు అది ఇంకా 6 నిమిషాల డిస్కషన్. అది నేను 2 నిమిషాల తర్వాత ఆపేసాను. 6 నిమిషాల డిస్కషన్ పంపిస్తాను డౌన్లోడ్ చేసి మీకు. సో దాన్ని బట్టి ఎంత డెప్త్ వెళ్తుందో చూడండి మీరు. యా, సో 5:30 అరగంట ముందే క్లోజ్ చేస్తున్నాం మనం. కాదు, ఎగ్జామ్ పెట్టాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇది మ్యాజిక్ షో అనుకొని చూస్తే మ్యాజిక్ బాగుంటుంది, చప్పట్లు కొడతారు, ఇంటికి వెళ్తారు. మీరు ట్రై చేస్తే రాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత. మ్యాజిక్ షో అనేది ఇంటికి వెళ్ళి ట్రై చేస్తే రాదు, మెజిషియన్ మాత్రమే చేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాజిక్ ఎలా చేస్తారు, అది 101 మ్యాజిక్ ట్రిక్స్ అని పుస్తకం బుక్ ఒకటి వచ్చేది, అలాంటివి కొనుక్కొని చదివి ఇంకా నేర్చుకుంటూ వెళ్తే, సార్ నేను చేసిన ఇందులో చేసిన ఇప్పుడు మీకు చేసి చూపించినవన్నీ ప్రతి ఒక్కటి, ప్రతి ట్రిక్ నేను చెప్పినవన్నీ నేను ఎక్కడో ఒక్కడ చదివిందో విన్నదో యూట్యూబ్ లో చూసిందో, నేను కనిపెట్టింది ఏం లేదు దాంట్లో. 30 days లో ఎంతవరకు చెప్పగలను అంతవరకు రాశాను సార్. నేను ఐ డి నాట్ మేక్ దట్ బుక్ ఫర్ ఫిల్మ్ మేకింగ్, అది జనరల్ ఏఐ గురించి. సో దానిలో అంత డీటెయిల్ ఉండదు. కానీ మీరు ఇప్పుడు నేను వీడియో తయారు చేయడం మీద నేను గత 2-3 రోజులుగా ఇంకా ఎక్కువ వీడియోస్ చూశాను నేను. ఎందుకంటే నేను ఎక్కువ వీడియోల మీద పనిచేయలేదు కాబట్టి వీడియో క్రియేషన్ నాకు కరెక్ట్గా వస్తుందో రాదో అని నేను చాలా ప్రయత్నం చేసిన తర్వాత, సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్, ప్యాటర్న్స్ అన్ని ఉంటాయి ప్రతి దాంట్లో. మీరు అన్నిట్లో చూడండి, ప్రతి దాంట్లో స్టార్టింగ్ ఫ్రేమ్ ఎండింగ్ ఫ్రేమ్ ఇచ్చి ఆ రెండు కనెక్ట్ చేయమంటే చేస్తుంది. ఇప్పుడు నేను జూమ్ చేయాలని చెప్పలేదు కెమెరాకి, నాకు ఈ ఫ్రేమ్ నుంచి ఈ ఫ్రేమ్ షార్ట్ కావాలంటే జూమ్ చేసుకుంటే వెళ్ళిపోయింది కెమెరా ఆటోమేటిక్. చెప్పండి ఏంటండి, అర్థమైంది. సో ఇందాక అదే అడిగారు కదా, ఇందాకైతే నేను క్యారెక్టర్ రిప్లేస్ చేయడం చెప్తున్నాను, మీకు వస్తుంది పాసిబిలిటీ కదా, అలాగే చేయాలి. ఓకే, మీరు ఇప్పుడు సపోజ్ లేదు మీరు చెప్పింది నాకు అర్థమైంది, ఒక నిమిషం నేను చెప్పనివ్వండి, నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఇప్పుడు మనం ఇది మనం చేసింది సోషల్ పిక్చర్, ఓకే. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కాబట్టి, మనకు తెలుసు కాబట్టి అపార్ట్మెంట్ ఉండాలని చెప్పాము, ఏదో అపార్ట్మెంట్ వచ్చింది. ఐఎమ్ నాట్ వెరీ కీన్, బట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ బాహుబలి ఐ విల్ బి కీన్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ సీక్వెన్స్ నాకు అది చాలు, అంతగానే ఎక్కువ అక్కర్లేదు కాబట్టి మనం పోలేదు. సపోజ్ నాకు ఒక వారియర్, ఒక అతను మిడివల్ పీరియడ్ వారియర్ ఒక గుహలోకి వెళ్ళాడు, వెనకాల డ్రాగన్ ఉంది అనుకో. ఇప్పుడు ఆ డ్రాగన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది నేను డిఫైన్ చేసుకోవాలి కదా, గుహ ఎట్లుంటుంది డిఫైన్ చేసుకోవాలి. షార్ట్ వదిలేండి, నేనంటే అప్పుడు బ్యాక్గ్రౌండ్ కి ముందు మీరు వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి. ఉందా, ఇందాక నేను క్లోజ్ చేశాను. బట్ అదర్వైజ్ మీరు ఇందాక నేను వీడియో క్రియేషన్ యాప్స్ నేను తీసాను కదా, దాంట్లో వరల్డ్ అని ఒకటి ఉంటుంది. మీరు అది క్లిక్ చేసి ఆ వరల్డ్ ని మీరు తయారు చేసి పెట్టచ్చు, మనుషులు లేకుండా జస్ట్ బ్యాక్గ్రౌండ్ వరల్డ్ క్రియేట్ చేసి పెట్టుకొని వస్తున్నా. ఓకే, చేయొచ్చు. కానీ రియల్ వరల్డ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? రియల్ వరల్డ్ ని కూడా మీరు రిప్లికేట్ చేయొచ్చు కదా. కాదు బాస్, ఇప్పుడు ఇది అపార్ట్మెంట్ ఉంది కదా వెనకాల, అది రియల్ అపార్ట్మెంట్. నేను వెళ్ళి నాకు ఇక్కడే తీయాలనిపిస్తే నేను అపార్ట్మెంట్ ఫోటో తీసుకొని ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని ఈ అమ్మాయిని పెట్టుకొని నేను వీడియో చేసేస్తాను కదా. నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, మీరు అమ్మాయి వీడియో మాత్రమే చేసి బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ మ్యాట్ పెట్టుకొని లేకపోతే ఎంటీ పెట్టుకొని మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి విఎఫ్ఎక్స్ లో నేను యాడ్ చేసుకొని ఎందుకు చేయాలంటున్నా నేను? మీకు ఏం జరుగుతుందంటే సార్, డిఫరెంట్ అంటే ఇప్పుడు కంప్లీట్ గా ఏ జనరేట్ ఏం జరుగుతుంది ఆర్టిఫిషియల్ గా మనకు కనబడుతుంది. అలాంటిది కనబడకుండా ఉండడం కోసం మనం ఇక్కడికి బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని కంపోజ్ చేసుకుంటాం అంటాం. అప్పుడు మీరు చేయాల్సింది బ్యాక్గ్రౌండ్ లో ఏఐ చేసి రియల్ యాక్టర్స్ యాక్ట్ చేయించాలి. మీరు ఫేక్ అనిపించకూడదు అంటే యాక్టర్స్ రియల్ ఉండాలి. బట్ బస్ ఒక నిమిషం, ఇది ఈ రోజుకి ఇక్కడ ఉన్నాం మనం. ఏ మాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ అంటే టెక్నాలజీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేని ఒకడు నిలబడి ఒక వీడియో తయారు చేసి ఫిల్మ్ మేకర్స్ చూపించే స్టేజ్ లో ఉన్నాం. ఇది ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మీకు సినిమాలు వచ్చేస్తాయి, ఆల్రెడీ వస్తున్నాయి సినిమాలు. ఇన్కన్సిస్టెన్సీ కనపడుతున్నాయి. చాలా వరకు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మైథాలజీలో క్యారెక్టర్స్ కి స్పెషల్ కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా డిఫైన్డ్ ఉంటున్నాయి కాబట్టి చాలా మంది మైథాలజీ తీస్తున్నారు. ఇప్పుడు ఏ వాడు తీస్తున్న మాక్సిమం సినిమాలు మీరు చూడండి, ఈ రోజు మైథాలజీ మీద పడుతున్నారు. ఒకటి కాస్ట్, ఈ కోట్లు ఖర్చు అవ్వాల్సింది 20 లక్షలు 15 లక్షలు అప్లికేషన్స్ కొనుక్కుంటే అయిపోతుంది. కొన్ని వేలలో చేసేయచ్చు ఇప్పుడు మైథాలజీ. సో దాని మీదకి వెళ్తున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్, మీరు చెప్పింది కాదనట్లేదు, డైరెక్టర్స్ చాయిస్. సంబడి లైక్ క్రిస్టఫర్ నోలన్ కెన్ ఆల్వేస్ సే బాస్ ఏ టెక్నాలజీ అంటారని నేను ఇంకా కెమెరా పెట్టుకొని తీస్తే నేను అసలు విఎఫ్ఎక్స్ చేయను అనేవాళ్ళు ఉన్నారు. చేసుకోండి, అట్లా చేయొచ్చు. ఇట్స్ చాయిస్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్స్ పాసిబుల్. మీరు బ్యాక్గ్రౌండ్ మారుస్తారా, యాక్టర్లు మారుస్తారా, మీరు చిరంజీవి సినిమా తీసుకొని వచ్చి ఆ చిరంజీవి ప్లేస్ లో అమితాబ్ బచ్చన్ పెట్టి మళ్ళీ ఇంకో రకంగా దాన్ని చూపిస్తానంటే కూడా చేయొచ్చు. ఈ రోజు ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. గ్యాంగ్ లీడర్ సినిమా యాస్టీస్ గా పెట్టి క్యారెక్టర్ మార్చుకుంటూ వెళ్ళి ఏలో మళ్ళీ ఇంకో సినిమా తయారు చేసి ఇవ్వచ్చు.
రోలన్ లాంటి డైరెక్టర్స్ కూడా రియాలిటీకి వెళ్తున్నారు కదా. అదే అంటాను, ఇట్స్ చాయిస్ కదా, ఇట్స్ క్రియేటివ్ చాయిస్. కానీ ఒక టెక్నాలజీ వచ్చింది, నేర్చుకోవాలి. ఫ్యూచర్ లో మీకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు అడిగినవి కాకుండా మీరు ఊహించినవి కూడా చాలా చేసే అవకాశం. ఇప్పుడు మనకి ఏఐలో జనరేట్ అయ్యే క్యారెక్టర్ వాయిస్ అండ్ గెయిమ్ ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే మనం యాడ్ చేసుకోవడానికి వస్తుందా? నాయిస్ అంటున్నారా? నాయిస్ అండ్ గెయిమ్ కావాలి క్యారెక్టర్ కి రియలిస్టిక్ గా కనబడాలి. ఆ ఆప్షన్స్ మనం ఏఐలో జనరేట్ చేసుకోవడానికి వస్తుందా? వస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్స్ ఏఐలో జనరేట్ అయ్యే క్యారెక్టర్ ప్రతిదీ చాలా స్మూత్ ఉండడం వల్ల అది మనకి అన్యాచురల్ గా కనబడుతుంది కదా. దాన్ని మనం జనరేట్ చేసేటప్పుడే ఇంక్లూడింగ్ నాయిస్ అండ్ గెయిన్ అనేది మిక్స్ అయ్యి వస్తుందని అడుగుతున్నాను. నేను నిన్న ChatGPT లో క్యారెక్టర్స్, మనం అనుకున్న క్యారెక్టర్స్ ఇమేజ్ చేశాను. మీరు చూసారా అవి? నిన్న ఉన్నారా? ఉన్నాను సార్. ఇమేజెస్ చేశాను కదా నేను, ChatGPT లో చేశాను. అవి మీరు ఒకసారి క్లోజ్ గా వచ్చి చూడండి ఎట్లున్నాయని. ఇట్ ఈస్ బెటర్ దాన్ జెమినై. ఐఎమ్ నాట్ సేయింగ్ 100% ఉందని చెప్పట్లేదు. ఈ రోజు మనం వీడియో చేసింది జెమినై నుంచి తీసిన ఇమేజ్ చేసి, అందుకని కొంచెం డిఫరెన్స్ ఉంది. నేను జెమినై నుంచి ఇమేజ్ చేస్తున్నప్పుడే చెప్పాను, ఇది రియలిస్టిక్ రాదు, హైపర్ రియలిస్టిక్ రాదు. ఎంత చేసినా కానీ జెమినైలో అది ఆర్టిఫిషియల్ గా తెలుస్తుంది. ChatGPT లో ఇప్పుడున్న వరకు బెటర్ ఉంది. 100% అచీవ్ అయిందా? ఇంకా లేదు, వస్తుంది, అది కూడా వస్తుంది. ఒకసారి ఆ ఇమేజెస్ చూడండి. ఇప్పుడు దిస్ ఇమేజ్ దట్ వీఆర్ సీయింగ్, ఈ వీడియోలో మీకు కనపడుతున్న ఇమేజ్ కి మీరు అడిగిన ఫిల్మ్ గ్రెయిన్ ఎఫెక్ట్ ఉందో లేదా మీరే చూసి చెప్పండి. నాకైతే కనపడలేదు. కనపడుతుంది నాకు, రియలిస్టిక్ గానే ఉంది. అదే అంటున్నా నేను. బట్ ఇఫ్ యూ కంపేర్ విత్ దిస్, లెట్స్ సే దిస్ ఫ్రేమ్, ఇప్పుడు చెప్పండి ఏది రియలిస్టిక్ ఉందో. That's what I'm saying. ChatGPT is much better. This is Gemini. Number, if anybody wants to note down, please take 9966. ఏదైనా అంతే సార్, ఏదైనా సార్. నేను చెప్తే నంబరు. నన్ను 2 విజయ్ దేవరకొండ సినిమాలు, ఒక ప్రభాస్ సినిమా, ఒక పవన్ కళ్యాణ్ సినిమా వదులుకున్నాను నేను అన్ని రోజులు కాల్ షీట్ లేవు సార్. లేకపోతే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను తిరుచిలో ఉన్నాను సార్, నేను బీహార్లో ఉన్నాను సార్ అంటాను. నేను చాలా మంది నన్ను అడిగారు, సార్ నాకు స్క్రిప్ట్కి హెల్ప్ చేస్తారా మీరు వచ్చని. సార్ నన్ను నమ్ముకుంటే మీరు అన్యాయం పోతారు, మీ టైం లైన్లో నేను పని చేయలేనని చెప్తున్నాను. సాయం చేయడానికి ఏం అభ్యంతరం లేదు, నాకు ఇంట్రెస్టే. కానీ మీరు వారం రోజులు కావాలంటారు, ఆ వారం రోజుల్లో నాకు ఏదో ఆఫీస్లో పని పడుతుంది, అవుట్, నేను చేయలేను. అందుకని 996690 వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఇస్ వాట్ మ్యాటర్స్. 9966907771 సత్యప్రసాద్ నా పేరు. మీరు ఎంత డెప్త్ అయినా అడగచ్చు. ఇంకా దీంట్లో ఫ్లాస్ చెప్పు, నువ్వు రివ్యూవర్ లాగా మాట్లాడు, మీ ఇష్టం. ఇంకా నెంబర్ ఇప్పుడే చెప్పాను బాస్. యూట్యూబ్ లింక్ అడగచ్చండి సార్. అది ఆడియో జనరేషన్ చాలా టైం పడుతుంది. మీ ఉద్దేశం ఏంటి చెప్పండి, చెప్తాను. పెట్టచ్చు. ఎస్, అక్కర్లేదండి. సో దీంట్లో చేయొచ్చు. ఇదిగోండి, వెబ్ నుంచి మీరు ఏదైనా లింక్ ఇవ్వచ్చు. అది ఇట్ కెన్ బి వెబ్సైట్, ఇట్ కుడ్ బి యూట్యూబ్ లింక్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఓకే, ఆర్ యూ పుట్ ఎ ఫైల్, యూ అప్లోడ్ ఎ ఫైల్, ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్. మీరు ఆడియో ఫైల్ అని ఇవ్వచ్చు, యూట్యూబ్ వీడియోస్ ఇవ్వచ్చు, వాటి లింక్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మీ డ్రైవ్ లోంచి ఇవ్వచ్చు, కాపీ టెక్స్ట్ వేయచ్చు, PDF, ఇమేజ్, డాక్స్, ఆడియో, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పుట్ హియర్. మీకు ఏం కావాలంటే అది ఇచ్చి దాని నుంచి మీరు అవుట్పుట్ ఏం తీసుకుంటారంటే, అవుట్పుట్ ఈస్ ఆడియో రివ్యూ, స్లైడ్ డెక్, వీడియో ఓవర్ వ్యూ. వీడియో కూడా ఓవర్ వ్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్ గా మన సినిమాకి, మన రాసిన స్క్రిప్ట్ కి వీడియో ఓవర్ వ్యూ కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే దాని ఇష్టం వచ్చినట్టు ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది. కానీ ఆ ఇమేజెస్ లో కూడా కొన్నిసార్లు సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేస్తుంది. అంటే అమ్మాయి బొమ్మ వేసి, అమ్మాయి బ్రెయిన్ లో అది నడుస్తుంది, ఇది నడుస్తుంది బొమ్మలే, ఆ బొమ్మలు కూడా జనరేట్ చేసి ఆ బొమ్మని స్లైడ్స్ వీడియోలో పెట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో ఈ నరేషన్ అంతా చెప్తుంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. ఓకే, మైండ్ మ్యాప్, ఫ్లాష్ కార్డ్స్, రిపోర్ట్స్. మీ పిల్లలు స్కూల్ పుస్తకం అప్లోడ్ చేసి ఫ్లాష్ కార్డ్స్ తయారు చేయొచ్చు, క్విజ్ తయారు చేసి ఎగ్జామ్ పెట్టచ్చు మీ అబ్బాయికి. దట్ కెన్ బి డన్. ఇన్ఫోగ్రాఫిక్స్, డేటా టేబుల్స్, రిపోర్ట్స్ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా చేయొచ్చు అంతే. ఇంకా మీ పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే స్కూల్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, టెక్స్ట్ బుక్ ని మీరు మొబైల్ తోటి ఫోటోలు తీసి, ఒక చాప్టర్ మొత్తం ఫోటోలు తీసి, ఆ చాప్టర్ లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని మీరు ChatGPT కానీ జెమినై కానీ ఇచ్చి, ఇందులో ఉన్న కంటెంట్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి బుల్లెట్ పాయింట్స్ లో చదువుకోవడానికి ఈజీగా తయారు చేసి మనం తీసుకొని, ఆ పాయింట్స్ మీద ఆధారంగా కొన్ని క్విజ్ పెట్టమని తయారు చేయమని, క్విజ్ ఇమ్మని చెప్పి అడిగి, ఆ క్విజ్ 20 క్వశ్చన్లు ఉండాలి, దాంట్లో మల్టిపుల్ చాయిస్లు ఉండాలి, డిఫికల్టీ లెవెల్ మోడరేట్ పెట్టు, నెక్స్ట్ లెవెల్ ఇంకొక ఎగ్జామ్ పెట్టు, దాంట్లో టఫ్ పెట్టు అని చెప్పి ఒక ఎగ్జామ్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఎస్, మీరు వీడియో ఎక్స్పర్ట్ అయ్యి మీరు ఆల్రెడీ 18,000 కట్టి మీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వీడియోలే చేసి ఇవ్వచ్చు. అది మీ పిల్లడికి మనోడికి చూపించిన తర్వాత యూట్యూబ్ లో పెట్టి దాంతో డబ్బులు కూడా సంపాదించవచ్చు. ఓకే, సో ఐ కవర్ దట్ ఆల్సో. యూట్యూబ్ లో ఇప్పుడు చాలా మంది చేస్తున్న పని ఏంటంటే ఏఐ కంటెంట్ పెట్టి డబ్బులు సంపాదించారు. అసలు ఏఐతో డబ్బులు సంపాదించినట్ల ఫస్ట్ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. ఏఐ ఏమి చేయదు, ఏఐకి బుద్ధి లేదు, ఏఐ ఎందుకు పనికిరాదు. ఏఐ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ది యూజర్. మీరు రౌతు కొద్ది గుర్రము, మీరు ఎలా వాడితే ఏఐ ఎలా పనిచేస్తుంది. సో ఏఐతో డబ్బులు సంపాదించడం ఎలా ఉండదు. మీరు ఏఐ అనేది ఒక ఉపకరంగా, ఒక పరికరంగా, లేకపోతే ఒక టూల్ లాగా వాడి మీరు డబ్బులు సంపాదించాలి అంతే. ఏ డబ్బులు సంపాదించదు.
ఆ భ్రమలో ఉండకండి. ఏ వల్ల డబ్బులు వచ్చేస్తే ఏ తోటి టీ షర్ట్ డిజైన్ చేయొచ్చు, వండర్ఫుల్ చేయొచ్చు. మేము ఏదో ప్రయత్నం చేసాం, మా పిల్లలు నేను కలిసి మహాభారతంలోంచి కొన్ని టాపిక్స్ తీసుకొని మహాభారతం టాపిక్ ని ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్ కి అది లింక్ చేస్తూ ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా యోలో అంటారు. యోలో అంటే యూ ఓన్లీ లివ్ వన్స్, మనం బతికేది ఒకసారే. సినిమాకి వెళ్తుంటారా, నేను చదువుకోలే, యోలోరా ఏం రా నువ్వు సినిమాకి రాకుండా, అంటే మనం బతికేది ఒకసారే కదరా అనేది యోలో అర్థం. మీరు యంగ్స్టర్స్ తో సినిమాలు తీయాలంటే ఇట్లా నేను లాంగ్వేజ్ నేర్చుకోవాలి మీరు. సో మేమేం చేసామంటే అభిమన్యుడు బొమ్మేసి యోలో అని రాసాం, యోలో ఇన్ చక్రవ్యూహం, బతికేది ఒకసారే అని. చక్రవ్యూహంలో అంటే పద్మవ్యూహంలోకి వెళ్తాడు కదా అట్లా. ఓకే సారీ, సగం వరకు వెళ్తాడు వెనక్కి రాడు, సగం కాదు వెళ్తాడు, వెళ్ళి వెనక్కి రాడు. ఎందుకంటే సుభద్రకి చెప్తున్నప్పుడు సుభద్రని విననివాడు కృష్ణుడు. ఎనీవేస్ మహాభారతం మొదలు పెడితే వెళ్ళిపోతాను నేను ఇంకా లోపలికి. పాయింట్ ఏంటంటే మేము చేసాం, ఇప్పుడు అది అమ్మచ్చు, అమ్మడానికి ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో టీషర్ట్ డిజైనింగ్ ఎవరు చేశారు, ఏ చేసిందా? కాదు, మేము చేసాం. ఏకి ఇలా పెట్టు అని చెప్పాం అంతే, అది చేసి పెట్టు, రైట్. సో అట్లా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆలోచించండి. ఇప్పుడు ఏ తోటి బొమ్మలు తయారు చేసి దాని గురించి కొంత రీసెర్చ్ చేయాలి మీరు. ఇప్పుడు సపోజ్ మేము ఇప్పుడు ఏ మీద మీరు కొంచెం ప్రయత్నాలు మొదలు పెట్టారు అనుకోండి, బొమ్మలు తయారు చేయడం వచ్చింది అనుకోండి, యూ కెన్ మేక్ ఇమేజెస్ అనుకోండి. లైన్ డ్రాయింగ్స్ చేయడం నేర్చుకోండి బాగా, మీరు స్టోరీ బోర్డు కూడా పనికి వస్తుంది. సో లైన్ డ్రాయింగ్ నేర్చుకున్నారు, లైన్ డ్రాయింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చు, హ్యారీ పాటర్ బొమ్మని లైన్ డ్రాయింగ్ చేయొచ్చు. హ్యారీ పాటర్ అయిన తర్వాత హర్మోని చేయొచ్చు. దాని తర్వాత వాడి ఫ్రెండ్ ఉంటాడు, వాడి అతను, ఇంకా మొత్తం క్యారెక్టర్స్ అన్ని మాల్ఫై దగ్గర నుంచి మొత్తం హ్యారీ పాటర్స్ క్యారెక్టర్స్ అన్నిటి లైన్ డ్రాయింగ్స్ చేసి దాని మొత్తాన్ని ఒక పీడిఎఫ్ చేసి అమెజాన్ లో పెట్టి కలరింగ్ బుక్, హ్యారీ పాటర్ కలరింగ్ బుక్ అని అమ్మచ్చు, రైట్. మీరు ఆ పీడిఎఫ్ పెడితే మీరు ఎట్లా వస్తుందంటే దే సంథింగ్ కాల్డ్ కేడిపి, కిండల్ డైరెక్ట్ పబ్లిషింగ్, కేడిపి. సో మనం అంటే మీకు చాలా సింపుల్ చెప్పాలంటే, మీరు ఒక బొమ్మ తయారు చేశారు అనుకోండి, ఒక లోగో తయారు చేశారు. నేను ఇందాక చెప్పిన యోలో అనేది ఒక లోగో లాగా తయారు చేశారు మీరు. ఇప్పుడు యంగ్స్టర్స్ లో క్రేజ్ ఉంది కదా, సో దాన్ని ఆ లోగోని తీసుకెళ్లి మీరు కాఫీ కప్పుల మీద పెట్టచ్చు, చొక్కాల మీద ప్రింట్ చేయొచ్చు, టీ షర్ట్స్ మీద ప్రింట్ చేయొచ్చు, హుడీస్ మీద ప్రింట్ చేయొచ్చు, బుక్ మీద వేయచ్చు, పెన్ మీద వేయచ్చు. మీ ఆలోచన, మీకు ఊహను బట్టి ఎక్కడన్నా ఎన్నైనా తయారు చేయొచ్చు, అవన్నీ అమ్మచ్చు. ఇవన్నీ మనం ప్రింట్ చేసి గోడౌన్ లో పెట్టి ఎక్కడ అమ్ముతాం సార్, అది అవసరం లేదు. చాలా వందల సైట్లు ఉన్నాయి. ఆ సైట్ లోకి వెళ్ళి మీరు మీకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన బొమ్మని పెట్టి పెద్దదా చిన్నదా అడ్జస్ట్మెంట్లు అన్ని చేసుకొని ఓకే కొట్టిన తర్వాత ప్రోడక్ట్ రెడీ. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ మీరు అమెజాన్ లో పెడితే 400 ఎవడో చూసి చొక్కా బాగుందని కొనుక్కుంటే ఆ డీటెయిల్స్ ఫస్ట్ మీరు ఏ పబ్లిషర్ ఏదైతే ప్రింటర్ దగ్గర పెట్టారో వాళ్ళకి వెళ్తాయి. వాడు అప్పటికప్పుడు ప్రింట్ చేసి ప్యాక్ చేసి పంపించేస్తాడు. మీకేం తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. నెలాఖరికి అమెజాన్ నుంచి మీకు డబ్బులు వస్తాయి అంతే. మీరు డిజైన్ చేసి ప్రింటర్ దగ్గర పెట్టేశారు, అది అమెజాన్ లో లింక్ పెట్టేశారు, అమెజాన్ నుంచి కొనుక్కుంటున్నారు, ఆ ప్రింటర్ నుంచి ప్రింట్ చేసుకున్నారు, డబ్బులు వస్తాయి. ఓకే, దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్. నేను ఏతో డబ్బులు సంపాదించవచ్చు. ఏ తోటి మీరు డిజైన్ చేయాలి, మార్కెటింగ్, తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయాలి. ఆ టీ షర్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెడతారు, అప్పుడు జనాలు దాన్ని చూడడం మొదలు పెడతారు, క్రేజ్ వస్తుంది. అట్లా ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా సంపాదిస్తున్న వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ మీద జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కొంత టాలెంట్ కావాలి, కొంత అదృష్టం కావాలి. ఓకే, చాలా మంది అదృష్టంతో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద టాలెంట్ ఏమి ఉండకపోవచ్చు, బట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ గా ఒకే టైంలో మీరు చూడండి, ఆయుపియు షో అని ఒకటి ఉంది, పిల్లలు చాలా ఫేమస్. అది చిన్నపిల్లలు అది, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అయిపోయారు. కానీ ఎవ్రీ సాటర్డే అండ్ థర్స్డేనా, ఎవ్రీ సాటర్డే అండ్ థర్స్డే, మండేనా, 3 days. ఓకే, వీక్లీ 3 days, మండే, థర్స్డే, సాటర్డే వాళ్ళది ఒక వీడియో వస్తుంది. కొన్ని సంవత్సరాలుగా వస్తుంది, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాం. ఓకే ఓకే, సో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇప్పుడు వీడియోలు తయారు చేస్తారనుకోండి, దీంట్లో మీరు వీడియో, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఐ థింక్ సార్ మీరే చెప్పింది, నారాజ్ గారు ఏమన్నారంటే, సార్ మన వాళ్ళు చాలా మంది ఏడీలకి ఏంటంటే సినిమా పని ఉన్న రోజు 3 నెలలు ప్రజెంట్ పని ఉంటుంది, తర్వాత మళ్ళీ సినిమా దాకా ఖాళీ ఉంటారు. అలాంటప్పుడు ఈ నేర్చుకున్న టాలెంట్ తోటి ఏమైనా చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు. దాంతో సంపాదించాలని చెప్పడం కూడా ఉద్దేశం, అందుకని చెప్తున్నాను. సో మీరు వీడియో తయారు చేశారనుకోండి, మీరు యూట్యూబ్ లో, మీరు లేకపోతే యూట్యూబ్ కానీ ఇన్స్టాలో కానీ ఒక ఛానల్ తయారు చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఒక 20-30 వీడియోలు తయారు చేసుకోండి. అప్పటిదాకా మీరు ఛానల్ స్టార్ట్ చేయొద్దు. అసలు 20-30 వీడియోలు పెట్టుకున్న తర్వాత ఛానల్ స్టార్ట్ చేసి మీరు ఒక ఫిక్స్డ్ టైం అండ్ డేట్ పెట్టుకొని దాని ప్రకారం షెడ్యూల్ చేసి వేసుకుంటూ ఉండాలి. మీరు వేయక్కర్లేదు, షెడ్యూల్ చేస్తే ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతాయి వీడియోస్. అవన్నీ అట్లా సెట్ చేసి పెట్టుకొని అవన్నీ అయిపోయే లోపల మళ్ళీ ఒక 20 మీ దగ్గర రెడీగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వల్ల మీకు ఇంపాక్ట్ వస్తుంది. లేదండి, లేదు, ఏ వీడియోని చెప్పకపోతే తీసుకోదు అంతే. చాలా ఉన్నాయి కదా ఏ వీడియోస్. ఏ వీడియోని చెప్పకుండా నేను డైరెక్ట్ చేసా, మీరు ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్, ఈవెన్ పబ్లిషింగ్ లో కూడా అమెజాన్ లో ఏ తయారు చేసిన పుస్తకాలు పబ్లిష్ చేయొచ్చు. ఇప్పుడు మనం నేను తయారు చేసిన స్క్రిప్ట్ అంతా బుక్ కింద మారిస్తే నవల అవుతుంది కదా, నేను దాన్ని నవలగా మార్చి రేపు పొద్దున్న నేను పబ్లిష్ చేసేయచ్చు. బట్ ఏతో రాశానని చెప్పి చేయాలి. ఇఫ్ ఐ డోంట్ టెల్ దట్, దెన్ దట్ ఈస్ క్రైమ్, అండ్ దెన్ అమెజాన్ కెన్ రిజెక్ట్. తర్వాత బాస్ దానికి 100 టూల్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు ఏతో రాసిన చెప్పండి.
చేయొచ్చు. నేను దాని గురించి చెప్తా. నేను చెప్తున్న అయిపోయిన తర్వాత మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. నేను ఇప్పుడు చెప్తున్నది కంప్లీట్ చేసి సో బుక్ పబ్లిష్ చేసి నేను రేపొద్దున పబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు కానీ ఇది మొత్తం ఏ జనరేటెడ్ అని చెప్పి నేను అమెజాన్ కనిపెట్టింది అనుకోండి, కనిపెట్టేలాగా ఉన్నాను. అమెజాన్ ఇది ఏ అని కనిపెట్టలేకుండా మనిషి రాసినట్టే రాసే ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే నేను చాట్ జీపీటీలో నేను ఒక నవల రాసేసి ఆ నవల్ని తీసుకెళ్లి నేను పలానా XYZ గ్రామర్లీ అని ఒకటి ఉంది, ఉన్నాయి కొన్ని సైట్స్, ఆ సైట్కి వెళ్ళి దీన్ని మనిషి రాసినట్టుగా మార్చు అంటే అది ఏ భాషకి మనిషి భాషకి తేడా తెలుసు కాబట్టి అది మనిషి రాసినట్టుగా మార్చిస్తుంది. దాన్ని నేను తీసుకెళ్లి అమెజాన్ లో పెడితే ఇది 90% మనిషి రాసింది అని అది యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది. వీడియో కష్టం, టెక్స్ట్ ఈజీ, వీడియో కష్టం. సో అనంత కోటి ఉపాయాలు ఉంటాయి అన్నిటికీ. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే చేయొచ్చు. ఇంకా ఫ్యూచర్ లో అలాంటి చాలా చూస్తాం మనం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేయడం చాలా కష్టమైన పని. అంటే మీరు ఒక యాక్టర్ సగం చేసి ఆ యాక్టర్ లేని సినిమాని ఇప్పుడు మీరు పూర్తి చేయాలంటే ఎగ్జాక్ట్ గా యాక్టర్ లాగా ఉన్న వ్యక్తిని తీసుకురావాలి. చాలా కష్టమైన పని. మనం ప్రయత్నం చేయొచ్చు, జరుగుతుంది కూడా. నాకు తెలిసి ఎక్కువ కాలం కూడా పట్టద్దు. నాకు తెలిసి 3, 4, 5 ఏళ్ళలో జరుగుతుంది. అలాంటివి కొన్ని జరుగుతాయి. బట్ అంత ఈజీ అయితే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడున్న అంత చెప్పిన మాట వినట్లేదు. మనం అడిగిన ప్రశ్న మనం అడిగిన దానికి అవుట్పుట్ దాదాపు ఈ రోజు మనం దాదాపు 70-80% సక్సెస్ అయ్యాం. చాలా గొప్ప విషయం అది. ఇంత సడన్ గా నేను అంటే నిన్నటి నుంచి ఈ రోజు దాకా చేసినవన్నీ చూస్తే మనం చేయాలనుకునే దాదాపు 60-70% సక్సెస్ అయ్యాం. నేనేమనుకున్నా అంటే స్క్రిప్ట్ దాకా వస్తుంది, తర్వాత ఇమేజ్ దగ్గర దెబ్బతింటుంది, దాన్ని వదిలేసి ఇంకొక స్క్రిప్ట్ తీసుకొని మొదలు పెడదాం అనుకున్నా. కానీ చివరి దాకా ఒకే స్క్రిప్ట్ తో మనం రాగలిగామంటే గొప్ప విషయం అది. రివ్యూ దాకా చేసాం. సో దేంట్లో అండి భారతీ చేశారు తెలిసిపోతుంది కదా, చెయ్యొచ్చండి. అదే నేను ఏది ఉన్న ప్రపంచంలో ఈరోజు మనం ఉన్నాం. మీరు అడిగితే అబ్బాయి అది కుదరదంటే నేను చెప్పలేను, కష్టం అంటే మాత్రమే చెప్పగలను. మాక్సిమం ఏది కుదరదని చెప్పే పరిస్థితి లేదండి. అంటే ఎందుకు అంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్ మేకింగ్ వరకే మనం మాట్లాడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా రంగంలో ఎంత డెప్త్కి వెళ్ళిపోయిందో మీకు తెలియదు. అంటే ఒక మనిషి ఒక డేటాని అనాలిసిస్ చేయాలంటే దానికి సూపర్ కంప్యూటర్లు పెట్టుకొని చేస్తే కొన్ని సంవత్సరాలు పట్టే అనాలిసిస్ ని కొన్ని నిమిషాల్లో చేయగలుగుతుంది. సో ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఏఐ మొన్న ChatGPT వర్షన్ 5 రిలీజ్ చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఈ ChatGPT వర్షన్ 5.1 మన ప్రపంచంలో ఇంతవరకు డాక్టర్లు రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు కనుక్కోలేని ఒక మందును కనిపెడుతుంది చూడండి అని చెప్పాడు. ఇట్ కెన్ ఇన్వెంట్ అనే మెడిసిన్ ఇప్పటిదాకా మనుషులు ఎవరు ఊహించండి. ఎందుకంటే మనిషి మేధకి ఊహకి ఒక లిమిట్ ఉంది, దానికి మేధస్సుకి ఊహకి లిమిటేషన్ లేదు. ఓకే, ఓన్లీ కంట్రోల్ పెట్టాలి, దాన్ని ఒక దారిలో పెట్టి ముందుకు తీసుకెళ్తే అది చాలా మనకన్నా చాలా దూరం ముందుకెళ్తుంది. 2, ఒక చోట ఒక ఏఐ నేర్చుకుంటే అది మిగతా అన్ని ఏఐలకి అది పాఠం. మీకు అది ఎలా పనిచేస్తుంది అనే దానికి అది ఉదాహరణ. ఇట్స్ ఆల్ మెషిన్ లెర్నింగ్. ఒక చోట ఒక మెషిన్ నేర్చుకుంది అంటే అది ఇంకో మెషిన్ కి ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది మనం తయారు చేసినప్పుడు వీడియో బాగుంది కానీ అమ్మాయి కళ్ళు ఎందుకు అంత పెద్ద చేసింది, సర్ప్రైజ్ అయినప్పుడు అంత పెద్ద కళ్ళు చేయరు అని మీరు రాస్తే అది ఒక డేటా కింద వెళ్ళిపోయింది. అది మళ్ళీ మిగతా అన్ని ఏఐ ప్లాట్ఫామ్స్ కి మొత్తం నేను మీ కథలాగా చెప్తున్నా, సినిమాలాగా చెప్తున్నా, అంత ఈజీగా జరగదు. బట్ ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ ఎ లెర్నింగ్. అండ్ ఒక మనిషి పుట్టి చిన్న బాబుకి పిల్లి బొమ్మ చూపించి నేర్పించడం గురించి చెప్పాను కదా, అక్కడి నుంచి మనం ఈ స్టేజ్కి వచ్చి మనం రిటైర్ అయ్యి అక్కడికి మనం అయిపోతుంది. తర్వాత ఇంకో మనిషి వస్తాడు, అతను మళ్ళీ 0 నుంచి పిల్లి నుంచి మొదలు పెడతాడు. అట్లా కాదు, అది చచ్చిపోవడం లేదు, అది ఎండ్ లేదు, దానికి ఇంకా పైకి వెళ్ళింది. ఇప్పుడు మనుషుల మేధస్సును దాటి ఇంకెక్కడో ఉంది అది. అందుకే అంత తొందరగా రిజల్ట్స్ ఇవ్వగలదు. సో ఫ్యూచర్ విల్ బి మచ్ డిఫరెంట్. అందుకే ప్రపంచంలో ఇది సాధ్యం కాదు ఏ తోటి అనడానికి ఏం లేదు. నేను ఫార్మా రంగం చెప్పాను, మీరు అది ఇంజనీరింగ్ వైపు ఆలోచించండి, ఇంకో వైపు ఆలోచించండి. ఎన్ని రంగాలు ఉన్నాయి, ప్రతి రంగంలో ఏ నడుస్తుంది. ఇప్పుడు డాక్టర్లు ఉద్యోగాలు పోతాయి. డాక్టర్ వాయిస్ తరంగాలు అలా ట్రావెల్ అవుతూనే ఉంటాయి, ఇండెఫినెట్ గా వెళ్ళిపోతాం. రికలెక్ట్ చేసే టెక్నాలజీ లేదు సార్, లేదు. ఇప్పటికైతే తరంగాల్లోకి వెళ్తాయి అనే దానికి కూడా అంటే వెళ్తాయి కానీ ఇట్ గెట్స్ డైల్యూటెడ్ కాబట్టి అండ్ ఎన్నో శబ్దాలతో కలిసిపోయి ఉంటుంది కదా, అది నాట్ అట్ ఆల్ పాసిబుల్. బట్ డాక్టర్ల ఉద్యోగాలు చాలా వరకు ఉంటాయి, కొన్ని పోతాయి. రేడియాలజిస్ట్ ఉద్యోగాలు పోతాయి. రేడియాలజిస్ట్ అంటే ఒక మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ని అనలైజ్ చేసే వ్యక్తి ఉంటాడు కదా, ఎక్స్రేని అనలైజ్ చేసే వ్యక్తి ఉంటాడు కదా. ఈ సంఘటనలు జరిగాయి కూడా. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ ఫాలో అయితే కొంచెం ఏ టెక్నాలజీ సంబంధించిన న్యూస్ ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది. రేడియాలజిస్ట్ మిస్ చేసింది, డాక్టర్ మిస్ చేసింది, కనిపెట్టి ఈ యొక్క చిన్న కరెక్షన్ చేస్తే సరిపోతుంది కదా, వాడిని ఎందుకు చంపుతున్నారు అనవసరంగా అంటే డాక్టర్ తప్పు తెలుసుకుని కరెక్ట్ చేసిన సందర్భాలు ఆల్రెడీ జరుగున్నాయి ప్రపంచంలో.
లేదండి, ఏఐని సృష్టించినోడు సృష్టికర్త. మీరు ఏ సృష్టికర్త ఎలా అవుతారు? ఏ జస్ట్ టూల్. మనం ఒకప్పుడు పేపర్ మీద మీరు రాసుకున్నారండి, ఈ రోజు వర్డ్ డాక్యుమెంట్ లో రాసుకుంటున్నారు. మీరు అంత మాత్రం వర్డ్ డాక్యుమెంట్ ప్రపంచాన్ని మార్చేసింది అనుకుంటే ఎట్లా? ఏ అనేది అది వర్డ్ డాక్యుమెంట్ లాంటిది ఇంకోటి, అంతే కొంచెం బెటర్ ఉంది దానికన్నా. తెలివితేటలు కూడా కలిపారు దానికి. ఎస్ సార్. సార్ ఇప్పుడు కొందరికి కొన్ని ప్రొడక్షన్ కంపెనీ కానీ పంపిస్తున్నాం అనుకోండి, మనం పెట్టినటువంటి మిస్టేక్లు కావచ్చు, లేకపోతే సినాప్సిస్ కావచ్చు, వాళ్ళు ఇలాంటి ఏఐ జనరేటెడ్ ప్లాట్ఫామ్స్ లో చేసి ప్రాసెస్ లో ఏమైనా మన కథలు లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? లీక్ అయ్యే ఛాన్స్ లేదండి, మనిషి లీక్ చేస్తాడు. ఆ స్టూడియోలో ఎగ్జిక్యూటివ్ ఎగ్జాక్ట్లీ ఇందాక అన్నట్టుగా ఏదైతే ఒక ప్లాట్ఫామ్ లో తప్పని తెచ్చిందనుకో వెంటనే మిగతా ప్లాట్ఫామ్ అది అందిస్తుందని అన్నారు. అవును, ఈ ప్రశ్న నిన్న మొన్న కూడా అడిగారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఉండండి నేను చెప్తాను. నిన్న మొన్న ప్రతిరోజు ఒకళ్ళు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఎందుకంటే అందరూ లేదా క్లారిటీ ఇచ్చాను, ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ ఇస్తా, ఏం పర్లేదు ఆగండి. మీరు ఒక స్క్రిప్ట్ ఏఐలో జనరేట్ చేస్తే ఆ స్క్రిప్ట్ లో ఉన్న ఆ ఐడియా మీదని మీరు అనుకుంటున్నారు. ఓకే, నేను దానికి ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను, నిన్న ఈరోజు కూడా చెప్పాను అదే ఎగ్జాంపుల్. ఒక యువరాజు వాళ్ళ నాన్నని చంపిన బాబాయ్ మీద పగ ఎక్సైల్లోకి వెళ్ళిపోయి బాబాయ్ మీద పగ తీర్చుకోవడానికి మళ్ళీ తిరిగి వచ్చి ఆ రాజ్యాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడం, తల్లిని కాపాడుకోవడం కథ. ఇది మీరు బాహుబలి అంటారా, హైదర్ అంటారా, హ్యామ్లెట్ అంటారా, లయన్ కింగ్ అంటారా, జయసింహ అంటారా, ఇవన్నీ ఒకటే కదా. ఎక్కడుంది ఐడియా? ఫస్ట్ థింగ్ మనం ఫస్ట్ మీ దాంట్లో నుంచి బయట రావాలి. యూనిక్ ఐడియా సార్ నాకు మాత్రమే వచ్చింది సార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటి సినిమా రాలేదు సార్, సూపర్. సినిమా తీసిన తర్వాత అనాలన్నమాట, తెలుగు సినిమాలు ఎట్లాంటివి రాలేదని. ఐడియా లెవెల్, లెట్ ఇస్ యాక్సెప్ట్ దట్. సార్ దేర్ ఆర్ ఇనఫ్ బుక్స్, 20 ప్లాట్స్ అండ్ బుక్స్ ఉన్నాయి, 10 జానర్స్. దీన్ని దాటి ఇంకో జానర్ ఉంటే నాకు చెప్పు, నాకు మెయిల్ చేయండి, నేను అవార్డు ఇస్తాను మీకు అని అనౌన్స్ చేశాడు బ్లేక్ స్నైడర్. 10 కథలు ఉన్నాయి ప్రపంచంలో అంటాడు, రైట్? లెట్ ఇస్ 10 కాకపోవచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. సో వాట్ ఈస్ దట్ యు ఆర్ వరీడ్ అబౌట్ లీకింగ్? వాట్ ఈస్ దట్ యూనిక్ పాయింట్ దట్ యు ఆర్ వరీడ్ అబౌట్ లీకింగ్? అది లీక్ అవ్వదు. ఇప్పుడు మనం ఇంత కథ రాసాం కదా, 100 సీన్లు రాసాం కదా. 100 సీన్లో ఒక అమ్మాయి డిటెక్టివ్ గా ఉంటే ఆ డిటెక్టివ్ కి ఒక ఇన్వెస్టిగేషన్ కి ఒక కేసు వస్తే ఆ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పెళ్లి కొడుకు మీద అమ్మాయి ప్రేమలో పడి అది ఇన్వెస్టిగేషన్ ఆ కేసు తీసుకొచ్చింది కూడా పెళ్లి కొడుకు అని లాస్ట్ లో తెలుసుకొని బిట్రేల్ గా ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ బయటపడి పెళ్లి చేసుకోవడం. ఇది కథ ఉంది, ఇది మనం నిన్నటి నుంచి తయారు చేసిన కథ. ఇది ఈ కథలో డిటెక్టివ్ పెళ్లి కొడుకు మీద నిఘా పెట్టడం, ఇదే యూనిక్ ఐడియా. లేకపోతే పెళ్లి కొడుకు నిఘా పెట్టి ఆయన ప్రేమలో పడడం, ఇదే యూనిక్ ఐడియా. లేకపోతే అతనే ఇతనితో సెటప్ చేయడం యూనిక్ ఐడియా, నాకు తెలియదు. ఈ 3 డిఫరెంట్ ఐడియాస్ కలిస్తే ఒక కథ అయింది. దీంట్లో ఒకటి లీక్ అయితే అవ్వచ్చు. ఎక్కడికి లీక్ అవుతుంది? కొన్ని కోట్ల మందిలో ఎవడో ఒక డైరెక్టర్, యుగస్లేవియాలోనో లేకపోతే వియత్నాంలోనో నైజీరియాలోనో ఒక డైరెక్టర్ ఇట్లాంటి కథే ఒకటి ఆలోచించి అడుగుతున్నప్పుడు అక్కడ డిటెక్టివ్ ప్లేస్ లో పోలీస్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి, లేకపోతే అమ్మాయిని చేసి ఇస్తుంది. ఆ సినిమా తీసిన తర్వాత మీకు చూపిస్తే ఈ ఐడియా నాదని మీరు కూడా చెప్పలేరు. ఇట్ విల్ నెవర్ గివ్ యాజ్ ఇట్ ఈస్ దట్ యూ హావ్ గివెన్ టు సంబడి. ఇన్ఫాక్ట్ మీరు వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న అడిగితే మీకు అదే సమాధానం చెప్పదు. దట్ ఈస్ హౌ ChatGPT ఇస్ బిల్ట్, ఆర్ ఎనీ AI ఫర్ దట్ మ్యాటర్. సో మీ ఐడియాని యాజ్ ఇట్ ఈస్ గా నేను టైప్ చేసి నాకు కావాలని అడిగితే నాకు వేరే ఆన్సర్ వస్తుంది. నేను మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే నాకు ఇంకో ఆన్సర్ వస్తుంది. సేమ్ ఒకేలాగా ఎవరికి రాదు. సో మీ కథగా వెళ్ళిపోదు ఎక్కడికి. చాలా మైన్యూట్. అంటే మీరు తెలుసు కదా, రైటర్స్ అసోసియేషన్ కార్డు ఉంటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత కాపీ కొట్టారని దాన్ని బట్టి ఇది కాపీ కాదా డిసైడ్ చేస్తారు కదా, పర్సెంటేజ్. ఆ పర్సెంటేజ్ లో ఎక్కడ సోదిలో కొట్టారు, 0.01%, 0.4% అక్కడ వస్తుంది, 0.04% అట్లా వస్తుంది. అంతకన్నా కొట్టాలి. ఎందుకు కొట్టాలి? నేను కోట్ల కథలు సృష్టించగలిగిన పరిస్థితిలో ఉంటే మీ కథ మొత్తం కాపీ కొట్టాల్సిన అవసరం నాకేంటి? మీ దగ్గర నుంచి అట్లా ఒక గీకుతా, ఇక్కడ నుంచి కొంచెం గీకుతా, ఇక్కడ నుంచి కొంచెం గీకుతా, కలిపి నేను కథ చేసుకుంటా. కొన్ని కోట్ల కథలు చెప్పగలిగిన కెపాసిటీ నాకు ఉంది కదండి. నాకెందుకు మీ కథ మొత్తం తీసుకుని కాపీ కొట్టుకోలికి ఇవ్వాలి? కాదు. ఓకే, ఒక మంచి క్వశ్చన్ ఏంటంటే దీంట్లో మీరు స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్ ని మీరు మామూలుగా రెగ్యులర్ షూట్, మామూలుగా మనం ఫిజికల్ గా షూట్ చేద్దాం ప్లాన్ చేసుకొని ఏని మీరు ఎంత బడ్జెట్ లో ఈ సినిమా తీయచ్చు, వాట్ ఈస్ ది వేస్ టు రిడ్యూస్ బడ్జెట్, హౌ కెన్ వి షెడ్యూల్ దిస్, ఏ సీన్ తర్వాత ఏ సీన్ ఇస్తే బాగుంటుంది, ఇలాంటి ఐడియాలు మీరు ChatGPT అడిగి తెలుసుకోవచ్చు. ఇది మీరు అడిగిన ప్రశ్నకి యాక్చువల్ ఆన్సర్ కాదు, కానీ ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్. అంటే ఎంత బడ్జెట్ లో తీయచ్చు అనేది ఏం తీయాలనుకుంటున్నారు, మీరు ఎలా తీయాలనుకుంటున్నారు? మొత్తం ఏ వీడియోని చేద్దాం అనుకుంటున్నారా? ఓన్లీ ఏ వీడియోస్. ఓకే, ఒక సినిమా తీయాలంటే మీకు నేను ఇంకా మార్కెటింగ్ బడ్జెట్ లో పక్కన పడేస్తున్నాను. నేను మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్సెట్రా ఏనే వాడతారు అనుకుంటున్నాను. నేను టోటల్ ఏ వాడతారు. అండ్ మీరు, మీ అబ్బాయి, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకెవరు మీ ఎంప్లాయీస్ కూడా పెట్టుకోరు. వీడియోలు ఎవరు అక్కర్లేదు మీకు. కాదు, నేను అడుగుతున్నా. అంటే వేరే రెమ్యూనరేషన్ ఏం లేకుండా చేస్తే నాకు తెలిసి మేబీ 4-5 లక్షలు అయిపోతుంది సినిమా. అంటే ప్లాట్ఫామ్ ఖర్చే మీకు అయ్యేది. అవన్నీ కొనుక్కోవాలి, ప్లాట్ఫామ్స్ అని కొనుక్కోవాలి, కొంచెం కాస్ట్లీ కంప్యూటర్ ఒకటి కొనుక్కోవాలి, ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి, ఇట్లాంటివన్నీ దీనికే అవుతుంది అంతే ఖర్చు, ఇంకేముంది. ఓకే, మీ అందరి సార్ ఇది దీపక్ గారు డైరెక్ట్ చేస్తున్న ఒక
ఏమైందంటే కోవిడ్ టైంలో అందరం ఇళ్లలో ఉన్నాం కదా, పని పాటలేదు కదా. సో అప్పుడు మొదలైన ఒక చిన్న ఐడియా ఏంటంటే మా పిల్లలతో, ఎస్పెషల్లీ మా అమ్మాయి మా అబ్బాయి అప్పుడు చిన్నవాడు, వాడు జస్ట్ ఐ థింక్ 7-8 years old. మనం వాళ్ళకి నేను సినిమా ఎలా తీస్తారు లేకపోతే వీటి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మనం ఇంట్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం, కానీ షార్ట్ ఫిల్మ్ ఎందుకు సినిమానే తీద్దామని ప్లాన్ మొదలు పెట్టాం. సో వీ మేడ్ స్క్రిప్ట్ ఫర్ 90 minutes అనుకుని మొదలు పెట్టాం. ప్రాపర్ గా స్క్రిప్ట్ రాసాము. స్క్రిప్ట్ అంటే ఎల్టెక్స్ సాఫ్ట్వేర్ లో స్క్రిప్ట్ తయారు చేసి వాటిని మళ్ళీ నేను షెడ్యూల్ వేసాం. వాటికి ఎవ్రీ రూమ్ ఈజ్ అ లొకేషన్, బెడ్రూమ్ ఈజ్ వన్ లొకేషన్, కిచెన్ ఈజ్ వన్ లొకేషన్, ఇవి లొకేషన్స్ అని డిఫైన్ చేసుకొని వాటిని మళ్ళీ లొకేషన్ వైజ్ గా మనం షెడ్యూలింగ్ చేసుకొని ప్రాప్స్ డిఫైన్ చేసుకొని కంటిన్యూటీకి ఫోటోలు తీసుకుంటూ ఇట్లా సినిమా ఎట్లా తీస్తారు అట్లా షార్ట్ ముందే ప్లాన్ చేసుకుని, అంటే ఏది వైట్ షార్ట్ తీయాలి, ఏది క్లోజ్ తీయాలి, మేము అన్ని చేసాం. జూమ్లు చేసాం, ట్రాలీలు చేసాం. మీకు ట్రాలీ కూడా చేసాం. ట్రాలీ అంటే ట్రాలీ సూట్ కేస్ కి మొబైల్ ని కట్టేసి ఆ సూట్ కేస్ ని మూవ్ చేసాం ట్రాలీ లాగా. ఫ్యాన్ కి మొబైల్ ని కట్టి టాప్ యాంగిల్ షాట్స్, ఆల్మోస్ట్ డ్రోన్ షాట్ లా తీసాం. ఇట్లా ఫ్యాన్ ఆన్ చేస్తే ఇట్లా తిరుగుతుంటుంది కదా, అట్లా ఇల్లు అంతా చూపించడానికి ఒక షాట్ తీసాం. ఇట్లా క్రేజీ పనులు చాలా చేసాం దాంట్లో. ఇట్ వాజ్ ఆల్ సో దిస్ వాజ్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటి నేను డైరెక్టర్ అని చెప్పుకోవడానికి, కానీ అది కాదు, అది చేసాము. అండ్ ఫైనల్ ఎడిట్ చేసినప్పుడు అంత పెద్ద వద్దని మేము కట్ ఇట్ ఇంటూ సమ్ 26-30 minutes. అండ్ 6 ఫిల్మ్ ఫెస్టివల్స్ లో వచ్చింది, 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి దానికి. హారర్ ఫిల్మ్ ఫెస్టివల్. దాని పేరు నో బ్యానర్ ప్రొడక్షన్ అనేది పెట్టింది. దాని పేరు నో బ్యానర్, నో బడ్జెట్. ఆబ్వియస్లీ బడ్జెట్ లేదు, రూపాయి కూడా ఖర్చు లేదు. మేము తినే భోజనం, రోజు తినే భోజనం ఇంట్లో తిన్నాం. మా వైఫే మాకు ప్రొడక్షన్, మా సినిమా వండి పెడుతుంది, మేము తింటున్నాం. మా అబ్బాయి యాక్ట్ చేశాడు, నేను యాక్ట్ చేశాను, మా అమ్మాయి కెమెరా హ్యాండిల్ చేసింది. రోజు ఇల్లు సర్దుకోవడం, షార్ట్ తీసుకోవడం, మళ్ళీ ఆఫీస్ పనులు ఉద్యోగం చేసుకోవడం. మళ్ళీ మధ్యలో కోవిడ్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, అవి కూడా జరిగాయి. మా నాన్నగారు అడ్మిట్ అయ్యారు, ఇవన్నీ జరిగాయి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం, అట్లా 40 రోజులు షూట్ నడిచింది. అట్లా రోజు కొంచెం తీసి, బట్ ఉంది యూట్యూబ్ లో ఉంది, చూడొచ్చు. లాక్డ్ LOCKED నా పేరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది మీకు. బట్ ఆగండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు కూడా నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దట్ వాస్ ది టైం పీపుల్ షుడ్ హావ్ కమ్ అప్ విత్ మోర్ ఐడియాస్ అన్నాను. దర్శకులు అందరూ అప్పుడు కదా సినిమాలు తీయాలి, అంటే కన్స్టెంట్ ఉన్నప్పుడు కదా క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఎంటైర్ ఫ్రెంచ్ సినిమా న్యూ వేవ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ కన్స్టెంట్స్. ఎంటైర్ ఇటాలియన్ న్యూ రియలిజం హ్యాపెండ్ బికాస్ ఆఫ్ కన్స్టెంట్. మొత్తం బాంబులు వేసి ఇటాలీ మొత్తం నాశనం అయిపోయింటే, స్టూడియోలు లేవు సినిమాలు తీయడానికి అన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చింది సినిమా, అది న్యూ రియలిజం అన్నారు. బైసికల్ థీవ్స్ చూసి మన నెత్తి మీద బాంబు పడినప్పుడు మనం అప్పుడు ఇంకా మంచి సినిమా తీయాలి. మన నెత్తి మీద కోవిడ్ వచ్చి పడినప్పుడు మనం ఇంకా మంచి సినిమాలు తీసి ఉండాలి. మొత్తం యాక్టర్లు అందరూ కలిసి ఒక పెద్ద హాల్ బుక్ చేసుకొని, సినిమాల్లోనో ఒక మాల్లోనో ఖాళీగా ఉన్నాయి కదా మాల్ మీద ఒక కథ మొత్తం మాల్లోనే తీసి ఉండొచ్చు. ఆర్జీవి తీశారు ఒక సినిమా, కానీ నేను అప్పుడు కూడా చెప్పాను, ఆర్జీవి నేను తప్ప ఇంకెవరు సినిమా తీయలేదు కోవిడ్ టైంలో అనౌన్స్ చేసి. ఎనీవేస్ సార్, మీ ప్రశ్న సమాధానం అది. చేయాలనుకుంటే 0 బడ్జెట్ తో కూడా చేయొచ్చు. నేను ఫ్రీ టూల్సే వాడతాను, రోజుకి 5 సెకండ్ సినిమానే తీస్తాను, కానీ తీస్తూ ఉంటాను. 0 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను ఏ సినిమా తీస్తాను, చేయొచ్చు, ఉంది, స్కోప్ ఉంది చేయడానికి. ఓకే, సో దట్స్ వేర్ ఐ స్టాప్. అదే స్టూడియో విటీ అని ఒకటి ఉంది, స్టూడియో విటీ, జంగల్ సాఫ్ట్వేర్ అని కొన్ని ఉన్నాయి. ఇవన్నీ నేను లాస్ట్ చూసినంత వరకు, ఈ మధ్యకాలంలో నేను ఇవన్నీ టెస్ట్ చేయలేదు, కానీ నేను లాస్ట్ చూసినంత వరకు లేదు, కానీ టూల్స్ ఉన్నాయి. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇలాంటి టూల్ ఒకటి తయారు చేయాలని కూడా నేను బయలుదేరాను. కొంతమంది ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, కానీ చేయలేకపోయాం. దాంట్లో కొంచెం గ్యాప్ ఉంది. 100% రెడీగా ఉందంటే లేదు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీన్స్ ని డివైడ్ చేసుకొని, షూట్ టైం ఎంత పడుతుందో ఒక్కో సీన్ కరెక్ట్ గా డిసైడ్ చేసుకుని, లొకేషన్ అవైలబిలిటీ, యాక్టర్స్ అవైలబిలిటీ కాంబినేషన్ లో తీసుకొని లోయెస్ట్ కాస్ట్ లో షెడ్యూల్ వేయగలిగే సాఫ్ట్వేర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్. అట్లాంటిది లేదు ఇప్పుడు ప్రస్తుతం. దీని కానీ ముక్కలుగా అయితే ఉంది. లొకేషన్స్ అన్ని చూసుకొని, ఒక లొకేషన్ అన్ని ఒక చోట చేర్చుకొని, ఎంత టైం షూట్ పడుతుందని ప్లాన్ చేసుకుని, లొకేషన్ ఎన్ని రోజులు కావాలి అంతవరకు చేయగలం. ఆ లొకేషన్ ఎన్ని రోజులు అవైలబుల్ ఉంది, ఏ డేట్ లో అవైలబుల్ ఉంది, ఏ యాక్టర్ ఎప్పుడు డేట్ లో అవైలబుల్ ఉన్నాడు, కాంబినేషన్ చూడడం అనేది నాకు తెలిసి కొట్ల లేదు ఇంకా. బట్ ట్రై చేయండి, నాకు తెలిసి వస్తాయి. పెద్ద ఇదే పీపుల్ ఆర్ ఆల్రెడీ యూజింగ్. ఐ హావ్ సీన్ తరుణ్ భాస్కర్ టీమ్ అనుకుంటా, ఐ సా దెమ్ యూజింగ్ వన్ సాఫ్ట్వేర్. అదే ఏం వాడారని గుర్తు రావట్లేదు నాకు. ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు వాడుతున్నారు, దాంట్లో ఇట్ వాజ్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనల్ డ్రాఫ్టేనా కాదనుకుంటాం. కెల్టెక్స్ ఊరికి స్క్రిప్ట్ కోసం రాస్తారు. కెల్టెక్స్ అంతగానే ఎక్కువ రాదు, ఊరికే ప్రాప్స్ ఐడెంటిఫై చేయడానికి దాని పనికి వస్తుంది. నేను చూస్తాను, ఏమైనా ఉంటే నేను టెక్స్ట్ చేస్తాను, గ్రూప్ లో పంపించమని చెప్తాను. నాకు తెలిసిన వరకు అయితే కనపడలేదండి. ఉన్నాయి టూల్స్, కానీ కాంప్రహెన్సివ్ కాదు, అన్ని ఉన్నాయితే లేదు. ఏ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ లో ఎప్పుడో వస్తుంది. అది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేస్తుంది. నాకున్న ఐడియా ప్రకారం రీసెంట్ గా ఒక యాప్ ఒకటి లాంచ్ అయింది. మన మిత్రుడు, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్ ఒక ఆయన నన్ను తీసుకెళ్లారు, ఆకాష్ వీళ్ళందరూ కలిసి. ఆ యాప్ పేరు సీనరీ, SEENEARY.
చైతన్య గారు అని చేశారు. ఆ యాప్ ఒకటి మనకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ ప్రొడక్షన్ వర్క్ కానీ కంప్లీట్ బ్రేక్ డౌన్ చేయడానికి, అలాగే మనం ఆ టీమ్ లో ఎవరెవరైతే ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక మోస్ట్ హైలీ కాన్ఫిడెన్షియల్ ప్రైవేట్ చాట్ గ్రూప్ కూడా చేసి మన మధ్య ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి, మనం బుక్ చేసిన ఆర్టిస్టులు మన టెక్నీషియన్లు అందరూ మనలో కాల్ షీట్స్ తో సహా టైమింగ్స్ తో సహా రిమైండర్లు పంపడానికి ఆ యాప్ చాలా బాగుంది. ఆయనే మన టిఎఫ్డి యాప్ కూడా ప్రియదర్శిని గారు వాళ్ళతో కలిసి ఆ టీమ్ తో కలిసి వర్క్ చేయమని అడిగాను. సీనరీ SENEARY సీనరీ. ఇది కాకుండా ఇంకొకటి వస్తుంది సినిమా కనెక్ట్స్ అని, మన ఎడిటర్ మన మెంబర్ కూడా లైఫ్ మెంబర్ జునైద్ సిద్దికీ గారు అని ఆయన తయారు చేసిన దాంట్లో మనకి ఇప్పుడు ఈ 3 రోజుల క్లాస్ లో సత్యప్రసాద్ గారు మనకి ఎలా వాడాలో చెప్పారు కదా, ఆ వాడటానికి కావాల్సిన టూల్స్ అన్నిటితోటి ఆయన ఒక యాప్ తయారు చేసుకుని వస్తున్నారు ఎక్స్క్లూజివ్ గా మన కోసం. సో అది వచ్చినప్పుడు కూడా మనం దాని కూడా షేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈయన చెప్పిన వాటికి ఎనెక్సర్ అన్నమాట కంటిన్యూషన్, ఈ రెండు నాకు తెలిసి బాగా యూజ్ అవుతాయి. ఒక యాప్ ఉంది సార్, ఇవన్నీ కాకుండా 7 days free ఒక యాప్ ఉంది, మైక్ లో studioviti.com studioviti.com అది studioviti.com cheap and best 299 rupees ఏముంది సార్ టోటల్. అంటే మీకు ప్రీ ప్రొడక్షన్ కు కథ కావాలి కదా సార్, మరి ప్రీ ప్రొడక్షన్ అంటే మీకు సీన్ అన్ని మనం ఏం డీటెయిల్స్ ఇవన్నీ కాకుండా నాకైతే ఎప్పటి నుంచో నాకు మన మధ్యనే ఉన్నారు 3 టూల్స్. సురేష్ కుమార్ కోట గారు, డి శ్రీని గారు, లలిత్ ప్రభాకర్ నాగ్ గారు, వీళ్ళకి స్క్రిప్ట్ ఇస్తే 2 రోజుల్లో మొత్తం వేసిస్తారు. అలా మనలో ఇంకా చాలా మంది ఉంటుంటారు, నేను నాతో పని చేయలేదు కాబట్టి తెలియదు కానీ. బట్ ఒక సీనియర్ కో-డైరెక్టర్ మించిన టూల్ మనకి లేదు సినిమా మేకింగ్ లో. ఎందుకంటే ప్రాక్టిస్ మనం అది చేస్తే టెక్నికల్ నాలెడ్జ్ లోనే చేస్తుంది, మన వాళ్ళు చేస్తే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తో కలిపి చేస్తారు. వాళ్ళకి తెలుస్తుంది ఈ సీన్ ఈ ఆర్టిస్ట్ తో ఇంత టైంలో తీయలేము అని. ఈ 3 రోజుల నాలెడ్జ్ కాకుండా ఇంకా కొంత నాలెడ్జ్ క్యారీ చేయడానికి అవకాశం ఈ వర్క్ షాప్ ద్వారా వచ్చిందని అనుకుంటే. అయితే ఇప్పుడు అందరినీ వేదిక మీద పిలిచి పుస్తకాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి మీరు కూర్చున్న కుర్చీల్లోనే మన వాళ్ళు ఎవరు సెట్ వాళ్ళకి ఇస్తారు. మీరు అందుకని ఎవరు కలవకుండా మళ్ళీ కుర్చీలు ఇక్కడ తీసుకుని ఇంకో ఖాళీ కుర్చీలోకి వెళ్ళకుండా జాగ్రత్త. మన వాళ్ళే లాస్ట్ క్లాస్ నుంచి వెనక్కి వచ్చి సెట్టిస్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారా సార్? రండి సార్ ఒకసారి. ఈయన చాలా మంది కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఒక యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్. చాలా మంది మనలో నుంచే చాలా మంది రచయితల్ని చేసిన ఒక యంగ్ జెన్సీ పబ్లిషర్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ రైటర్. నా సినిమా తోటి యాక్టర్ ఒక సీన్ కళ్ళమ్మ నీళ్ళు తెప్పించేసావు. అంటే చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఈయన పబ్లికేషన్స్ లోనే మన మిత్రులు మాదిరాజు గారు రాసిన స్థిరా అనే పుస్తకం పబ్లిష్ అయింది. అలాగే హరిప్రసాద్ సత్యప్రసాద్ గారు రాసిన 4 పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి. అన్వీక్షకి అంటే పబ్లిషింగ్ రంగంలో టాప్ నేమ్ ఇవాళ మహి బెజవాడ ఆయన వెంకటేశ్వర గారు కలిసి పెట్టారు. వీళ్ళు ప్రతి నెల యంగ్ రైటర్స్ కి సెమినార్ పెడతారు. ఈయన తయారు చేసిన ఒక రైటర్ లేడీ రైటర్ కడలి గారు నా ఇప్పుడు రాబోయే సినిమాలో లిరిక్ రాశారు. సో ఇండస్ట్రీకి ఈయన కంట్రిబ్యూషన్ రకరకాలుగా చాలా రకాలుగా ఉంది. అది అందుకని వెంకటేశ్వర గారు అంటే నాకు చాలా అభిమానం. అడగంగానే ఆయన మనకి 3 పుస్తకాలని 50% డిస్కౌంటెడ్ ప్రైస్ కి మన సభ్యుల కోసం ఇచ్చారు. సో డెఫినెట్ గా థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఒక నిమిషం రామారావు గారు మన కమిటీ మెంబర్స్ అందరూ లేకపోయి కావాలనుకుంటే మీ వాళ్ళకి అంటే క్లోజ్ డోర్స్ లో మన మెంబర్స్ కాకుండా నాన్ మెంబర్స్ మనము దాన్ని కన్సిడర్ చేయలేము కాబట్టి ఈ రోజుకి ఈ గదిలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాము. నేను నాలెడ్జ్ వాళ్ళలో ఏ పొద్దున మంచి సినిమా తీసి మళ్ళీ మన మెంబర్షిప్ తీసుకోకపోవడం ఒక ఆశతో ఆయన ఓపిక భరించినందుకు మొట్టమొదట ఆనర్ సత్యప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి దగ్గర రండి, సునీల్ గారు రండి, బాలాజీ గారు రండి 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 ఇలా
పరిచయం చేస్తున్నారు, అందరూ గుర్తుపెట్టుకోండి. మంచిగా చదివితే ఈయన ఈ బెస్ట్ గేట్వే ఇండస్ట్రీలో డైరెక్ట్ అవడానికి. చాలా ఓపికగా కథ వింటారు, చిన్న చిన్న కరెక్షన్లు ఉంటే ఆయనే చేస్తారు. ఆయన నాకు తెలిసి పాయింట్ బాగుంటే కూడా ఆయన రిజెక్ట్ చేసిన కథలు లేవు. వాటిని కరెక్షన్ చేసి మరీ సినిమాలు చేసేసిన గమతుంది ఆయనకి. చాలా సినిమాలు వెనకాల ఆయన పడిన కష్టం నేను నాకు ప్రత్యక్షంగా తెలుసు. డెఫినెట్ గా ఆయన మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి మోస్ట్ యూస్ఫుల్ రిసోర్స్ ఆయన. అందుకే ఇవాళ ఆయన్ని ఇక్కడికి ఎలాగైనా రావాలని ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన ఫేస్బుక్ లో కూడా చాలా యాక్టివ్, ఆయన ఈజీగా పట్టుకోవచ్చు. అంతే సార్. ఈ పుస్తకాలకి సంబంధించిన దాంట్లో ఆయన ఒక అమౌంట్ అనుకుని మనకు అయ్యే ఖర్చులో ఆయన 10,000 రూపాయలు డైరెక్ట్ గా వెంకట సిద్ధారెడ్డి గారికి మన సమక్షంలో ఇస్తానన్నారు. ఇక్కడే ఇది మొత్తం కాదండి, టోటల్ బిల్ నాగబాబు గారు. ఉంది. సంబంధం లేకపోయినా సడన్ గా ఒక రోజు సినిమాలో పనిచేస్తూ సాహిత్యం సినిమా వేరు ఇక్కడ స్టేజ్ మీద సైలెన్స్. లాస్ట్ 6 years నుంచి మేము ఆల్మోస్ట్ 250 పుస్తకాలు పబ్లిష్ చేయడం కాకుండా ఆల్మోస్ట్ మర్చిపోయిన తెలుగు నవల అనే ఒక ప్రక్రియని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాం. ఇప్పుడు లాస్ట్ 2-3 years లోనే దాదాపు 100 నుంచి 200 నవల్స్ దాకా వచ్చాయి. ఇప్పుడు మేము పబ్లిష్ చేసిన నవల్స్ అట్లీస్ట్ 2 నుంచి 4 పుస్తకాలు సినిమా తీయాలని చాలా మంది మా దగ్గర రైట్స్ తీసుకోవాలని డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఏదైతే ఒకప్పుడు 80s లో 90s లో జరిగేదో అది మళ్ళీ కొత్తగా మొదలైంది. సో దానికి అన్నిటికీ ఏదో కొంత సహాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము. నేను మళ్ళీ ఇప్పుడు పబ్లిషింగ్ నుంచి కొంచెం దూరంగా మళ్ళీ సినిమాలో పూర్తిగా పనిచేస్తున్నాను. సో డెఫినెట్లీ మీరు అంటే ఇంతమంది ఒకేసారి చేయలేము కానీ డెఫినెట్లీ రోజు మాకు ఒక టీం వచ్చి మా టీం ఇంటూనే ఉంటుంది. సో నేను నా నెంబర్ పబ్లిక్ గానే వస్తుంది, నాకు ఒక మెసేజ్ పెట్టండి. అంటే మేము మా ప్రొసీజర్ కూడా ఏంటంటే ఫుల్ కోర్స్ మాత్రమే వింటున్నామండి. అంటే మార్కెట్ కూడా చాలా మంచి ఐడియా లెవెల్లో ట్రీట్మెంట్ లెవెల్లో అసలు ఎవరు చూడటం లేదు. సో అంటే నా వైపు నుంచి మీకు చెప్తున్న సజెషన్ మీ దగ్గర ఫుల్లీ డెవలప్డ్ ఉంటే మాత్రమే ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు. సో మీరు అప్రోచ్ అయితే మీ దగ్గర ఫుల్ కాన్సెప్ట్ రెడీగా ఉంటే డెఫినెట్లీ మేము ముందు చదివిన తర్వాత నరేషన్. సో మా దగ్గర ఉన్న సో స్పిరిట్ మీద ఎప్పుడైనా మీరు మెయిల్ చేయొచ్చు. నేను మీకు ఏదైనా మెయిల్ ఐడీస్ ఉన్నా నేను పంపిస్తానండి. గూగుల్ లో సెర్చ్ చేస్తే నా నెంబర్ దొరుకుతుంది. డెఫినెట్లీ నాకు మెసేజ్ చేసి మీరు ఎప్పుడైనా నాతో అందుబాటులో ఉండొచ్చు. థ్యాంక్ యూ. సాహిత్య గారు కానీ మన రాజేష్ గారు వీళ్ళు ఎప్పుడు మన ఇంకా రామారావు గారు అంటే పొద్దులేస్తే ఆయనకి మైండ్ లో ఇల్లు ఎంత ఉంటుందో తెలియదు కానీ ఎప్పుడు పొద్దులేస్తే మన అసోసియేషన్ ఉంటుంది. ఆయనే కానీ మన బాడీ మన మెంబర్స్ అందరూ కూడా వెరీ వెరీ యాక్టివ్ పర్సన్స్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ పర్సన్స్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అందరికి పెడతారు. ఈ గురు శిష్య ద్వయం మనకి అన్ని అడగకుండానే ఇస్తారు. థ్యాంక్ యూ సార్ ఆదిత్య గారు, సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నాకు ఏది అవసరమైనా, ఏ క్వశ్చన్ నాకు తెలియకపోయినా, నాకు నాలెడ్జ్ లేకపోయినా గూగుల్ అడిగేవాడిని. 1.5 year బ్యాక్ ఈ ఏఐని కూడా అడగడం బిగిన్ చేశాను. ఆల్మోస్ట్ నేను చాలా మటుకు నేర్చుకుని ఉన్నాను. ఇది అందరికీ ఉపయోగపడితే బాగుంటుందని అనుకున్నా, కానీ ఆశ ఏంటంటే అత్యాశగా మారిపోయింది. అసలు సినిమానే చేసేద్దాం అనుకుంటున్నారు, బట్ సినిమా అవ్వదు. ఎందుకంటే దాంట్లో బొమ్మలు ఉంటాయి, మనం మనుషులను చూస్తున్నాం. ఓ మంచి కథ, మనుషుల కథని చూస్తాం. పక్కింటోడి కథని
ఒక విండోలోంచి తొంగి చూస్తాం, అది నిజంగా ఉంటుంది. సో దానికి ఎలా ఉపయోగపడుతుందనంటే మీ 3 రోజుల నుంచి ఒక గొప్ప క్లాస్ మనం నేర్చుకున్నాం. మీరందరూ కూడా నేర్చుకుంటున్నారు, నేను కూడా కొన్ని తెలుసుకున్నాను. సో చాలా మట్టుకు ఎట్లా ఉపయోగపడుతుందంటే మన కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీ, సెట్, రెఫరెన్స్, ఇట్లాంటి రెఫరెన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు ఒక ఫ్రెండ్, నేను అడిగాను కదా ఇంతకుముందు గూగుల్ని అడిగినట్టే ఇవాళ మనం అని అడుగుతాం, అందుకంటే ఎక్కువ వెళ్ళవసరం లేదు. చాలా బాగా చెప్పారు. 3 రోజులు మనం వచ్చినందుకు మనం చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే మంచి బుక్స్. ఈ క్లాస్కి రాని వాళ్ళకి ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే మీరు బుక్స్ మిస్ అయ్యారా బాబు అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాగే చిన్న లాస్ట్ అండ్ ఫైనల్ ఫొటోస్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉన్నాయంటే మనం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం కాబట్టి మనలో మనమే చిన్న డౌట్స్, ఒక ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక వీడియోని ఎలా క్రియేట్ చేయాలి, ఒక సీన్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక సాంగ్ని ఎలా క్రియేట్ చేయాలి అన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరక్షరాస్యుడు. ఈరోజు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అది ఎందుకు నేను టీఎండీకి ఆల్ క్రెడిట్ గోస్ టు అరిపరాల సత్యప్రసాద్ గారు. ఇవాళ మనకి ఏదైనా పనికొచ్చే విషయం ఒకటి ఉందంటే ఆయన ఓపికగా ఆయన నాలెడ్జ్ మనకి షేర్ చేయడానికి ఒప్పుకున్నందుకు. అండ్ ఇంకొకటి, ఈ బేసిక్గా టెక్నాలజీతో ప్రాబ్లం ఏంటంటే ఒక ఫిక్స్డ్ స్టేట్మెంట్, ఒక సాహిత్యంలో ఒక గ్రంథం లాగా అది ఫిక్స్డ్గా అలాగే ఉండదు ఏళ్ళ తరబడి, చాలా ఫాస్ట్ గ్రోయింగ్. కాబట్టి నేను ఆయనకి ఏం రిక్వెస్ట్ చేశానంటే, సార్ ఇప్పుడు మీరు వస్తారు, మీరు అనుకున్నది చెప్తారు, వెళ్తారు, తర్వాత మాకు ఎక్కడో మేము పనిచేసే దగ్గర మాకు బోల్డ్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. మా వర్క్ ఫ్లోలో టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది, మాకు ఎక్కడో ఛాలెంజెస్ ఉంటాయి. సో మనము వీలైనంత వరకు 3 monthsకి ఒకసారి కానీ 4 monthsకి ఒకసారి కానీ ఒక 1 second సండే కంప్లీట్గా మళ్ళీ ఆయన పిలిచి వస్తున్న అప్డేట్స్, మనకు వచ్చే డిఫికల్టీస్ కానీ లేకపోతే ఈలోపు ఆయన ఎక్స్ప్లోర్ చేసే కొత్త విషయాలు కానీ ఏదైనా ఉంటే మళ్ళీ ఇంకొక రివిజన్ సెషన్ మాత్రం ఖచ్చితంగా అవసరం అని చెప్పాను. ఆయన అందుకు అంగీకరించారు. నాకు మామూలుగా ఈ 3 రోజులు క్లాసు మీ అందరూ ఉత్సాహం చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, మనకి ఆగస్టు 20 ఎప్పుడు టీఎఫ్డిఏ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ సందర్భంగా మనం ఎలాగో ఏమి ఈవెంట్ లాగా ఏమీ చేయట్లేదు, కానీ అట్లీస్ట్ ఈ సెషన్ మొదలు పెట్టాము కాబట్టి May 4th అంటే మనకి చాలా షార్ట్ టైము, డైరెక్టర్స్ డే లోపు చేయలేము, కానీ ఆ తర్వాత ఆగస్ట్ లోపు మనము ఇందులో పార్టిసిపేట్ చేసిన మన సభ్యులందరూ మనం ఒక ఏఐ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి రన్ చేసి అందులో టాప్ 3 prizes ఇద్దామని నాకు అనిపించింది. ఓన్లీ మన మెంబర్స్ వరకే, మన మెంబర్సే ఒక టాపిక్ సత్యప్రసాద్ గారిని ఇమ్మని, సత్యప్రసాద్ గారిని, వెంకట సిద్ధారెడ్డి గారిని జ్యూరీల కింద ఉండమని రిక్వెస్ట్ చేసి ఆ బాధలు వాళ్ళనే పడమని మనం సినిమాని తీసి ఒక ది బెస్ట్ 3 films అవి మన టీఎఫ్డిఏ మొత్తం సబ్మిట్ చేసిన మొత్తం కంటెంట్ ని మన టీఎఫ్డిఏ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసి అప్పుడు మనం ఆ మూడిటికి మాత్రం మంచి ప్రైజ్లు ఇస్తే మనకి ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో దట్ మనం దాన్ని ఇంకా వాడటానికి, అంటే ప్రాక్టికల్ గా వాడటానికి మనకి ఆధారం ఏంటి, మీరు పనిచేస్తున్న సినిమాల్లో మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో మాకు ఎలా తెలుస్తుంది అని నాకు ఈ ఆలోచన వచ్చింది. సో ఇది కూడా తొందరలో లేదు, బ్రహ్మాండ ఐడియా, డౌటే ఉంది. మనం చేయాల్సిన పని అదే. నేను మొదటి చెప్తుంది కూడా అదే, ఊరికి చెప్పింది చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు చేయాలని. చేయడానికి ఒక మోటివేషన్ కూడా మన ఆదిత్య గారు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయండి. నా సజెషన్ అంటే మీరు చెప్పిన దాంట్లో టాపిక్ అనేది తీసేద్దాం, ఏదైనా చేయండి, స్క్రిప్ట్ అనేది ఏదైనా చేయండి. డ్యూరేషన్ విషయాల్లో కన్స్టెంట్స్ పెట్టుకోవచ్చు, కానీ బట్ డ్యూరేషన్ కన్స్టెంట్ పెట్టండి, కానీ టాపిక్ కన్స్టెంట్ పెట్టండి. ఎందుకంటే ఏఐకి ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఏం చేయాలంటే చేయొచ్చు, మీరు సైన్స్, సోషియోపాలజీ చేయొచ్చు, మైథలాజికల్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి టాపిక్ లేకుండా చేద్దాం. ఖచ్చితంగా మీ ఇద్దరు సరే మంచి పెద్ద పెడదాం. ఈ టాపిక్ లో ఈ సందర్భంలో మీ ఇద్దరికంటే పెద్దవాళ్ళు మాకు వద్దు కూడా. మీకేమన్నా అభ్యంతరం ఉందా? మీరే మాకు పెద్దవాళ్ళు. మా అభ్యర్థనకి మన్నించి స్పందించి ఎవరు వస్తే వాళ్ళు మాకు పెద్దవాళ్ళు. వెంకట్ గారు 10 నిమిషాలు లోపు అంటున్నారు, నాట్ మోర్ దాన్ 10 minutes. షార్ట్ ఫిలిం అన్నది సెకండ్స్ లో చేసిన అద్భుతమైన థాట్ ఉంటే అది సమ్ టైమ్స్